₹4 ఉండాలని అన్నీ సంతోషంగానే ఉన్నాయి. కానీ ఉదయం వీసీ గారు చెప్తూ ఒక మాట అన్నారు, భారతదేశంలోనే ₹10,218 ఆదాయం, నెలసరి ఆదాయం వస్తుంది రైతుకి అని వారు చెప్పారు. అలా చెప్పేటువంటి వారు చెప్పారని కాదు, గణాంకాలే వారు వివరంగా మనకు తెలియజేశారు. అదే గణాంకాల కన్నా పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు అదే విధంగా ఆదాయం ఉందని, అంత తక్కువగా ఆదాయం వస్తుంది కనుకనే మన హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఏమన్నారు, గతంలో 5 ఎకరాల పొలం ఉందా, 10 ఎకరాల పొలం ఉందా, మనం పిల్లలు ఇవ్వాలనుకుంటే ముందుకు వచ్చేటువంటి వారు ఈరోజు చిన్నపాటి ఉద్యోగమైనా సరే వారికి పిల్లలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు అని. కారణం ఏమిటి? చిన్నపాటి ఉద్యోగమైన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారము ₹18,000 బేసిక్ పే ఇప్పుడు. సో ₹18,000 పోల్చుకొని 31% డిఏ కనుక కలుపుకుంటే ఎంత డబ్బులు వస్తుందో మీరే లెక్క వేసుకోండి. అదే రైతుకు ఆదాయము ఆల్ ఇండియా లెవెల్లో 10,000 అయినా, ఆంధ్రప్రదేశ్లో ఇంకొద్ది ఎక్కువ అయినా కూడా క్లాస్ 4 కన్నా కూడా తక్కువగానే ఉంది కదా. ఈ నేపథ్యంలో మనం ఏమనుకున్నామంటే రైతుకు ఆర్థిక పరంగా ఎక్కువ స్వావలంబన కల్పించే విధంగా మనం సుసంపన్నం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం. ఇటువంటి మీటింగ్సే గతంలో కూడా పదే మనం చెప్తూనే వస్తున్నాము. సార్ పిఎస్ అగ్రికల్చర్గా ఉండేప్పుడు కానివ్వండి, వారు అంతకుముందు కమిషన్ అగ్రికల్చర్గా ఉండేటప్పుడు కానివ్వండి, పదే ఏ విధంగా మనము దిగుబడి స్థాయిని గణనీయంగా పెంచాలనేటువంటి పైన అకుటితంగా చాలా చక్కగా పనిచేశారు. సాధారణంగా మనం ఏం చెప్తుంటామంటే, ఇంతకుముందు చెప్పినటువంటి వక్తలు అందరూ కూడా 2-3 పాయింట్లు చెప్పారు. భూమి, అలానే నీటి వనరులు ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉంది, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయా కాలమాన పరిస్థితులకు అనువైనటువంటి పంటల సాగును సూచించే విధంగా మన శాస్త్రవేత్తలు, అలానే వారన్నారు మినిస్టర్ గారు, శాస్త్రవేత్తలు అని అనకుండా వారేమన్నారు, ఈ వ్యవసాయ అధికారులు ఎవరైనా సరే మీ రకాల్లో, ఆయన చెప్పిన మాట డిఫరెంట్గా ఉంది. ఏమిటి? ఇప్పుడు వచ్చినటువంటి ఇంప్రూవ్డ్ వెరైటీసు ఏ ప్రాంతానికి ఏ పరిస్థితికి అనుకూలంగా ఉంటాయో సవివరంగా మీరు చెప్పగలరా అని అన్నాడు ఆయన. మీనింగు అది వారికి కాదు, వారికి తెలియదు, వాస్తవమే, తప్పు లేదు. ఎందుకంటే దే విల్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ జనరేటెడ్ బై ది రీసెర్చర్స్. రీసెర్చ్లో నేనేమంటానంటే మన శాస్త్రవేత్తలకి, మన అధికారులకి పూర్తిగా క్లైమాటిక్ కండిషన్స్ ఇలా ఇచ్చి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రెయిన్ఫాల్ ఎలా ఉంది, టెంపరేచర్స్ ఇలా ఉన్నాయి, అలానే సాయిల్స్ ఈ పరిస్థితిగా ఉంది, నీటి వనరులు ఇలా ఉన్నాయి, రెయిన్ఫెడ్ సిచ్యువేషన్ ఇది, ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు లాభసాటిగా రాయలసీమలో, అనంతపురం జిల్లాలో, కదిరిలో ఈ పరిస్థితి ఏమి సాగు చేయాలి అని చెప్పని ఏ రైతుకైనా అడిగితే చెప్పేటువంటి సైంటిస్టులు కదిరి పరిశోధన స్థానంలో పనిచేసే వ్యక్తిని కాదని అడుగుతుండేది. ఒక రీసెర్చర్గా ఎవరైనా చెప్తే ఈ పరిస్థితికి ఏ పైరు లాభసాటిగా వేసుకుంటారు అని చెప్పేటువంటి దమ్ము, ధైర్యము నేను ఏళ్ల మీద లెక్క పెడతాను. 1, 2, 3 అంతకన్నా లేరు. ఎవరికి తెలియదంటే వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఆలోచన పరిధి ఎలా ఉందంటే, గతంలో వచ్చినటువంటి ఒక రకము వేరుశనగ రకమే ఉందనుకోండి, వేరుశనగ రకంలో 5 మూటలు వచ్చేటువంటి దిగుబడి, మరలా కొత్త రకం చేసేటప్పటికి 5.5 మూట వస్తుంది అని అంటాము, లేదా 6 మూటలు వస్తాయంటాము. అంతవరకే నేను పరిమితం. కానీ ఈ ఎందుకు అర్ధ మూటే తీసుకొస్తున్నాను, 3 మూటలు ఎందుకు తీసుకురావటం లేదు అనేటువంటి ప్రక్రియ, ఆలోచన పరిధి శాస్త్రవేత్తల్లో చాలా వరకు తగ్గిపోయిందని మాత్రం నేను అంటాను. లేదని అనను నేను, తగ్గిపోయింది, ఆసక్తే లేదు. ఇప్పుడు నాయక్ గారు ఎప్పుడు చెప్తుంటారు, కదిరి లేపాక్షి 50 మూటలు అవుతుండా సార్ అని చెప్తుంటాడు. నిజంగా నేను అతన్ని విమర్శించాను. 50 మూటలు ఎందుకంటున్నా అంటే బస్తాల రూపంలో చెప్తే ఆయనకు రాయలసీమలో మూటలు అంటుంటారు కాబట్టి అని. కదిరి 6కు ద మోస్ట్ పాపులర్
గ్రౌండ్నట్ వెరైటీ డెవలప్డ్ బై ది ANGRAU, పాపులర్ సింగిల్ లార్జెస్ట్ వెరైటీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఈ రోజుకు ఉండేటువంటిది ఏదంటే కదిరి 6A. అదే కదిరి 6ని సార్ ఉండేటప్పుడు కానివ్వండి ప్రమోట్ చేశాము. అది చేస్తే ఇనీషియల్గా అది బాగలేదు, TMV2 కన్నా ఇదేం గొప్ప విషయం వెరైటీ ఏం కాదని చాలామంది వ్యవసాయ అధికారులు అందరూ కూడా వద్దన్నారు. కానీ మనమే శ్రద్ధ తీసుకొని డిపార్ట్మెంట్కి ఎక్కువగా సరఫరా చేసి ఎక్కువ విస్తీర్ణం వేసి దాంట్లో మంచి దిగుబడి వచ్చిన తర్వాత రైతులందరూ కూడా సంతోషించి మాకు అదే కావాలని ఎక్కువగా అరుస్తూ వస్తే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా దీనికి ఎక్కువ సరఫరా చేసి పాపులర్ అయిపోయింది. ఈరోజు నంబర్ 1గా వచ్చింది. ఆ కదిరి 6A అంత గొప్పగా ఉంటే లేపాక్షి విషయంలో 50 బస్తాలు అనేటువంటి చాలా సులభం అనేటువంటి విధంగా మన నాయక్ గారు చెప్తున్నారు. ఆ చెప్పేది వాస్తవం అనేటువంటిది ఫలితాల ప్రకారం తెలుపుతూనే ఉన్నాయి. ఇంత తెలుపుతూ ఉంటే నేను ఇప్పుడు కూడా అడిగినాను ఆయన్ని, అంత ఎక్కువగా దిగుబడి వచ్చింది కదయ్యా, ఎందుకు వచ్చింది అని అడిగినాను. ఎందుకు వచ్చింది అంటే సార్ దానికి తీగ పొడవుగా ఉంది, ప్రతి ఇంటర్నోడ్ దగ్గర కాయ వస్తుండది, ఈ కాయలన్నీ కలుపుకుంటే ఇంత వస్తుండది అని. దాని జెనెటిక్ బేసిస్ ఏమిటయా అని, పొటెన్షియల్ ఏమిటని అడిగినాను. అడిగితే అది విశ్లేషణ చేస్తున్నాను సార్ అని అన్నారు. విశ్లేషణ చేసి ఈ కారణాల వల్ల ఈ పొటెన్షియల్ ఇంత పెరిగింది అని ఆయన కనుక చెప్పగలిగినాడంటే నెక్స్ట్ ఆయన నిర్దేశించవచ్చు. నెక్స్ట్ నేను టార్గెట్ ఓరియంటెడ్గా 60 బస్తాలు ఇచ్చేది నేను తీసుకురాగలను అని గుండె మీద చేసుకొని పరిశోధన చేయగలడు. అదే దమ్ము ఇది ఒక్క పైనే కనపడుతున్నది. మిగతా ఉదయం ఒక సైంటిస్ట్తో మాట్లాడుతున్నాను, ఏమన్నాడు, పెసర కానీ మినుము కానీ ఎంత దిగుబడి ఉందయ్యా అని అన్నారు. ఇప్పుడు మినికిట్స్లో ఉండేటువంటిది 884 అనేటువంటిది 8 to 10 క్వింటల్స్ వస్తుంది సార్ అని చెప్పాడు. సంతోషము. ఇప్పుడు ఉండేటువంటి పాపులర్గా ఉండేటువంటి వెరైటీస్ ఉన్నాయి, TBC కానివ్వండి 104 ఇటువంటి రకాలు చూస్తే అవి ఎంత ఉన్నాయి దిగుబడి, వాటికి ఇటుకి ఎంత డిఫరెన్స్ ఉన్నదంటే మార్జినల్ డిఫరెన్సే సార్, పెద్ద డిఫరెన్స్ లేదు అన్నారు. మరి అటువంటిప్పుడు ఎందుకు కొత్త వెరైటీ అని చెప్తున్నావా అని అడిగితే లేదు సార్ ఇది ఈ పరిస్థితికి అనుకూలంగా ఉంటుంది, ఇది ఈ పరిస్థితి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాడే కానీ ప్రొడక్టివిటీ లెవెల్స్లో పెరిగిందని మాత్రం చెప్పటం లేదు. అంటే ఏంటి, ఆయనకి శాస్త్రవేత్తకి, ఒక టెక్నీషియన్కి శాస్త్రవేత్తకి ఏమీ డిఫరెన్స్ లేదని నేను అనుకుంటున్నా. శాస్త్రవేత్త అయితే ఏం చేయాలి, పొటెన్షియల్ అనేటువంటిది 8 క్వింటల్స్ ఉండాలి, దాన్ని 9 క్వింటల్స్ ఎందుకు చేయలేకపోతున్నాడు? 10 సంవత్సరాలు పట్టింది, 15 సంవత్సరాలు పట్టింది, ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆ విషయాన్ని చూస్తే డ్యూరేషన్ సార్ అన్నారు. గ్రీన్ గ్రామ్లో ఎంత ఉంటుంది అని అంటే గ్రీన్ గ్రామ్లో 70 రోజులు ఉంటుంది, 70 రోజులకు వచ్చేటప్పటికి 8 టన్నుల వరకు వచ్చినాయి సార్ అన్నాడు. అదే ఇంకొక 15 రోజులకు వచ్చేటప్పటికి ఇంక 2 క్వింటల్స్ పెరుగుతున్నాయి అని అన్నారు. అంటే 10 రోజుల వ్యవధిలో మీరు 2 క్వింటల్స్ పెంచగలుగుతూ అని చెప్పగలిగినప్పుడు అదే ఎఫర్ట్ చేసి మీరు అందులో కూడా 2 క్వింటల్స్ పెంచేందుకు అవకాశం ఉందా లేదా? లేదు అన్న 70 రోజుల్లో కుదరదు అన్నాడు అనుకోండి. ఫిజియలాజికల్గా ఎందుకు ఇంప్రూవ్ చేసేందుకు ఆలోచన చేయకూడదు మీరు సైంటిస్ట్గా? ఈ విషయాలన్నీ కూడా మనసు పెట్టి ఏ శాస్త్రవేత్త కూడా ఎవరో ఒకరో ఇద్దరో చేస్తుంటారే కానీ 90% ఆఫ్ ద శాస్త్రవేత్తలు వీటిపైన మనసే పెట్టడం లేదు. అలా ఎందుకు పెట్టడం లేదు అంటే అతనికి విషయ పరిజ్ఞానము, అవగాహన ఆ పరిస్థితి పైన పూర్తిగా పట్టు లేదు. ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఎదుగుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 2 రోజుల కార్యక్రమంలో నేను అనేటువంటి ప్రోగ్రాంలో అనేది ఏంటంటే, అసలు ఏరియా రైతుకు పెరగాలనుకుంటే ప్రొడక్టివిటీ పెరగాలనేటువంటిది ఒక అంశం. తప్పనిసరిగా ఈల్డ్ పెరగాల. ఈల్డ్ పెంచిన తర్వాత రైతుకు లాభసాటిగా ఏది ఉంటుంది అనేటువంటిది రెండో పాయింట్. ఆ రైతుకు లాభసాటిగా ఉంటే మనకు ఎందుకు ఎదుగుదల లేకుండా ఈ పర్ క్యాపిటా అనేటువంటిది ఎందుకు పెరగటం లేదు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమం అంతా కూడా 3 అంశాలపైన మాత్రమే జరుగుతూ వస్తుంది. అంటే కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ వాతావరణ పరిస్థితుల్లో, ఏ సాయిల్స్లో, ఏ వర్షాధారం క్రింద ఉండాలి పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖరీఫ్గా రబీకా చేసుకొని ఉండేటువంటి పంటల్లో ఏ పంట ఎక్కువ దిగుబడి లాభసాటిగా ఇస్తుంది అనేటువంటిది ఒక నెంబర్ 1 పాయింట్. దానిపైన చర్చించుకోవాలనేటువంటిది ఒక అంశం. రెండవది క్రాప్ వైవిధ్యం ఎంతవరకు చెప్తుంటారు, డైవర్సిఫికేషన్ కావాలని అని చెప్తుంటారు. డైవర్సిఫికేషన్ ఎందుకు కావాలి అని ఆలోచిస్తూ వస్తే ఇక్కడ ఇరిగేషన్ ఉంది కాబట్టి వరి వేస్తూ వస్తాము. అదే రెయిన్ఫెడ్ సిచ్యువేషన్లో వస్తే ఇంతవరకు
ఇక్కడ రాయలసీమలో అంతా కూడా చూస్తే అనంతపురం చూస్తే నంబర్ 1 ఈజ్ ఓన్లీ గ్రౌండ్నట్టే. గ్రౌండ్నట్లో ఎంత వేసినా కూడా యావరేజ్గా వస్తే 6 మూటలు 7 మూటలు 8 మూటలు వస్తూ ఉండేటువంటివి. అటువంటి 6 మూటల నుంచి 8 మూటల వరకు వచ్చేదానికన్నా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 30 బస్తాల వరకు అవుతుంది అనేటువంటిది. సో అంత సబ్స్టాన్షియల్గా వస్తే తప్పక రైతుకు నిజంగా గిట్టుబాటు కాదు అనేటువంటిది ఒక అంశము. సో ఇవి 2 అంశాల గురించి తీసుకుంటే, ఇక 3వ అంశం గురించి కూడా ఆలోచన చేసేటప్పుడు ఏమని చెప్తారంటే, మీరు ఇంతకుముందే చెప్పారు మనకు దిగుబడి స్థాయి బాగా వచ్చేసింది, న్యూట్రిషన్ స్థాయి కూడా బాగా రావాలి అనేటువంటిది. ఆ న్యూట్రిషన్ పైన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఇది ప్రొడక్టివిటీ లెవెల్ బాగా పెరిగిన తర్వాత శాస్త్రవేత్త న్యూట్రిషనల్గా ఇంకా దానికి బలోపేతం చేసేందుకు కృషి చేయాలా. కానీ న్యూట్రిషనల్గా ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నాయా అని చూస్తే ఏమీ సబ్స్టాన్షియల్గా కావటం లేదు అనేటువంటిది ఒకటి. 3వ అంశం కూడా చూస్తే, ఇప్పుడే ఇంతకుముందు ఒక మాట అన్నారు, వరిలో రకరకాల వస్తున్నాయి, ఈ వరి రకాలన్నీ కూడా సూటబుల్గా కాదు, ఈ పనికిరావు అని చెప్పారని ఈ మధ్యనే ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు, ఈ కొన్ని పనికిరావు అని తేల్చారని. ఎందుకు పనికిరావు ఏమిటో అనేటువంటిది ఇదే శాస్త్రవేత్తలు ఒకసారి విశ్లేషణ చేసుకోవాలనేటువంటిది. సో ఇవన్నీ అవగాహన కావాలంటే ముందు స్థితిగతులన్నీ కూడా పూర్తిగా ఆకలింపు చేసుకొని దిగుబడి స్థాయి బాగా పెంపొందించుకొని లాభసాటిగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనేటువంటిది వ్యవసాయ శాఖాది పరంగా మాత్రం కోరుకోవచ్చు. కానీ పరిశోధన పరంగా చేయాలంటే మాత్రము తప్పనిసరిగా ప్రొడక్టివిటీ లాభసాటిగా వచ్చే విధంగా చేయాలనేటువంటిది మన వైపు నుండి అభిమానం. 2వ పాయింట్ డైవర్సిఫికేషన్లో వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాం అంటే, మనకు వైవిధ్యం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. మనకు ఉండేటువంటి పైర్లలో హార్టికల్చర్ క్రాప్స్లో ఎన్ని ఉంటాయి? మామూలుగా ఎన్ని పంటలు సాగు చేసుకుంటా అనుకుంటున్నారు మీరు? మన రాష్ట్రంలో ఒక 50 పంటలు వేస్తుంటారా? ఉండేటువంటి 50 వేస్తారా, లేకపోతే 30 వేస్తారా, 40? ఏం సార్? సో 150 రకాలు ఉన్నాయి. ఈ 150 మీరు చెప్తే మన హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ప్రకారం వ్యవసాయ పంచాంగంలో 99 లేదా 100 ప్రచురించున్నారు. అంటే మీనింగ్ ఏమిటి? 100 పంటలు సాగు చేస్తున్నారు వారని. 100 పంటల్లో సాగు చేసేటువంటి విషయంలో ఏ పంట ఎక్కడ ఎప్పుడు సాగు చేయాలనేటువంటి అంశం కనుక వారు నిర్ధారించి కనుక చెప్పగలిగితే, ఇంతకుముందు చెప్పినారే ప్రైజ్ రేంజ్ గ్లట్ వస్తుంది, మామూలు టమాటో వచ్చేటప్పుడు గ్లట్ వస్తుంది అని మీరు చెప్తున్నారు కదా, అలా గ్లట్ రాకుండా చేసేందుకు మీరు ఎందుకు క్రాప్ ప్లానింగ్ చేయకూడదు? టొమాటోలో ఇంకా ఎక్కువగా విస్తీర్ణం వేస్తే, ఇంత విస్తీర్ణంలో వేసినప్పుడు గ్లట్ వస్తుండది, మేము ఎందుకు తక్కువగా వేసి దాన్ని డైవర్సిఫికేషన్ చేయొచ్చు కదా మీరు? టొమాటో మనకు రిక్వైర్మెంట్ ఉండేటువంటిది 100 టన్స్ కావాలనుకోండి, మీరు 120 టన్స్ వచ్చేట్టుగా మీరు ప్లాన్ చేయండి. అంతేగాని అందరినీ పులోమని వేసుకుంటూ మీరు సలహా చెప్పేదానికి లేదు. పోనీ ఇంకొకటి చెప్తున్నారు, ఏమంటారు? రైతు ఎందుకు అదే చేస్తున్నాడు అని నేను అడిగినాను. అగ్రికల్చరు మార్కెటింగ్ అందరి బాధ్యత. అంటే మన రిక్వైర్మెంట్స్ ఎంత ఉన్నాయి మన రాష్ట్రంలో, డిమాండ్ ఎంత ఉండాలి, అవన్నీ చూసుకొని దానికి అనుగుణంగా మనము పైరు వేయవలసినటువంటి అవసరము, ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేసేటువంటిది ఎవరు చేస్తున్నారు? ఏమీ చేయరు. వ్యవసాయ శాఖ కానీ హార్టికల్చర్ వారు కానీ యాన్యువల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ ఇయర్ ఒక 134,000 ఎకరాలు ఉంటే ఇది 10% పెంచేసుకొని ఫిగర్ వేసేస్తారు అంతే. అంతేగాని ఇది కొత్త పైరు వేస్తుందారా లేదా అనేటువంటిది. సో ఇది ఒక అంశము. ఇలా ప్లానింగ్ చేయాలనేటువంటిది కావాలని నా కోరిక. రెండవది, ప్రొడక్షన్ పెరగాలంటే ఆ ఏరియాలోనే ఏరియా పెంచాలనేటువంటి ఉద్దేశం కాదు. ఇప్పుడు 2వ పాయింట్ ఏం చెప్పారంటే, ఇక్కడ మన విస్తీర్ణంలో లెక్కలు ఉదయం ఎవరో చెప్తూ 67 లక్షల హెక్టేర్లో ఏదో చెప్పుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో 37% ఆఫ్ అవర్ టోటల్ ఏరియా ఈజ్ బీయింగ్ కవర్డ్ బై డిఫరెంట్ క్రాప్స్ అని. అన్ని పంటల్లో వేసి హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానివ్వండి, ఫీల్డ్ క్రాప్స్ కానీ అన్ని లెక్కలు వేస్తే 67 లక్షల హెక్టేర్లో ఇది లెక్కలు చెప్పారు. ఇంత వేస్తున్నప్పుడు ఏ పైరు కింద ఎంత వేస్తాము అనేటువంటిది విశ్లేషణ ఎలా వస్తుంది? ఉదయం వక్తలు చెప్తూ ఒక మాట చెప్పారు, గ్రామ స్థాయిలో
సచివాలయాలు ఏర్పాటు చేసి మీకు అందుబాటులో శాస్త్రపరంగా ఉండేటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు. ఈ గ్రామంలో అంటే గుంటూరులో లాం ఫారంలో ఈ గ్రామ పంచాయతీలో వ్యవసాయ పరిస్థితికి సనుగుణ విధంగా ఏ పంట ఎలా దిగుబడి వస్తుండాది, రైతుల సాధక బాధకాలు ఏమున్నాయి, ఇవన్నీ విశ్లేషణ చేసి చెప్పవలసిన బాధ్యత ఎవరిది? అగ్రికల్చర్ ఆఫీసర్. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర తెప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఏమిటి? పైన ఉండేటువంటి అధికారులకి. ఇవన్నీ చేసిన తర్వాత వారికి అనుభవం వస్తుంది, రైతులతో ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రైతుకు ఈ పంట వేస్తే మంచిది, దీనిలో నష్టపోతున్నాం ఇక్కడ, అందువల్ల నెక్స్ట్ ఇయర్ పై ఆఫీసర్కి ఏం చెప్తాడు? సార్ ఈ పరిస్థితులు వేస్తే, ఈ వెరైటీ ఈ క్రాప్ వేస్తే ఇది మంచిది కాదు, మనకు ఆల్టర్నేటివ్గా ఇంకొక పైరు వేస్తాము, అది కూడా ఈక్వల్ లాభసాటిగా ఉంటుంది అని ఈ వాతావరణ పరిస్థితికి ఇంతకన్నా మంచి బెటర్ క్రాప్ ఇది ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎక్కడైతే పర్లేదు, అది మీ లోపం కాదు, మీ లోపం ఉంది, మా వైపు నుంచి కూడా ఉంది. మేమేం చేస్తాము? ఎంతసేపు పరిశోధన చేస్తే వరి, మొక్కజొన్న, లేదు అపరాలు, ఆయిల్ సీడ్స్, ఆ 4-5 దీనికి ప్రత్యామ్నాయంగా పల్సే ఉందనుకోండి, ప్రత్యామ్నాయంగా పల్సెస్కి ఏదైనా ఉన్నాయనుకోండి అవకాశం, ఎందుకు మీరు ఆలోచన చేసి ప్రత్యామ్నాయంగా చెప్పకూడదు? ఈ విధంగా మనకు డైవర్సిఫికేషన్ ఆఫ్ వెళ్ళేందుకు ఆలోచన అనేటువంటిది చేయాలి. అలానే ఏరియాలో ప్రొడక్టివిటీ అనేటువంటిది తప్పనిసరిగా పెంపొందించి లాభసాటిగా తీసుకురావాలి. మూడోది ఏరియా పెంచాలి. ఏరియా పెంచకపోతే ఇప్పుడు ఉండేటువంటి ఏరియా అంతా ఉండదు. ఉంటే మనకు విశ్లేషణ యారబుల్ ల్యాండ్ అని లెక్కలు వేశారు. యారబుల్ ల్యాండ్ అంతా కూడా మనం కల్టివేట్ చేస్తున్నామా? చేయటం లేదు. కానీ మిగతా వేస్టెడ్ ల్యాండ్స్ అని రాస్తున్నారు, వేస్ట్ ల్యాండ్స్ అని రాస్తున్నారు. వేస్ట్ ల్యాండ్స్ అనేటువంటిది ఏది లేదు, వేస్టెడ్ ల్యాండ్ అనేటువంటిది. సార్ ఉండేటప్పుడు నాకు బాగా గుర్తు, తిరుపతిలో ప్రతి ఇసుక రేణువుకి ఒక మొక్క ఒక 1000 రూపాయలను ఖర్చు పెట్టుంటారేమో, కానీ మొక్కలైతే మాత్రం ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలా గ్రీనరీ ఎందుకు చేయకూడదు? మనము ఫారెస్ట్ కూడా మన బాధ్యతే కదా, ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు? ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఆయా కాలమాన పరిస్థితుల ప్రకారము ఆయా ఉండేటువంటి పరిస్థితులు అన్నింటికీ కలిసి తప్పనిసరిగా ఒకటి క్రాప్ ప్లానింగ్ అనేటువంటిది సలహా ఇవ్వాలి. ఇక్కడ క్రాప్ ప్లానింగ్ నా ఉద్దేశం ఏమిటంటే అగ్రికల్చర్ ఫీల్డ్ క్రాప్స్ కాదు, మామూలు ఫీల్డ్ క్రాప్స్లో వరి ఇటువంటివి కాకుండా, అపరాలు, పల్సెస్ ఇవి కాకుండా హార్టికల్చర్ క్రాప్స్, అలానే ఇవన్నీ ప్లాంట్ స్పీషీస్, తర్వాత గ్రీనరీ ఉండేటప్పుడు ఫారెస్ట్ స్పీషీస్, ఇవన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి. అనిమల్స్ లేక వెళ్ళిపోయేటప్పటికి అనిమల్ హస్బెండరీ లేదా ఫిషరీసు అన్నింటిలో మీరు చెయ్యండి. నిన్న ఒక వెటనరీ శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు, మాకు ఇంకేం పని లేదు సార్, మిల్క్లో మీరు నెంబర్ 1, మా ఎక్సెస్ అయిపోయింది, సో మనం ఎగుమతి చేయలేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము ధరలు లేక, ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్నారు. దానికి నేనేమన్నానంటే, అంటే ఇంకా పరిశోధన అవసరం లేదా అట్లయ్యా, మీరు A2 మిల్క్ గురించి ప్రయత్నం చేయండి, A2 మిల్క్ తయారు చేసేందుకు ప్రయత్నం చేయండి, దాంట్లో ప్రాసెసింగ్ చేసుకొని వాల్యుయేషన్ చేసేసి వేరే వ్యాపకాలు ఏమున్నాయి మన గొప్పతనం చూపించేసుకొని ఆదాయం వచ్చేటువంటి విధంగా ఎందుకు మీరు టెక్నాలజీ రూపొందించకూడదు? ఇవన్నీ ప్రశ్నలు ఆయనకి వేస్తే ఆయన ఏమన్నాడంటే, సపోర్ట్ లేదు సార్ అన్నాడు. అసలు ముందు నువ్వు ఆలోచన చేస్తే కదా సపోర్ట్ అనేటువంటి తర్వాత వచ్చేటువంటిదని. సో ఇవన్నీ వేసిన తర్వాత నేను సార్తో కూడా ఒకసారి మాట్లాడుతుంటే ఒక రైతు ఒక ప్రశ్న వేశాడు, అసలు పరిశోధన చేయకపోతే, ఒక రైతు అడిగినాడు, వరిలో పరిశోధన చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక 5 ఏళ్ళు పరిశోధన చేయొద్దు, ఏమవుతుంది సార్ అని అడిగినాడు నన్ను. నేను వెంటనే అదేమయ్యా ఏమవుతుంది అని చెప్పలేకపోయినా. ఎందుకు చెప్పలేకపోయినానంటే, వరి పరిశోధన ప్రస్తుతానికి నిలిపేస్తామనుకోండి, అనుకున్నాం, ప్రస్తుతానికి కంప్లీట్ నిలిపేస్తాం అనుకున్నాం, ఇంకా 5 ఏళ్ళు ఏమవుతుంది? ఏమీ కాదు నేను గంటాపరంగా చెప్పగలను. కారణం ఏమిటంటే, గత 10 సంవత్సరాల క్రితము ఏ వెరైటీస్ వేసి ఏ ప్రొడక్టివిటీ ఉండదో, ఈ మధ్య 10 సంవత్సరాల్లో మనం తయారు చేసిన రకాలు ఒక్క గింజ కూడా ఎక్కువ పండించేటువంటి కెపాసిటీ లేవు. ఓన్లీ మామూలు ఏంటి, మీటింగ్కి వచ్చేటప్పుడు మంచి చొక్కా వేసుకొని ఎలా వస్తామో ఆ వచ్చేదానికి ఇది మంచిది సార్ అని పౌడర్ రుద్ది వేసి చెప్పడం తప్పక ఇంకేమీ డిఫరెన్స్ లేదు. అటువంటిప్పుడు మనం ఎందుకు చేయాలి? ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, తప్పులు పట్టడం కాదు, శాస్త్రవేత్త ఒక వెరైటీ రిలీజ్ చేసేటప్పుడు గతంలో చేసేటువంటిది 6 టన్నులు ఉంటే 7 టన్నులకు ఎందుకు రాదు? అది వస్తేనే నువ్వు అంతవరకు నువ్వు పోరాడుతూ ఉండు. అంతేగాని పేరుకు
రొటీన్గా ఈరోజు వేసాము పిల్లలు పుట్టి చేస్తామనే ఉద్దేశంతో వరుసగా ఊరికి వెరైటీస్ ఇస్తే ఏంటి ఉపయోగం? దీనివల్ల రైతుకి ఏం బెనిఫిట్ వస్తున్నది? ఏమి బెనిఫిట్ ఏమి లేదు. ఇది పరిస్థితి. రెండవది మార్కెటింగ్ సమస్య అని అంటారు. మార్కెటింగ్ సమస్యకు కూడా మనమే ముందు చెప్పాలా. అంతా వరి వేసుకొని వరి తప్పక వేరే పైరు రానటువంటి వ్యక్తులందరూ కూడా వరికి ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు వరిలో ఆదాయం వస్తుంది కనుక, వరిలో ఆదాయం వస్తుంది కనుకనే వరి సాగుకి వెళ్తున్నారు అందరూ. అంతేగాని ప్రభుత్వం హెల్ప్ చేస్తున్నదని కాదు, మంచి వెరైటీస్ ఉన్నదని కాదు. అందుకు రైతు మనమేం చేయాలి? శాస్త్రవేత్తలుగా మీరు ఈక్వలీ కాంపిటెంట్గా వెరైటీస్ టెక్నాలజీని డెవలప్ చేస్తే అండర్ గివెన్ సర్కమ్స్టెన్సెస్ తప్పనిసరిగా వస్తుంది. వీటన్నింటికి శాస్త్రవేత్తలు మనసు పెట్టి పని చేయాలి. దానికి ప్రాపర్ క్రాప్ ప్లానింగ్ ఉండాలి, డైవర్సిఫికేషన్ ఉండాలి అనేటువంటిది. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని నేను జస్ట్ మీలో ఆసక్తి రేపించేందుకే ఇవన్నీ ఎరాటిక్గా చెప్పాను. సిస్టమేటిక్గా మీరు ఏదో చేయలేదు అనేటువంటిది అలా రెచ్చగొట్టినట్టు చెప్తే స్పందిస్తారు. స్పందిస్తే ఎందుకు అని అనేటువంటిది కారణం ఏమిటంటే, సార్ పిఎస్ రైస్ సెక్రటరీగా అన్నట్టు పిఎస్గా ఉన్నప్పుడు మన ఆర్కేవీ ఫండ్స్లో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 100 కోట్లు అయ్యా. ఈరోజు చెప్తున్నా, చాలామందికి తెలియదు. ఆ 100 కోట్ల డబ్బులు తీసుకొని మన రీసెర్చ్ స్టేషన్స్కి ఎక్విప్మెంటు అలానే రీసెర్చ్ అని పేరు పెట్టి 14 ఐటమ్స్కి డబ్బులు ప్రత్యేకంగా కేటాయించాం. దేనికి కేటాయించాము? ఒకటి వైవిధ్యమైనటువంటి పంటల సాగు, అంటే కొంగ్రొత్త పంటలని నువ్వు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తావు, దానికి డబ్బులు ఇదో ఒక్కొక్క జోన్కి 10 లక్షలు అనుకుంటా, 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాం. నువ్వేం చెయ్యొద్దు, కొత్త పంటలను వేసి చూసి మన ప్రాంతానికి ఏది కొత్త పంట అనుకూలంగా ఉంది అని చెప్పండి. నేను ఒక పాయింట్. నాన్ ట్రెడిషనల్ ఏరియాస్ అంటే ఇప్పుడు వేరుశనగ ఇక్కడ అనంతపురంలో వేస్తాము, శ్రీకాకుళంలో వేయము. అక్కడ వేరుశనగ లాంటి పైర్లను వేసి చూసి సూటబుల్ అవునా కాదా చెప్పండి అనేందుకు మరలా డబ్బులు ఇచ్చాం. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్తుంటాం కదా మనము. చిల్లీస్లో చేస్తున్నాం, లామ్ ఫారంలో. చిల్లీస్లో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేందుకు ఒక 5 లక్షలు ఇస్తాను ప్రతి సంవత్సరం. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేందుకు మీరు చెయ్యండి. ఇలా స్పెసిఫిక్గా క్వాలిటీ రైస్ చేయండి అని రాజేంద్ర నగర్లో ఇచ్చాము. క్వాలిటీ రైస్ చేయండి అని. సో ఇవన్నీ చేస్తే డ్రైలాండ్ అగ్రికల్చర్లో అనంతపూర్కి వీటిపైన పరిశోధన ముమ్మరం చేయమని ₹1 కోటి ఇచ్చాం. అదనంగా, మామూలు బడ్జెట్ కాక అదనంగా. అప్పుడున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఏమన్నాడంటే, ₹1 కోటి ఇచ్చారు సార్, ఏం చేయాలి సార్ మేము దీన్ని అని అన్నారు. పేరు ఎందుకు, ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయినాళ్ళండి, ఎందుకు అని అన్నారు. అలానే చాలామంది ఏమన్నారంటే, ఎక్విప్మెంట్ ఆ విధంగానే అన్ని చోట్లకు విపరీతంగా ఎక్విప్మెంటు సప్లై చేస్తాం. ఇది అవసరం ఉన్నా లేకపోయినా ఎక్విప్మెంట్ ఇచ్చాం. ఎందుకు? ఈ ఎక్విప్మెంట్ అన్నీ ఇస్తే శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మామూలుగా మేము చెప్పేవాళ్ళు, సార్ బయోటెక్నాలజీలో మాకు ఎక్విప్మెంట్ లేదు, లేకపోతే మేము చాలా ముందుకు వెళ్ళుండేవాళ్ళము, ఫర్ వాంట్ ఆఫ్ దట్ మేము వెనుకబడి ఉన్నాము అని చాలామంది చెప్పారు మా శాస్త్రవేత్తలు. అందుకు విపరీతంగా వాళ్ళు అడిగినట్టుకన్నా ఎక్కువగా సరఫరా చేశాము. ఎందుకు? నా క్వశ్చన్ ఏమిటి, వాళ్ళకి ఆన్సర్ ఉంది, అప్పుడు వాళ్ళకు సాకు ఉంది, అది లేదు కాబట్టి మేము చేయలేదు అని. ఇప్పుడు అన్నీ ఇచ్చాను కాబట్టి శాస్త్రవేత్త ఏమన్నాడు, ఓపెన్ చేయకుండా ఇప్పటికే ఉన్నాయని. బాపట్లో 10 సంవత్సరాల వరకు ఓపెన్ చేయకుండా కూడా ఉన్నాయి. కావాలంటే ఈ మధ్య కూడా వెళ్ళి చూడొచ్చు కొన్ని చోట్ల. సో ఇది పరిస్థితి. ఇటువంటి సాగు లేదు వాళ్ళకి. అన్నీ ఇచ్చాము, ఎందుకు చేయమంటే ఆలోచన లేదు. శాస్త్రవేత్తగా ఆలోచన చేసేటువంటి వ్యక్తులు 90% పీపుల్ మర్చిపోయినారు. రొటీన్గా సబ్ అసిస్టెంట్ చేసేటువంటి పరిశోధన తప్పక శాస్త్రవేత్తగా సాంకేతిక పరంగా చేసేటువంటి ఆలోచనను క్లోజ్ చేసేసుకున్నాడు అంతే. అంతకన్నా ఇంకేమీ లేనే లేదు. సో అది రేకెత్తించేందుకే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టేందుకు వీసీ గారితో కూడా మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను. క్రాప్ ప్లానింగ్లో నన్ను చైర్మన్గా పెడతాను సార్ అంటే, ప్లానింగ్లో నేను అగ్రానమిస్ట్ కాదయ్యా, నాకు అగ్రానమీ గురించి నాకేమీ తెలియదు, అందువల్ల నేను పెట్టడం ఏమిటి అని అంటే, ఏదో ఎరాటిక్గా మాట్లాడతాను అని అన్నారు. అంటే అప్పుడు లేదు సార్, మీరు అట్నే అడగండి, మంచిగానే ఉంటుంది అనుకుంటే అదే అన్నాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్న అగ్రానమీ వాళ్ళ దగ్గర క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏమిటి, క్రాపింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, క్రాప్ అంటే ఏమిటి అని అన్నీ నేర్చుకున్న తర్వాత అదే మాటలతో ఫ్రెండ్స్తో ఇప్పటికీ నాకే అర్థం కాల.
సిస్టమ్ బేస్డ్ రీసెర్చ్ చేయండి అని అన్నారు. సిస్టమ్ బేస్డ్ రీసెర్చ్ అని అంటే ఏంటి? ఒక పైరు, ఒక వరి కావచ్చు, ఇంకొక పైరు కావచ్చు, అది పనిచేస్తున్నది అంటే నా చుట్టూ ఉండేటువంటి వాతావరణం, నా చుట్టూ ఉండేటువంటి నేల, నా పక్కన ఉండేటువంటి పైరు, తర్వాత అది అనిమల్ హస్బెండరీ కావచ్చు, లేకపోతే ఫిషరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నింటికి మేళవింపు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలా. అటువంటి పరిస్థితుల్లోనే హౌ ఇట్ ప్లాంట్ విల్ రియాక్ట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని మీరు ఇంప్రూవ్ చేయాలా. ఈ అంతా ఎవరు చేస్తున్నారు అంటే ప్రాక్టికల్గా 90% ఆఫ్ ద పీపుల్ చేయటంలే. ఇప్పుడు నేను ఇక్కడే కూర్చొని ఒక వ్యక్తిని అడుగుతాను, పలానా చోట ఏ క్రాపింగ్ సిస్టమ్ బెటర్ అని చెప్పలేడు 100%. నేను రాగోల్లో పనిచేసినప్పుడు 1982 to 87 అప్పుడు క్రాపింగ్ సిస్టమ్స్లో ఏం రెడ్డి సాబు ఈజ్ నో మోర్, ఇక్కడే గుంటూరు వ్యక్తి, ఆ సార్ ఉండేటప్పుడు కలెక్ట్ చేశారు ఏ ప్రాంతంలో పరిశోధన ఫలితాల ప్రకారం ఏ క్రాపింగ్ సిస్టమ్ ప్రాఫిటబుల్ అని. ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి క్రాపింగ్ సిస్టమ్స్కి సబ్స్టాన్షియల్గా ఈ 30 సంవత్సరాల్లో ఏమీ ఇంప్రూవ్మెంటే లేదండి. ఆ రోజు ఏది ఉందో అదే ఉంది. సార్కు ముందు సమ్ వెస్ట్ బెంగాల్ అతను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు. ఆ రోజు మేము క్రాప్ డైవర్సిఫికేషన్ పైన నోట్స్ సబ్మిట్ చేసినాం. నా దగ్గర తీసుకొచ్చాను, నా దగ్గర ఉంది. ఆ రోజు ఏది రికమెండ్ చేసినామో మన వైపు నుంచి క్రాపింగ్ సిస్టమ్స్, ఈ రోజుకు అదే చెప్తున్నాం. నేను సాక్ష్యం కొరకు తీసుకొచ్చాను ఆ కాపీ, అదే చెప్తున్నాం. నార్త్ కోస్టల్ జోన్, హై రెయిన్ఫాల్ జోన్, ఈ బ్లాక్ సాయిల్స్ అన్నీ అని. ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నాం ఆ పాయింట్ అంటే, మనము చేయవలసినటువంటి పని ఫార్మింగ్ సిచ్యువేషన్స్ బేస్డ్ రికమెండేషన్స్ చేయాలి. క్రాప్ ప్లానింగ్ అనేటువంటిది ఇప్పుడు కాదు, సారు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్గా ఉండేటప్పుడు చేశారు. వ్యవసాయ శాఖలో ప్రతి విలేజ్ని, ప్రతి ఫార్మింగ్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసి దాంట్లో సమస్యలు ఏమిటి, అలా ఎలా అధిగమించాలి అని చేసి 2 విభాగాలుగా చేశారు. రీసెర్చ్ గ్యాప్స్, ఎక్స్టెన్షన్ గ్యాప్స్. రీసెర్చ్ గ్యాప్స్ అంటే పరిశోధన పరంగా ఏం చేయాలా, ఎక్స్టెన్షన్ గ్యాప్స్ అంటే విస్తరణ పరంగా ఏం చేయాలని. అవి గ్రంథాలు, పుస్తకాలు అట్నే ఉన్నాయి ఇప్పటికి కూడా. అప్పుడు చతురానన్ మిశ్రానని యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చరు, యూనియన్ మినిస్టర్ వస్తే ప్రత్యేకంగా నెల్లూరులో అప్పుడు ఈ ఫార్మింగ్ సిచ్యువేషన్ బేస్డ్ రికమెండేషన్స్ జిల్లా అంతా చేసి ఆయనకు రిపోర్ట్లు ఇస్తే సంతోషించాడు, గొప్ప అని చేశారు. సో సారు అట్లా మారిపోయిన తర్వాత అవే ఇవాల్వ్ అవుతూనే ఉన్నాయి, కానీ ఇంచి చేసింది ఏమీ లేదు ఈ రోజు కూడాను. అందువల్ల ఈ రోజు కూడా ఆ ఫార్మింగ్ సిచ్యువేషన్ బేస్డ్ రికమెండేషన్స్ ఏదైతే చేశారో ఆ సిస్టమ్ బేస్డ్ రీసెర్చ్ చేసి క్రాప్ ప్లానింగ్ కనుక మనం సలహా ఇవ్వగలిగితే చాలా చక్కగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీకు రేకెత్తిస్తూ, నేను చెప్పిందే చెప్పకుండా మా అజయ్ కల్లం సార్ గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ క్లుప్తంగానే చెప్తారు. సార్, బిఫోర్ ఐ ఇన్వైట్ సార్, ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఎంవిఎస్ నాగిరెడ్డి గారిని కూడా ప్లీజ్ మీరు కూడా రండి సార్. అలానే డాక్టర్ ఫెలిక్స్ ఉన్నారు సార్. డాక్టర్ రాఘవరెడ్డి గారు బాగానే ప్రొవోక్ చేశారు. సో హీ హెస్ మోర్ ఆర్ లెస్ పుట్ ఫోర్త్ ది ఎజెండా బిఫోర్ అస్, వాట్ నీడ్స్ టు బి డిస్కస్డ్ అండ్ హౌ వీ షుడ్ వర్క్ ఏ వే ఫార్వర్డ్ ఫర్ అవర్ స్టేట్ as far as crop planning is concerned.
మనము జనరల్గా బ్రాడ్గా చూస్తే యాజ్ ఎ లే మ్యాన్, వాట్ ఎయిల్స్ అగ్రికల్చర్ టుడే ఎవరినన్నా మనం అడిగితే అందరూ కూడా రైతుకి ఇందాక చెప్పినట్లు ఆదాయం లేదు, కమాడిటీస్కి గిట్టుబాటు ధరలు లేవు. ఇట్స్ మోర్ ఆర్ లెస్ అందరూ చెప్పేది. ఇది రిజల్ట్ ఆఫ్ వాట్? మీకు సరైనటువంటి ప్రైస్ లేదన్నా, సరైనటువంటి ఇన్కమ్ లేదన్నా కూడా కారణం ఏంటి? బ్రాడ్గా ఒక లే మ్యాన్గా ఆలోచిస్తే ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. డిమాండ్ కంటే ఎక్కువ తయారు చేస్తే రేట్ ఉండదు, అవసరాన్ని మించి అధికంగా పండిస్తే, అవసరానికంటే తక్కువ పండిస్తే రేట్ ఉంటుంది. ఈ సంవత్సరం చూశారు కదా, పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరం ఏమన్నా ఆల్మోస్ట్ ఇంకా ప్రత్తి వేస్తే మునిగిపోతాము అనే రీతిలో ఈ సంవత్సరం అంతా చిల్లీస్ వేసేసారు. ఇప్పుడు ప్రతి రేటు నిన్న 8,000 రూపాయలు క్వింటల్. సో స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు, టెక్స్టైల్ మిల్స్ వాళ్ళు గోడు. ఈ మిస్ మ్యాచ్, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఎందుకు వస్తుంది? వై యాజ్ ఎ కంట్రీ అండ్ యాజ్ ఎ స్టేట్ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మ్యాచ్, టు వర్క్ అవుట్ ప్రాపర్లీ దిస్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్? నేను యాజ్ ఎ క్రూడ్గా లే మ్యాన్ లాగా అడుగుతున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది very, very serious issues as far as agriculture is concerned. That's my understanding. Second, costs. నేను మార్నింగే ఇండైరెక్ట్గా అన్నాను, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేవి కాలక్రమేణా మారుతూ ఉంటాయి. మారనివి కొన్ని ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు ఒక పీక్ వచ్చింది. టుడే అవర్ ఇంక్రీజింగ్ లేబర్ కాస్ట్ ఈజ్ సంథింగ్ which is making basically agriculture unviable. ఒక అర్జెంటీనియన్ లాస్ట్ టైం వరల్డ్ బ్యాంక్ ఆర్ FAO, I don't remember, they entrusted one Argentinian scientist to bring a book of last 500 years of agricultural evolution. That publication is available. I don't remember now. As a commissioner ఉన్నప్పుడు చదివాను. The only thing that never came down in the last 500 years, 500 సంవత్సరాల్లో, అంటే దాదాపు 10 జనరేషన్స్ అనుకోండి, 10 జనరేషన్లో ఎప్పుడు తగ్గనది ఒకటి లేబర్ కాస్ట్, అంటే హ్యూమన్ వేజ్ అనేది గత 500 సంవత్సరాలు మనం డేటా చూస్తే పెరగటం తప్పితే ఎప్పుడూ తగ్గల, ఈ రోజు వరకు తగ్గలేదు. అంటే ఈరోజు 700 రూపాయలు ఉంది, అయ్యో మనం ఏం చేస్తాము, ఇదేమైనా రేపు 300 రూపాయలు అవుతుందా, 400 రూపాయలు అవుతుందా అని చెప్పి మనం ఎవరైనా అనుకుంటే కేవలం అది ఒక ఇల్యూజన్, భ్రమ. 700 800 కావాల్సింది తప్పితే 700 600 అవటం 500 అవటం జరిగేది కాదు. దిస్ ఈజ్ వాట్ హిస్టరీ టీచెస్ అస్. వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్ ఇట్. సో కొన్ని సో ఇప్పుడున్న మనకు ఒక సమస్య ఏంటి? ఇందాక చెప్పినట్లు డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఈజ్ జస్ట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్, క్రియేటింగ్ అన్సర్టనిటీ. నెంబర్ 2, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో క్యాపిటల్ కాస్ట్ తగ్గుతూ పోతూ ఉంది, ఇంకా తగ్గొచ్చు భవిష్యత్తులో. ప్రాబ్లీ వీ మే గెట్ క్యాపిటల్ ఎట్ 1%, లైక్ ఇన్ అమెరికా ఎట్ 1% ఆర్ 2%. కానీ లేబర్ కాస్ట్ బియాండ్ అవర్ మీన్స్ పెరుగుతూ పోతూ ఉన్నది. Third major problem what I see is, again as a layman, is sustainability issues. మనం చేసే ఈ ప్రాక్టీసెస్, ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్, ఈ కల్చర్స్, వెదర్ ఇట్ ఇస్ ఆక్వాకల్చర్ ఆర్ సంథింగ్ ఆర్ ఎ డైరీ, ఈజ్ ఇట్ సస్టైనబుల్ ఆర్ నాట్? సస్టైనబిలిటీ తీసుకోకుండా మనం ఏదో ఈరోజు గిట్టుబాటుగా ఉంటుందో, ఈరోజు సర్వైవ్ అవుతాము అని చెప్పి ప్రాక్టీస్ చేస్తే అగైన్ వీ ల్యాండ్ ఇన్ ట్రబుల్. ఎందుకు చెప్తున్నాను సస్టైనబిలిటీ ఇష్యూ అంటే, అల్టిమేట్గా వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్ పర్ యూనిట్ మనకు రిటర్న్ ఏంటి? యూనిట్ ఆఫ్ వాటర్, పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్,
మనము పక్క రాష్ట్రం చూసినాం, ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఏదో ఒక స్కీమ్ పెడతాం, పెట్టేసి 1,00,000 గొర్రెలు ఇచ్చేద్దాం, లేకపోతే 2,00,000 బర్రెలు ఇచ్చేద్దాం అంటాం. నాకు అర్థం కాంది, అంటే వీఆర్ ఆల్ సైంటిస్ట్, ఆబ్వియస్లీ వీ నో, బట్ వీ డోంట్ స్పీక్. బట్ ద టైమ్ హెస్ కమ్ ఫర్ అస్ టు స్పీక్ అవుట్. ఒక గేదె పెంచాలి అని అంటే వాట్ ఈస్ ఇట్ రిక్వైర్స్? ఇట్స్ అ సైన్స్. It requires 12 times more land than what a human being needs for survival. It requires a minimum of 5 times more water than what a human being requires. Per day consumption, గేదెకి నీరు మీరు చూడండి, ఐ మీన్ యువర్ సైంటిస్ట్ 47 లీటర్స్ ఆర్ సో. మనకి 8 లీటర్లు అయితే మనం బతుకుతాం. ఒక గేదె తినే తిండి ఎంత? దాన్ని పండించాలంటే నీకు ఎంత భూమి కావాలి? అది చెత్త కావచ్చు, పచ్చగడ్డి కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు, ఏదన్నా కానీ నువ్వు తినేది ఎంత? హౌ మెనీ టైమ్స్ మోర్ అన్ యానిమల్ ఈట్స్, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ బయోమాస్, హ్యూజ్ బాడీ. అటువంటప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ తీసుకోకుండా మేము లక్షలు గేదెలు పెంచేస్తాము, కోట్లు గొర్రెలు పెంచుతాము అని అంటే దిస్ ల్యాండ్, this water just cannot, support. ఆ సస్టైనబిలిటీ ఇష్యూస్ తీసుకోకుండా ఈరోజు ప్లానింగ్ జరుగుతుందని. వై? ఇట్స్ నాట్ దట్ నేనేదో కొంపలు మునుగుతున్నాయని కాదు. అవర్ ప్లానింగ్ నీడ్స్ టు టేక్ ఆల్ దీస్ ఇన్ టు అకౌంట్. మనం ఒక గవర్నమెంట్ ఒకటి ప్లాన్ చేస్తుందంటే ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ రాంగ్ అనేటటువంటి అడ్వైజ్ ఇవ్వవలసింది ఇట్ ఈస్ ఎ యూనివర్సిటీ. I always regard as a university అంటే మాకు గైడ్ ఫిలాసఫర్ లాగా. దట్ ఈస్ హౌ యు ఆర్ బ్రాట్ అప్. మేము హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కింద గవర్నమెంట్లో పనిచేసినప్పుడు కూడా వితౌట్ ఎ వీసీస్ వెట్టింగ్, వితౌట్ ఏ యూనివర్సిటీస్ రికమెండేషన్, వితౌట్ యూనివర్సిటీ సపోర్ట్ పొరపాటును కూడా గవర్నమెంట్లో ఏది ఇంప్లిమెంట్ చేసే వాళ్ళం కాదు. ఇప్పుడు కర్మకాలం అలా జరగట్లేదేమో అనే అనుమానం వస్తుంది కానీ, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మనము సరిగా ప్లానింగ్ చేసే వాళ్ళకి, పాలసీ మేకర్స్కి అర్థమయ్యే రీతిలో మనం ఫోర్స్ఫుల్గా చెప్పకపోతే వీ అగైన్ ల్యాండ్ ఇన్ ట్రబుల్. అంటే స్టేట్ ల్యాండ్స్ ఇన్ ట్రబుల్ అండ్ ద నేషనల్ ల్యాండ్స్ ఇన్ ట్రబుల్. అంటే దీస్ ఆర్ ద బ్రాడ్ 3 ఇష్యూస్. నేను ఇందాక చెప్పినట్లుగా ఫ్రమ్ ఎ లేమ్యాన్ యాంగిల్, ఇట్స్ ఎ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఇస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ మార్కెటింగ్, ఇన్ స్టోరేజ్, ఇన్ ప్రాసెసింగ్, ఇన్ ఎవ్రీథింగ్. సెకండ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఈ లేబర్ కాస్ట్లు పెరుగుతుంటే ఏమీ చేయలేకపోతున్నాము. దానికి హౌ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ట్యాకిల్డ్ ఇట్ అందరికీ తెలుసు, కానీ దాని మీద మన ఫోకస్ వర్క్ చేయటం లేదు. మార్నింగ్ కూడా ఐ థింక్ పూనం మాలకొండయ్య అవర్ స్పెషల్ సిఎస్ పాయింటెడ్ అవుట్. అండ్ థర్డ్, సస్టైనబిలిటీ ఇష్యూస్ తీసుకోకుండా అకౌంట్లోకి ప్లానింగ్, పాలసీ మేకింగ్ చేస్తే మనం చూస్తూ ఊరుకుంటున్నాము. బట్ నన్ ఆఫ్ అస్ ఆర్ పాయింటింగ్ అవుట్ బ్రాడ్లీ. అదే వే అవుట్ ఏమిటి వీటికి? డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. వాట్ ఈస్ ద వే అవుట్? మనము చిన్నప్పటి నుంచి చదువుకున్నది, ఇందాక చెప్పారు సార్ రాఘవరెడ్డి గారు, మొట్టమొదటి నుంచి అసలు అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అన్నిటికి కూడా బేస్ ఏమన్నాము. కాలేజీలో చేరగానే అగ్రో క్లైమాటిక్ జోన్స్, ఆ జోన్లో అది, ఈ జోన్లో ఇది, అక్కడ సాయిల్స్ ఇట్లా ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఇట్లా ఉంది, రెయిన్ఫాల్ ఇట్లా ఉంది. సో ప్లానింగ్ నీడ్స్ టు బి డన్ యాజ్ ఫర్ అగ్రో క్లైమాటిక్ జోన్స్ అని చెప్పి రిపీటెడ్గా వీ వెంట్ ఆన్ టీచింగ్ అవర్ ఐవన్ అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండ్ వీ వెంట్ ఆన్ క్రియేటింగ్ అవర్ రీసెర్చ్ స్టేషన్స్ అండ్ ఆల్. అసలు ఇప్పుడు మరి ఆ రీసెర్చ్ స్టేషన్స్ రెలవెంటా లేదా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ కంట్రీస్ which will have very limited research stations but doing much better than us. ఇప్పుడు పక్కన మలేషియా వెళ్ళండి, మలేషియా ఎకానమీ కంట్రిబ్యూషన్ ఎవరు? మన ఆయిల్ పామ్ చేస్తుంది. వన్ థర్డ్ ఆఫ్ ది ఎకానమీ ఈజ్ రన్ బై ఆయిల్ పామ్ అండ్ ఇట్స్ ఇండస్ట్రీ. అండ్ దే హ్యావ్ ఓన్లీ 1 రీసెర్చ్ స్టేషన్, పోరెమ్ అని చెప్పి. నేను ఐ వెంట్ దేర్. పోరెమ్ అని ఒకే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ వాళ్ళు సీడ్ టు ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ ఒకే రీసెర్చ్ స్టేషన్ చక్కగా పనిచేస్తుంది. మనకు ఐ థింక్ రీసెర్చ్ స్టేషన్లు ఎక్కువైపోయి డైల్యూషన్ ఎక్కువైపోయినట్టుంది. ఎందుకంటే స్టేషన్స్ ఎక్కువయ్యే కొద్దిగా ఫండ్స్ తక్కువ అయిపోతాయి, ఎక్కువ మంది సైంటిస్టులు ఉండు, సరైనటువంటి మ్యాగజైన్స్ అవి రావు, వర్క్ మెటీరియల్స్ అని సరిగా ఉండు, రీసెర్చ్ చేయరు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో హై టైమ్ దట్
we need to work out not more than probably a research station for each district. అంతకంటే ఎక్కువ అనవసరం అనుకుంటాను మనకున్నటువంటి ఫ్యూ క్రాప్స్కి. బట్ ఆ అగ్రోక్లైమాటిక్ జోన్స్లో మనం హిస్టారికల్గా చేసింది పాత మ్యాండేట్ ప్రకారం వాట్ ఆర్ ద ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్, వాట్ ఆర్ ద ఫ్యూ అదర్ క్రాప్స్ మనం అక్కడ పండించవచ్చు. వాటికి చేయవలసినటువంటి రీసెర్చ్ ఏబిసిడి, బీట్ ఎకనామిక్ ఆర్ బ్రీడింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీసెర్చ్ దాని మీద చేస్తూ పోయినాం. బట్ ప్రపంచం మారుతూ ఉంది. మనం వదిలిపెట్టినటువంటి పంటలు ఈరోజు మేజర్ కమర్షియల్ క్రాప్స్ అవుతున్నాయి. మనం ఒకప్పుడు చాలా బ్రహ్మాండమైన క్రాప్ అనేది ఈరోజు వర్త్లెస్ క్రాప్ అయిపోతూ ఉన్నది. మనకు అందుకనే కదా ఎకానమీలో చదువుకునేటప్పుడు ఐ థింక్ క్లాస్లో చెప్తుండేవాళ్ళు అన్నమాట, ఏది వీడ్ అంటే ఏంటి డెఫినేషన్ అని, ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఎ వీడ్ అని. అంటే రైస్ పంటలో గోధుమ ఉంటే అది వీడ్, అదే గోధుమ పంటలో రైస్ మొక్క ఉంటే వీడ్ అని. అట్లా థింగ్స్ ఆర్ చేంజ్ అయ్యి. ఉదాహరణకి నేను చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర మిర్చి అది ఎక్కువ వేసేవాళ్ళం. తోటల్లో కొద్ది గొప్ప టొమాటో, వంగ కూడా నాటేవాళ్ళం ఇంటి కోసం అని, పచ్చళ్ళ కోసం అని చెప్పి. దాంట్లో ఆ టేబుల్ పర్పస్ అది చిన్న టొమాటో ఉంటే పీకేసేవాళ్ళం. మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు, అది పనికి మాలిందిరా పీకేసే అని చెప్పేవాళ్ళు. అండ్ టుడే ఇట్ ఈస్ ఎ ప్రైజ్డ్ ప్రోడక్ట్. దాన్ని స్పెషల్గా ఒక టేబుల్ పర్పస్ టొమాటో అని చెప్పి ఆ చిన్న టొమాటోని ఈరోజు దాన్ని కట్ చేసుకోవాల్సిన పని లేదని బాటిలింగ్ చేసామని యాజ్ ఎ ప్రైజ్డ్ ఆర్ ప్రీమియం ప్రోడక్ట్గా ఈరోజు మనం అమ్ముతూ ఉన్నాం. అట్లా మారుతూ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే ఈరోజు వెన్ వీ లుక్ ఎట్ ది డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్, it is high time that we need to work out certain things. ఏమిటి? ఫస్ట్ ఐడెంటిఫై కమోడిటీస్, crops that are not viable from production marketing angle zone wise. First thing I think probably I request the university to do is this. ఏ పంటలు ఏ జోన్లో వయబుల్ కావు మార్కెటింగ్ యాంగిల్లో, పండించే యాంగిల్లో. ఉదాహరణకి చెప్తాను, కొంతమంది బాధపడవచ్చు కానీ ఇట్ ఈజ్ ఎ సిన్ టు గ్రో షుగర్ కేన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇంకా అంతకంటే పెద్ద పాపం ఏమి ఉండదు. ఎందుకు? ఏ విధంగా అది వైబుల్? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఫర్ ఇట్, అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్, అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సుక్రోజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యు ఆర్ గెటింగ్. మీకు అది ప్రాబబ్లీ ఎక్కడో యూపీలో వైబుల్ ఉండొచ్చు 6-7 నెలల పంటలాగా, ఆర్ మేబీ ఎక్కడో మహారాష్ట్రలో 12% ఏదో వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ జ్యూస్ ఉంటే, సుక్రోజ్ ఉంటే అక్కడ వైబిలిటీ ఉండొచ్చు. వాళ్ళతోటి మనం ఎట్లా కంపీట్ చేస్తాం? కంపీట్ చేయలేనప్పుడు మనం ఎందుకు పండించాలి? ఎవడో ఫ్యాక్టరీ అక్కడ పెట్టాడని అతని కోసం పండించాలా? పండించడం, దాని తర్వాత గవర్నమెంట్ల మీద పెట్టడం, మాకు సబ్సిడీలు, మాకు గిట్టుబాటు కావట్లేదు, వైబిలిటీ కావట్లేదు అని. అసలు షుగర్ కేన్ ఇంత పెద్ద ఎత్తున మనం ఎవరి కోసం పండించాలి? అందరికీ తెలుసు. మీరు సరే దాదాపు చాలామంది ముందు వరుసలో ఉన్నవాళ్ళు నా వయసు వాళ్ళు ఉండి ఉంటారు. చిన్నగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర అమ్మ నాన్న గ్రామంలో అరే 1 కిలో షుగర్ పెట్టరా అంటే వెళ్ళేవాళ్ళం చిన్న షాప్కి. ఏమిటి 1 కిలో షుగర్ అప్పుడు ఖర్చు పెట్టుకుంటే, ఖరీదు పెట్టుకుంటే కనీసం 5 కిలోల బియ్యం వచ్చాయి. ఈరోజు 1 కిలో బియ్యం కంటే తక్కువగా 40 రూపాయలకి 42 రూపాయలకి షుగర్ అమ్ముతుంటే ఇంకెంతకంటే పెద్ద పాపమే ఉంటుంది? అంత వాటర్ ఖర్చు పెట్టి అన్ని రోజులు దాన్ని పండించి అంత కష్టపడి 40 రూపాయలకి ఎందుకు అమ్మాలి? అవసరం ఏముంది అసలు? అదేమన్నా ప్రపంచంలో పెద్ద మనకి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉందా? అదంతా దేర్ ఇస్ నో సర్టనిటీ. ఎప్పుడన్నా 1 సంవత్సరం కొద్దిగా పండించినా పంపిస్తాం, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ డోంట్ ఈవెన్ ఎక్స్పోర్ట్. అటువంటిది ఎందుకు పండించాలి? సో లైక్ దట్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. షుగర్ కేన్ లైక్ దట్ దేర్ మే బి మెనీ కమోడిటీస్, మెనీ క్రాప్స్ దట్ ఆర్ నాట్ వర్త్ కల్టివేటింగ్ ఎనీ మోర్, దట్ ఆర్ నాట్ వయబుల్ ఎనీ మోర్. Is it not the job of the university to identify that and recommend to the government these are no more viable?
So that is the first exercise for a crop planning one needs to do. ఐడెంటిఫై చేసినాం షుగర్ కేన్ 5 లక్షల ఎకరాల్లో ఏదో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నంలో ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేసినాం. దట్ ఈస్ వెన్ అగైన్ డైవర్సిఫికేషన్ టు ద నెక్స్ట్ crop. What is that which needs to substitute sugar cane there? That is again where university's role comes. అది కోస్టల్ ఏరియాలో రీజనబుల్లీ గుడ్ సాయిల్స్ ఉండి ఏ జంగారెడ్డిగూడమో కొవ్వూరు ఇంకో చోట వేస్తుంటే if a palm oil or a coconut or something is more viable than that, okay, we should jump and say that yes, let us promote palm oil. What are again support systems దాన్ని ఏం చేయాలి ఎట్లా చేయాలి? సెకండ్ థింగ్, అట్లీస్ట్ వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ క్రాప్స్ that needs to substitute these unknowable crops. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను, బట్ వాటిని సబ్స్టిట్యూట్ చేయడానికి ఏమి చేయాలి? రెండోది అదే, ఇది చేసేటప్పుడు సబ్స్టిట్యూట్ క్రాప్స్ నాట్ ఓన్లీ మార్కెటింగ్, అది వయబిలిటీ, బెటర్ రిటర్న్స్, రెండు షార్ట్ సప్లై ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంటర్ యాంగిల్. వాట్ ఆర్ ద కమోడిటీస్ ఇన్ షార్ట్ సప్లై? వాటిని మనం ఇక్కడ వీటి ప్లేస్లో పండించవచ్చా? రెండోది మన ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కమోడిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, ప్రయత్నం చేస్తే. అంటే నాకు అర్థం కాదు, అగైన్ యాజ్ ఎ లే మ్యాన్, నాట్ యాజ్ ఎ సైంటిస్ట్. బహుశా మీకు తెలుసు హార్టికల్చర్ పీపుల్కి, నాకు ఇట్స్ ఎ వెరీ క్రూడ్ థింకింగ్. ఐ స్టిల్ బిలీవ్ దట్ ఆల్మండ్, ఇండియన్ ఆల్మండ్ అంటాము, అసలు ఆల్మండ్ ఈజ్ ఏ కోస్టల్ ట్రీ. నేను లాస్ట్ టైం ఇప్పుడు కొలంబోలోనే ఎక్కడ శ్రీలంకలో బీచ్ రిసార్ట్లో ఉంటే రైట్ అంది మనకు వాటర్కి పక్కనే ఆల్మోస్ట్ 4 మీటర్ల దూరంలో ఓల్డ్ ఆల్మండ్ ట్రీస్ ఉన్నాయి. మన ఇండియన్ ఆల్మండ్ అంటాం అవి. అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు బాపట్ల, చీరాల, ఎక్కడ ఏ ఇంట్లో అద్దెకున్నా కూడా ఇంటి వెనక ఆల్మండ్ ట్రీస్ ఉండే. మనం ఇండియన్ ఆల్మండ్ అంటాం, బాదం ట్రీస్. వెన్ ఆల్మండ్ ఈజ్ ఏ కోస్టల్ క్రాప్, why did not we try in the last 70 years to grow almond and find out its viability? ఎందుకంటున్నాము, ఈరోజు we are importing more than 10,000 crores worth dry fruits from outside. అందుట్లో మేజర్ చంక్ ఈజ్ ఆల్మండ్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఆర్ అమెరికా. మనమే చూస్తున్నాం, మన ఇంటికి ఎవరు యుఎస్ నుంచి బంధువులు కానీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు అది ఇచ్చేది కంపల్సరీ 1-2 ఆల్మండ్ ప్యాకెట్లు పట్టుకొస్తుంటారు. డేట్స్ సేమ్ థింగ్, లెఫ్ట్ అండ్ రైట్ డేట్స్ పట్టుకొస్తున్నారు. కాంట్ వీ గ్రో దెమ్? గ్రో చేయలేమేమో నాకు తెలియదు, బట్ డిడ్ వీ ట్రై సిన్సియర్లీ, డిడ్ వీ ట్రై రీసెర్చ్ ఆన్ ఇట్? అది మనమే పండిస్తే ఒక ఇకాలజీ పెరుగుతుంది. ఎనీ టైం మీరు ట్రీ పెంచారు అంటే ఇకాలజీ పెరిగినట్లే. సర్టన్లీ ఓవరాల్ తక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది ట్రీకి కంపేర్ టు యాన్యువల్ క్రాప్స్. సో యువర్ సాయిల్ హెల్త్ ప్రొటెక్ట్ అయినట్లే, మీకు కార్బన్ ఎమిషన్స్ ప్రొటెక్ట్ అయినట్లే. ఓవరాల్ యు ఆర్ డూయింగ్ గుడ్ టు ది ఇకాలజీ, ఓవరాల్ యు ఆర్ డూయింగ్ గుడ్ టు ది ఎకానమీ. అన్నీ కూడా అసలు వై వీ డిడ్ నాట్ డూ ఇట్? అదర్ నేటివ్ క్రాప్స్ కూడా నేను అదే అంటుంది, కమర్షియల్ పనికి మాలింది మళ్ళీ కమర్షియల్ అవుతుంది. ఇప్పుడు సారపప్పు అనేది మీకు 1000 రూపాయలకి తక్కువ అమ్మట్లే కిలో. మీరు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ట్రై చేయండి. మన వాళ్ళు చిన్నది రాయలసీమలో పాపులర్ లడ్లు గిడ్లు చేసి పెట్టేవాళ్ళు. సారపప్పు కిలో 1000 రూపాయలకి తక్కువ ఉండదు. మనం అసలు ఇప్పుడు మన అడవుల్లో కూడా ఉంటుంది. ఈ మధ్య నేను ఎమ్మట పెడితే బిఎంకే రెడ్డి గారు ఏదో సీడ్ కలెక్ట్ చేసి ఇప్పుడు కడపలో నర్సరీ పెంచుతున్నాడు. నేను కూడా ఒక 1 ఎకరం వేస్తాను పంపించమని చెప్తే, వై డిడ్ నాట్ ఈవెన్ ట్రై ఆన్ దెమ్ అని నేను అనేది. అంటే దిస్ ఆర్ ఆల్, యాజ్ ఐ సెడ్, లే మ్యాన్స్ క్రూడ్ ఐడియాస్. దే మే నాట్ సక్సీడ్, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ఫ్యూ ఆఫ్ దెమ్ మే సక్సీడ్. మన సారపప్పు కావాల్సినంత పండితే బహుశా మనం ఇట్స్ నో వే ఇన్ఫీరియర్ టు ఆల్మండ్ ఆర్ సంథింగ్ ఎల్స్. అవి తింటాం, పెంచి వేరే తింటాం తగ్గిస్తాం. ఇప్పుడు తింటున్నాం కదా, ఇది గుమ్మడికాయ గింజల కాడి నుంచి ప్రతిదీ కూడా మార్కెట్లో అమ్ముతూ ఉంటే ఆరోగ్యానికి మంచిదట, జింక్ ఉంటుందట, అది ఉంటుందంట, ఇది ఉంటుందట, తింటున్నాం కదా. వీఆర్ దట్స్. సో నేను అనేది ఏంటంటే, లెట్ us టేక్ ద వన్స్ దట్ వీఆర్ ఇంపోర్టింగ్. అందులో మనం ట్రై చేయగలిగినవి ఏముంది?
ఆలివ్ ఏమైనా ట్రై చేయొచ్చా తెలియదు, ప్రాబబ్లీ వీ మే నాట్ సక్సీడ్. నార్త్లో ఏమైనా కొన్ని ఏరియాస్లో సక్సీడ్ కావచ్చు. లైక్ దట్ ఐఎమ్ షూర్ డేట్స్ వీ కెన్ సక్సీడ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. ఆల్మండ్ మేబీ మనం కాలిఫోర్నియా నుంచి సీడ్లింగ్స్ అది ఇంపోర్ట్ చేసుకుంటే, ఆయిల్ పామ్ అది స్ప్రౌట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అట్లా చేసుకుని ట్రై చేస్తే ఇట్ మే క్లిక్. ఐ డోంట్ నో. లైక్ దట్ మేబీ సారపప్పుని కమర్షియలైజేషన్ ఎట్లా చేయాలి, కల్టివేషన్, గ్రాఫ్టింగ్లు అటువంటి ఏమైనా పాసిబిలిటీ ఉంటాయా దాని మీద, వీ నీడ్ టు. సో బేసిక్గా ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఈజ్ ఐడెంటిఫై ద క్రాప్స్ దట్ హూజ్ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ అస్ టు లీవ్. వీటిని ప్రస్తుతానికి వదిలిపెట్టాలి, మళ్ళీ ఒకప్పుడు ఏమైనా డిమాండ్ వస్తే అప్పుడు చూస్తాం. వాటి ప్లేస్లో మనం ఏవి ప్రమోట్ చేయాలి, హై వాల్యూ క్రాప్స్, ఇకలాజికల్లీ బెనిఫిషియల్ క్రాప్స్, ఇవన్నీ కూడా ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు. ఇకాలజీ అంటే నేను రిపీటెడ్గా చెప్తుంటాను. బేసికల్లీ నేను ఐ థింక్ వన్ ఐ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడెప్పుడు డబ్బులు కూడా శాంక్షన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఆర్కేఐ ఏదో స్కీమ్ కింద దాదాపు 200 కోట్లు. తర్వాత ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు, పోయింది. అది ఆయిల్ సీడ్ ట్రీ, దాన్ని మనం అది సౌత్ అమెరికా నుంచి ఏదన్నా వాట్ ఈస్ ద ట్రీ, సిమరూబా పెంచాలి. కోర్స్ ఇక్కడ మన ఒడియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత బెంగళూరులో ఐ థింక్ జోషి గారు వాళ్ళు ఎవరు కొంతమంది ట్రై చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఇస్ వయబుల్ వై నాట్ వీ గ్రో ఇట్. ఒకటి ఆయిల్ టు ఆయిల్ సబ్స్టిట్యూషన్. ఇందాక వారు అన్నట్లు గ్రౌండ్నట్ మనకు 200 కిలోలు పర్ ఆయిల్ పర్ హెక్టర్ ఎంతో ఇస్తే 400 కిలోలు, ఇది ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు గివ్ 1000 కిలోస్ పర్, అంటే ఆల్మోస్ట్ 2.5 times మోర్ ఆయిల్ పర్ హెక్టర్ దాన్ ది గ్రౌండ్నట్ అని. దాన్నే ఎందుకు రిప్లేస్ చేయకూడదు అనేది ఒక అది ప్లస్ డిజర్టిఫికేషన్, యాంటీ డిజర్టిఫికేషన్ ట్రీ అని చెప్పి అంటే అప్పుడు ఐడియా ఏంటంటే మనం రాయలసీమ, ప్రకాశం జిల్లా 5 జిల్లాల్లో విచ్ ఆర్ అబ్సల్యూట్లీ what I can say rain shadow areas and not so rainfall ఎక్కువగా ఉన్న దాంట్లో కనీసం ఒక్కొక్క జిల్లాలో ఒక 2 లక్షల హెక్టర్లు ఏరబుల్ ల్యాండ్లో వై నాట్ వీ గ్రో కమర్షియలీ వయబుల్ హార్టికల్చర్ క్రాప్స్ విచ్ ఆర్ డ్రౌట్ రెసిస్టెంట్ ఆర్ ఈవెన్ ఫారెస్ట్ ట్రీస్ అంటే సోషల్ ఫారెస్ట్రీ కావచ్చు, వయబుల్. ఇప్పుడేవో మనము రకరకాలు 10-15 సంవత్సరాలకు వచ్చేవి కూడా చెప్తున్నాం కదా, మహాగాని అని అటువంటివి ఏవన్నా కానీ మనం పెద్ద రైతులను కన్విన్స్ చేసి వాళ్ళకి 20 ఎకరాలు ఉంటే ఒక 4 ఎకరాలు ఇది పెంచు అని చెప్పి మనం 2 లక్షల హెక్టార్లు పెంచగలిగితే ప్రతి జిల్లాలో somehow I am confident that the microclimate changes. ఈరోజు I was reading how some of the countries have done. South Korea, నాకు ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మే నాట్ బి 100% ట్రూ, బట్ వాట్ ఐ రెడ్, సౌత్ కొరియా రెయిన్ఫాల్ వాజ్ అరౌండ్ 700 mm 50 years బ్యాక్. యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ సౌత్ కొరియా. టుడే ఇట్ ఈస్ ఐదర్ 2100 or 2700. Purely because of the measures they have taken. They brought a law saying that 1/3 of the South Korean land mass must be forest. ఇంకా బ్యాలెన్స్ 1/3 ఐ థింక్ 1/3 ఇండస్ట్రీస్ అండ్ రెసిడెన్సెస్ అండ్ 1/3 అగ్రికల్చర్ అనేది లా తీసుకుని వచ్చినారు. సో దే హ్యావ్ టేకెన్ అప్ మాసివ్ సక్సెస్ఫుల్ ఎఫారెస్టేషన్. దాంతో సబ్స్టాన్షియల్లీ ది క్లైమేట్ చేంజ్. ఐఎమ్ షూర్ మీరు ఈ రాయలసీమ 4 జిల్లాల్లో 7-8 లక్షల హెక్టర్లో 10 లక్షల హెక్టర్లో ఫారెస్ట్ ఏరియా గ్రీనరీ తీసుకురాగలిగితే డెఫినెట్లీ రెయిన్ఫాల్ ఇంప్రూవ్స్. మీ రెయిన్ఫాల్ ఇంప్రూవ్ అవ్వటము, ఫారెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ సర్వైవల్ సిస్టమ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ లైక్ అనంతపూర్. ఎందుకు మీకు వర్షపాతం పెరగకపోతే డికంపోజ్ కాదు, మీ గ్రీన్ అంటే ఆర్గానిక్ కంటెంట్ సాయిల్లో బిల్డ్ చేయాలంటే మీరు ఏది వేసినా కూడా డికంపోజ్ కాదు. కేవలం ట్రీ మాస్ ఉన్నప్పుడే ఒక్కొక్క ఆకు రాలిపోయి నిదానంగా సాయిల్లో కలిసిపోయి ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. ఆర్గానిక్ కార్బన్ పెరగకపోతే దేర్ ఇస్ నో వే యూ ఇంప్రూవ్ ది వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్. ఇదంతా దిస్ ఈజ్ వాట్ ఎవర్ సైంటిస్ట్ సే. సో అటువంటి జిల్లాను సర్వైవల్ చేయాలంటే బై సమ్ మీన్స్, బై కాంక్రీట్ ప్లానింగ్ వీ షుడ్
certainly make 25% of the land mass of Anantapur absolutely green, absolutely forest or horticulture, whatever you call. అది జరిగినప్పుడు వర్షపాతం పెరుగుతుంది. వర్షపాతం పెరిగినప్పుడు మోర్ మాయిశ్చర్ కంటెంట్, ఆటోమేటికల్లీ ఆర్గానిక్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏమన్నా సాయిల్లో యాడ్ చేసి ఆర్గానిక్ కార్బన్ పెంచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదర్వైజ్ విత్ 70-day మాయిశ్చర్ కంటెంట్ జస్ట్ ఇన్ టాప్ 6 inches of the soil, what can you grow? You can grow nothing without again some kind of underground water support, which is not that easy. So ఇవి దానికి ప్లానింగ్ అనమాట. అదే వర్క్అవుట్ సమ్ కైండ్ ఆఫ్ సస్టైనబుల్ మోడల్స్. ఇవి చేయాలి అంటే ఏ కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ మోడల్ ఫర్ దీస్ డిస్ట్రిక్ట్స్ రావాలి. కీపింగ్ ఇన్ మైండ్ ఇన్కమ్ వయబిలిటీ ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్లు. సో దిస్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ క్రాప్ ప్లానింగ్ వాట్ ఐ వాజ్ మెన్షనింగ్ అబౌట్. దీంతో పాటు క్రాప్ ప్లానింగ్కి అనదర్ ఎసెన్షియల్ థింగ్ ఈజ్ ఆల్సో మార్కెటింగ్ ఇంటర్వెన్షన్స్. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్స్ అంటే నేను ఇది ఎంఎస్పీలు ఇవ్వమని కాదు. లైక్ మెనీ కంట్రీస్ హ్యావ్ డన్ ఆర్ అవర్ ఓన్ కంట్రీ హ్యాస్ డన్, తప్పనిసరిగా కమోడిటీ బోర్డ్స్ ఈజ్ వన్ విచ్ కెన్ ప్లాన్ క్రాప్ ప్లానింగ్ బెటర్. మనకు సపోజ్ ఒక మిల్లెట్ బోర్డు వచ్చింది అనుకోండి. మిల్లెట్ బోర్డ్ ఫుల్ టైమ్ మనకు వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ మిల్లెట్ మార్కెటింగ్ ఇన్ ఆంధ్ర, ఇన్ దిస్ కంట్రీ, అవుట్ సైడ్ ఫర్ ఎక్స్పోర్ట్కి ఏమున్నాయి, ఏ మిల్లెట్స్కి అవకాశం ఉంది, ఎంత ఎక్స్టెంట్ వేయవచ్చు, ఎక్కడెక్కడ వేయవచ్చు, ఈ కాంక్రీట్ వర్క్ అంతా బోర్డ్, బికాజ్ ఇట్ స్పెషలైజెస్ అండ్ ఇట్స్ ఫోకస్ ఈజ్ ఓన్లీ దట్ క్రాప్, ఇట్ కెన్ ప్లాన్ వెల్. ఇప్పుడు మన టీ బోర్డు, కాఫీ బోర్డు లాగా ఎక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, ఎక్కడ మన స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, ఎక్కడ మన ఇంటర్వెన్షన్ ఉండాలి అనేది. సో అలాంగ్ విత్ అంటే క్రాప్ ప్లానింగ్లో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్. కమోడిటీ బోర్డ్ కెన్ ప్లాన్ ఇండివిజువల్లీ ఫర్ దట్ పర్టికులర్ క్రాప్, వేర్ టు గ్రో, వెన్ టు గ్రో, వాట్ వెరైటీస్ టు గ్రో, మనకు దాన్ని అది ఏ విధంగా హౌ టు మార్కెట్, కామన్ బ్రాండ్ తయారు చేసుకుని అనేది వర్కౌట్ చేయడానికి కమోడిటీ బోర్డ్స్ హెల్ప్స్. అంటే కమోడిటీ బోర్డ్స్ హెల్ప్ ఇన్ 2 ways. ఒకటి క్రాప్ ప్లానింగ్కి దే హెల్ప్, రెండోది మార్కెటింగ్కి. దే కెన్ క్రియేట్ ఏ కామన్ బ్రాండ్, దే కెన్, ఇందాక వన్ ఆఫ్ ది NGOs వాజ్ మెన్షనింగ్, దే కెన్ ఆర్గనైజ్ FPOs, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళు క్రియేట్ చేయొచ్చు కమోడిటీ బోర్డ్. సో దే కెన్ హ్యావ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ఆల్ దోస్ FPOs. దాని ప్రకారం ప్లాన్ చేయటము, ఇన్వెస్ట్మెంట్, ప్రాసెసింగ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయటము, ఇవన్నీ చేసి తప్పనిసరిగా దే కెన్ ఆల్సో హెల్ప్ ఇన్ దట్ డైరెక్షన్. సో అది ఒకటి ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఎనీ హౌ. ఈ క్రాప్ ప్లానింగ్కి అనదర్ థింగ్ ఇందాక చెప్పారు సార్ కూడా, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మోర్ రిలయబుల్, మోర్ ప్రిడిక్టబుల్ మనము మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే అలాంగ్ విత్ ద కమోడిటీ బోర్డ్స్ అండ్ ఆల్, ఐఎమ్ షూర్ వీ కెన్ డూ బెటర్ దాన్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే ఆ ప్లానింగ్ ఏదో లిటిల్ మోర్ పర్ఫెక్ట్, లిటిల్ మోర్ ప్రాక్టికల్ అండ్ యాక్యురేట్ దాన్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఇవన్నీ వీటన్నిటితో పాటు ఇందాక లేబర్ కాస్ట్, ఇది నేను చెప్పినాను కదా, లేబర్ కాస్ట్ తగ్గించుకోవాలంటే సర్టన్లీ ద మెకనైజేషన్ ఈజ్ ద ఓన్లీ రూట్. అంటే హిస్టరీ టెల్స్ us, except that there is no other route. One is crop planning and second is mechanization. Crop planning is one cost effective way of even what I can say reducing other things, make marketing, what I can say is getting better prices. రీజన్ ఏంటి అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి దీంట్లో. మళ్ళీ లేబర్ కాస్ట్ పెరుగుతుంది. కానీ సో 10 ఎకరాలు ఉన్న రైతు ఈరోజు ఒకే రోజు ప్లానింగ్ చేయకుండా, ఆనియన్ ఉంది 4 ఎకరాలు ఉంది, ఒకే రోజు ప్లానింగ్ చేయకుండా, ఇఫ్ వెదర్, వాటర్, సాయిల్ పర్మిట్స్, మేబీ ఈ వారము 1 ఎకరం వేసుకుంటాం, 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక ఎకరం నాటుతాం, 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక ఎకరం నాటుతాం, 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక ఎకరం నాటుతాం. దాంతో ఆబ్వియస్లీ మీకు మార్కెట్ అరైవల్స్ దే డిస్పర్స్. ఇదే విధంగా అవి కూడా 40 రోజులు 50 రోజులు డిస్పర్స్ అవుతాయి. కాబట్టి ఒక 10 రోజులు మార్కెట్ పడిపోయినా కూడా ఇంకో 10 రోజులు మార్కెట్ పెరిగినప్పుడు కవరప్ అయిపోతుంది. దట్ వే యూ కెన్ రియలైజ్
బెటర్ యావరేజ్ రిటర్న్స్ అనమాట. ఈ మెకనైజేషన్ సైడ్ ఐఎమ్ షూర్ యూనివర్సిటీ కొంతప్పుడు వర్క్ చేస్తున్నట్లుంది, ఇంకా ఎక్కువ చేయవలసి ఉంది. డ్రోన్స్ ఇటువంటివి వస్తే ఐ థింక్ స్ప్రేయింగ్ కాస్ట్లు ఇవన్నీ కూడా దే గెట్ రెడ్యూస్డ్. బిసైడ్స్ ఇంకా మనకి ట్రీ క్రాప్స్ అటువంటి వాటికి కూడా ఇట్స్ మచ్ ఈజియర్ ఐ థింక్ ప్రాబబ్లీ టు స్ప్రే. దాంతోపాటు స్మాల్ మెషిన్స్ బాగా మనం తీసుకురాగలిగితే, ఒక 2 ఎకరాలు ఉన్న రైతు బయట లేబర్ మీద ఆధారపడకుండా నేను వ్యవసాయం చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయగలిగితే ఐఎమ్ 100% షూర్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ఎడ్యుకేటెడ్ యూత్ టు అగ్రికల్చర్. ఇప్పుడు ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో రావటానికి ఇష్టపడలేదు, ఏ గుడ్ నెంబర్ ఆఫ్ దెమ్ విల్ కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ స్మాల్ మెషిన్స్ విచ్ కెన్ హెల్ప్ హిమ్ టు మేనేజ్ హిజ్ ఓన్ ఫార్మ్. అది ప్రపంచవ్యాప్తంగా జరిగింది, ఇప్పుడు కాదు. ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఇన్ 2020 ఆర్ సంథింగ్ లైక్ దట్, నాట్ 2020 ఐ థింక్, 2000, ఇన్ ద ఇయర్ 2000 నేను ఒకసారి ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు 5 యూనివర్సిటీస్ వి వెంట్ టు స్టడీ. అప్పుడు IPM అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని. సో ఐ వెంట్ టు ఎ విలేజ్, పంజాబీ విలేజ్ క్లోజ్ టు సాక్రమెంటో అంటే కాలిఫోర్నియా క్యాపిటల్. అక్కడ ఈ డేవిస్ క్యాంపస్ అని ఉంటుంది, అక్కడ దానికి దగ్గరలో అనమాట. అంతా ఎక్కువ ఇండియన్స్, ఫ్యూ అమెరికన్స్. ఏదో ఒక ఫామ్కి తీసుకెళ్లారు. ఇట్ వాజ్ అమేజింగ్. ఈ 2000లోనే దేర్ ఇస్ ఏ యంగ్ గర్ల్ ఆఫ్ హార్డ్లీ 27 years ఆర్ సో. షీఈ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హార్టికల్చర్. చక్కగా జీన్స్ అది వేసుకుని షీ సంథింగ్ లైక్ 120 acre ఫామ్ షీ వాజ్ మేనేజింగ్ ఆన్ హర్ ఓన్. ఒక్కతే 120 acres ఫామ్ షీ వాజ్ రన్నింగ్. ఒక సీజనల్గా ఒక చిన్న 3 మన కంటైనర్ హోమ్స్ లాంటి ఒక 3 ఏమో ఉన్నాయి. దాంట్లో సీజనల్గా మెక్సికో నుంచి ఒక 2-3 నెలలకి లేబర్ని, అది అక్కడి నుంచి మైగ్రెంట్స్ వస్తారట, వాళ్ళని పిలిపించుకుంటారట. బట్ రెస్ట్ ఆఫ్ ది 9 months షీ రన్స్ ఆన్ హర్ ఓన్. దేర్ ఈజ్ నో మెషిన్ విచ్ షీ డజంట్ ఆపరేట్. అంటే పెద్ద ఫామ్ కాబట్టి కొంచెం పెద్ద మెషిన్లే అన్నీ. మార్కెటింగ్ కూడా షీ డస్. మొత్తం ప్యాక్ చేసి తనే ట్రక్ వెనక పెట్టుకుని ఎక్కడో కమ్యూనిటీ సెంటర్లో డ్రాప్ చేసేస్తుంది, అలాంగ్ విత్ అడ్రస్, నంబర్స్ అండ్ ఆల్. కన్సర్న్ వాళ్ళు కన్జ్యూమర్స్ దే జస్ట్ గో పికప్ అండ్ ఆల్. సో మనం ఆ స్థాయిలో అవసరం లేదు మనకి, చిన్న ఫార్మ్స్ కాబట్టి. దీనికి తగ్గ మనం మెషిన్స్ తయారు చేయగలిగితే ఐఎమ్ షూర్ దట్ ఈజ్, అంటే యూత్ వస్తారు అండ్ దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ హానరబుల్ వాట్ ఐ కెన్ సే, మనం జాబ్స్ వీ కెన్ క్రియేట్. అంటే ఈరోజు ఏంటంటే మనకు అర్థమవుతుంది, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి 10 ఎకరాలు కొనుక్కోగలిగిన వాళ్ళు, 5 ఎకరాలు కొనుక్కోగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. కానీ ఆ 5 ఎకరాలు 10 ఎకరాలు దున్నేవాడు, చేసేవాడు ఎవడు లేడు. దట్ ఈజ్ వేర్ వీ కెన్ హ్యావ్ దట్ మ్యారేజ్. మనము చక్కటి మెషిన్లు కనుక, అప్రోప్రియేట్ మెషిన్స్ ఫర్ ఈ స్మాల్ ఫార్మ్స్కి ఐడెంటిఫై చేయగలిగితే, ఎవరో 4-5 కలిసి తలా 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు కొంటారు. దే కెన్ ఇన్వైట్ అన్ అన్ఎంప్లాయిడ్ యూత్, ఎడ్యుకేటెడ్ యూత్. ఈ మెషిన్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేసి, సప్లై చేసి, బాబు ఈ 5 ఎకరాలు చక్కగా నువ్వు మేనేజ్ చేయి, వచ్చినటువంటి ప్రొడ్యూస్ అంతకుముందు షేర్ క్రాపింగ్ లాగా, ఇదిగో నీకు 20%, మాకు 80%, లేకపోతే నీకు 40%, మాకు 60% అంటే చేయటానికి రెడీగా ఉన్నటువంటి, ఇప్పుడు లాట్ ఆఫ్ IT గ్రాడ్యుయేట్స్ ఆర్ దే ఆర్ సిక్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ ఈ క్లోజ్డ్ హోమ్ ఫంక్షనింగ్ అనమాట. దే ఆర్ ప్రిపేర్డ్. పీపుల్ ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ బికాజ్ ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. మనం కూడా ఇప్పుడు వారానికి ఒక రోజు వెళ్ళి అక్కడ రిలాక్స్ కావచ్చు అనే ఉద్దేశంతో పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ టు పర్చేజ్. ఆ మ్యారేజ్ చేస్తే వీ కెన్ క్రియేట్ అగైన్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. సో వీటన్నిటికీ పరిష్కారం ఇది లేబర్ కాస్ట్ తగ్గించడానికి. దెన్ టు బ్రింగ్ బ్యాక్ యూత్ టు అగ్రికల్చర్, I think we need to focus more and more on a mission mode for mechanization in agriculture. With these few stray thoughts, I take leave. Thank you. Laptops. Now I request to our
ex-Vice Chancellor, Fisheries University from Tamil Nadu. Reading the slide, there is no provision, there is no laptop. Can I sit here and present? Yes, yes. Now I am introducing Dr. Felix, former Vice Chancellor, Fisheries University, Tamil Nadu. So he will give his opinion how to plan the shrimp culture, or for that matter fisheries improvement and expansion, and see how best the fish farmers can benefit out of his talk. So I invite our Felix Saab to kindly present his viewpoints on this subject. Wait here, sir. Good evening, all of you. And first of all, I thank our Vice Chancellor for having given me this opportunity to share my views towards this integrated approach for farmers' welfare. And I also thank the Chairman for giving me this opportunity for the change of slot. In fact, I had my talk tomorrow. I just want to talk on the title Integrated Approach for the Farmers' Empowerment through Aquaculture. Next slide. So first I just touch upon the global aquaculture. If you look at the slide, Asia Pacific region is the dominating region in aquaculture. That includes China and India, you all aware. China is a leading aquaculture producer, followed by India. And how China is doing so much production, they are far ahead of all other countries because they have aquaculture in different pattern. As we have discussed this morning, they do aquaculture at the rural level, at the medium level, and at the high-tech level also. So they together, China is leading in aquaculture production. Next slide. And if you look globally, there are two species they are dominating. One is carps. You all must be knowing in Andhra Pradesh it is very popular. In fact, Andhra was the state which put carps in the forefront by induce breeding this particular fish. And tilapia is another fish which has been doing very well all over the world. In fact, the second largest produced fish. But in India, the improved variety, though it has been introduced in India for quite some time back, it is not picked up nicely. Even in Andhra Pradesh, tilapia is not faring well. And the market improvement in aquaculture in India, particularly in Andhra Pradesh, was happened due to the innovative things happen in fish nutrition. And you all must be knowing Andhra Pradesh is one of the states having more number of feed producing factories. And all freshwater and marine aquaculture systems, the culture system is evolving. And no more we are doing in traditional systems world over. The fish culture or aquaculture is being practiced not only in tanks, in ponds, but now there are different things happening like lined ponds. Then you have RAS, then you have raceways, biofloc systems, and all those things. Next slide. Coming to the Indian fisheries and aquaculture sector, and India is doing very well. Particularly, the growth rate is like capture fisheries 10.88%, and look at aquaculture, it is 7.53. Together average, it is 9.71. This annual growth rate of aquaculture and fisheries is far better than or far higher than all other food production sector in the country. So this is the point I would like to emphasize here. And the global share of fish production from India is 7.73%. And India is the second largest aquaculture producer.
And looking at the shrimp export, last year India is number 1 in the country, and Andhra Pradesh contributes largely towards that. Next slide. Well-established aquaculture feed and seed sector is prevalent in the country, mainly because they are supported by good hatcheries and feed factories. So, however, these things are happening only for a specific fish, cultivable species. For example, shrimp aquaculture in our country is taken up very systematically, scientifically, unlike other. For example, if you look at pangasius or tilapia or other varieties, we do not have that kind of scientifically managed hatcheries or a well-prepared feed technology. There are challenging issues like major aquafeed ingredients or importing. We have to import the major feed ingredients, particularly fish meal and fish oil, and we do not have sufficient supply of these ingredients, major ingredient that goes into the feed preparation for fish feed or poultry feed. And this results in variation of seed and feed qualities. So this is one major drawback why like a carp production is going on decreasing. Earlier and all in Andhra Pradesh, there is a record, they produced even 40 tons per hectare. Now the production is continuously reducing and it has come down less than 10 tons, mainly because we do not get sufficient quality seed material for stocking. Next slide. And as far as the aquatic animal health management is concerned, you all must be aware in shrimp aquaculture, we are very familiar with the PCR protocol. Now, the last couple of years, every Indian must be aware of a PCR protocol due to this disease, COVID. But shrimp aquaculture are using this PCR protocol more than 20 years. So there are certain issues in aquatic animal health management, though we have been doing largely better. Large number of drugs are banned in aquaculture sector, but we do not have sufficient substitutes for these banned drugs. That is one drawback farmers are always facing, because if you are using antibiotic, you will not be able to export your produce. And shrimp is one material or one cultivable species. Almost 100% of shrimp is being exported from our country. Like next slide. So the responsible interventions for this integration or innovation through innovative methods, we should be able to integrate these things. And then technologies and management, we need to develop a lot of technologies and need to be managed properly. Regulations and policy, monitoring and compliance, and consumers and market. So these are the main areas which I want to discuss today. Next slide. As far as innovation is concerned, we immediately talk about intensification. Intensification is production per unit area has to be continuously increased. So increase in food production should not be happening in a newer area. The concept is like whatever old area you have, so those areas should be put into innovation, mainly because in India, if you look at the aquaculture production is going on increasing. Like as I told you, it is like 7.58%. It is not happening due to technological intervention, but this is happening mainly because we are adding more areas into aquaculture. For example, in recent years, in the last couple of years, the new states like Punjab, then Haryana, and all those states are doing more aquaculture. And now, in fact, they are on the verge of competing even with Andhra Pradesh and Orissa like states in aquaculture. So the thing is like we should be able to, this innovation should take place with the old farmers who are doing aquaculture. Next slide. The sustainable intensification, as I told you, increasing farmed production per unit area, the unit of land or unit of water, feed or energy. And at the same time, we should be also very careful that it should not affect the water or atmospheric pollution, should not cause. Mainly because sometimes this carbon footprint produced from food production sector is very heavy, particularly if you look at aquaculture. Among the species, shrimp aquaculture sector produce more carbon footprint than other carbs or other varieties. So once we choose the species, one has to be very careful about these pollution related aspects. Next slide. How to bridge the supply demand gap. So in India,
we are almost overworking on the land. Land is becoming a very precious material. Water is still becoming a more precious, and we are heading towards some problem. And because lavishly we need to use aquaculture to produce 1 kg of fish or shrimp, we require almost like 40 tons of water. So this is a kind of lavish use of water, and sometimes after some time, like other developed countries like Europe and USA, there will be a ban for used water exit from the ponds. You can take the water from the sea, but you cannot release the water into the sea or any water resources. There is stringent restrictions available unless you are complying with some certain parameters, quality parameters. We will not be able to take the water out of the pond. So that kind of restrictions may be coming in other countries also in the long run. So you have to be very careful. Now the area left is sea. And you all must be knowing, we have such a long coastline for our country, but this coastline is underutilized or not properly utilized for any effective purposes like. And ocean farming is, or mariculture is one area we can do tremendously well. As far as the mariculture is concerned, if you take 1/3 of the inshore mariculture production is with the plants. Plants means the seaweeds. And almost like 90 countries are doing effectively utilizing this seashore for farming purposes, and half of these countries produce less than 1 ton per kilometer of coastline. It means like there is no technological intervention taking place in these areas. So we have certain responsibilities, particularly states like Andhra, which has taken a lead role in other aquaculture species like carps and shrimp. And we recommend that, or we suggest that Andhra government can take up this coastline effective utilization so that we can take up seaweed farming, cage farming, and there are many countries like Norway, China and all are doing really well, and we can have kind of a collaboration with the universities abroad, and we should be able to do that. Next slide. So integrated farming system, there are some very conventional type of integration is already in practice. I don't want to talk about that. Next slide. Next. And this is one system globally getting very popular. It's the typical integrated system evolved in ocean-based farming. China is the country which developed this technology, and here we will be having larger cages installed in nearshore waters, and adjacent to that you will be having rafts for seaweed farming, and also you have ropes and rafts for molluscan culture. For example, this is shellfish culture. It includes bivalves like mussels, oysters, scallops and all those things. And at the bottom we can have sea cucumbers. They are like kind of scavengers. So this integration has been effectively done in ocean farming, and it is successfully being carried out in China and many countries. And this technology is being standardized or domesticated through research institutions like CMFRA and RGCA in our country now. And this is what Andhra Pradesh also can adapt in the coming years, because the advantage is like the government has a policy of allotting sea for kind of a sea will be made into plots, and it will be allotted to societies or villages. So that will happen soon, and Andhra Pradesh can set a tone for this particular development. And now the sea is very free and anybody can use it, and now there will be a licensing for sea utilization, and when such systems coming up, and there won't be any serious problem for water or land. So this is one area we have to adapt. Next slide. Next slide. So aquaponics now we are very familiar with, and aquaponics is one typical integration of agriculture and aquaculture. And scientifically this has been proved and everybody knows about it. I don't want to go into the details, but aquaponics as estates, aquaponics estate or commercial aquaponics farms in larger scale
are coming up globally. But in India, it is slowly picking up. But there is a small worry for me, because this aquaponics as a small unit is being kind of promoted by many agencies in our country. Like, it means like they are projecting this as meant for terrace, or this is meant for cottage type for women and all those stuff. And this will, in the long run, it will affect the this system itself. Of course, we should be able to promote for small scale farmers, but commercial farmers, affordable farmers should take up aquaponics in a larger perspective, so that here we should be able to produce a lot of vegetables and fishes. And there are certain fishes like tilapia is more adaptable for integrating into aquaponic system. Next slide. Shrimp in Andhra Pradesh is a leading shrimp farming state, and in some countries like USA, and they have a kind of mechanism to have, for example, if you have a 10 hectare of shrimp farming area, 2 hectare or 2.5 hectare has to be developed like a wetland, artificial wetland, where they will be culturing saline tolerant crops. The morning also someone was talking about this. We have agricultural universities working on saline tolerant crops, and there are institutions available in our country. They are exclusively working on this kind of saline tolerant crops. And there is one crop called Salicornia. This is a oil seed crop, and this is largely reared in USA in and around the shrimp farms. And then mangrove plants, of course, this is helpful for sea erosion. And this kind of integration can be taken up in our state also. Next slide. Next slide. So algae culture is, as I have been telling you, and this is got very good demand, particularly in European countries and USA. So like a shrimp, there is 100% possibility to export seaweeds from our coast. Next slide. Next slide. So a few data like 32.4 million tons wild collected cultivated aquatica. This is the huge quantum is produced, particularly countries like Philippines, Malaysia, Indonesia. They produce a lot of this seaweed, and 97% of this volume is through farming. Look at how much what we are producing in India, and it is very limited quantity. So the strategical implementation is the government is now presently doing something towards improving this seaweed farming. Next slide. Next slide. Next slide. So this we have already explained. This cages can be one option to utilize the nearshore waters. Next slide. The modern technology, submersible cages are now very popular. Like China and Norway, they are adapting these submerged cages can be used. Next slide. Recirculating aquaculture system, and you all must be knowing through National Fisheries Development Board, Ministry of Fisheries, they are popularizing this RA system. The advantages of this RA system is it produces almost like 10 to 15 times more than the normal pond system. It is initial investment is a little high, but the production can be much higher. Now in India, we are organizing many international short courses for RAS popularization. Next slide. And this is one model. The RAS can be used for tilapia farming, salmon farming, and cobia, etc. Next slide. Raceways are another farming system, and now it is being utilized in our shrimp farms largely for nursery rearing. Here again, you will be able to stock a lot of almost like 50 times more than the regular nursery systems. Next slide. Next slide. So there are specific reasons how we can choose the species, and in India we have limited species, a number of species used for aquaculture.
But adapting these protocols, we should be able to add more species in our state for aquaculture. Next slide. So these are the two species which I feel Andhra Pradesh can intensively take. In marine side, we can take up cobia, and in freshwater side, tilapia. This is a gift or improved tilapia. These two species are globally known for better growth, and they have the technology standardized for hatchery and feed, and they can be immediately adapted in a large scale to improve the production in both freshwater and marine side. Next slide. Next slide. Next slide. So technologies and management, aqua parks can be developed in Andhra Pradesh, and aqua parks, when we developed, the advantage is like instead of simply training the fishermen at a university or a department, the government will be investing on certain new systems like RAS, raceways or aquaponics, and the systems will be developed in a particular area. It is called aqua park or aqua estate. And there, these they can be allotted, these units, hatcheries or growth systems will be allotted to farmers on a lease basis, so that for a particular period of 2 years or 3 years, so that they'll come and stay there and do the technology, wherein the university will have the kind of guiding mechanism. They will be operating the labs and other facilities, quality control management and all. These models have been already developed in our state. It's in practice. Next slide. So this is the unit we have at Chennai, and one is for aquatic rainbow technology park, mainly for ornamental fish production, and we have aquatic rainbow mall. This is for sales. Whatever they produce, unless we develop a marketing, unless we help the fishermen or farmers to sell the seeds, then the system will not be working. So these systems are very much, this kind of parks or estates can be developed and popularize the technology. Next slide. So this is a view of our park at Chennai. Next slide. This is another view of our university lab. Next slide. Dissemination of technologies had been taken up at a different level. Next slide. On-farm demonstration, field works. This is a way of doing it. Of course, agriculture universities are well versed in all those things. Next slide. Next slide. So this technology park can be operated on SPV mode, and this is what we are doing, special purpose vehicle mode, because the operation will be always difficult, because we have to rent it out or we have to collect lease. The university or department may not be able to do that. So we have a O&M company, operation and management companies will be given in charge of these units. They will be taking care of the everything like money collection, maintenance and all those things, so that the university will be technically only controlling the system. Next slide. Next. Next slide. The policies when we are making, it should be conducive. For example, in Andhra Pradesh, we have made some policy for tilapia introduction, and for shrimp, for stocking density has been some restriction. For example, in 60 pieces per meter square is the restriction for shrimp. But now in biofloc, we should be able to stock more. You should be able to stock 400 or 500 numbers per meter square. Then only it will be working. But still the CAA guideline says only 60 pieces, and the farmers find it difficult. So policies need to be flexible depending upon the technology development or depending upon the farmer's requirement. We should be able to change the policies, or should be made flexible. Next slide. Next slide. So this is a need to assist small scale farmers. When we talk about high technology, there should be also a mechanism to help the small scale farmers at a different level. Next slide. Next. The cooperatives is one government must be, morning also our minister was talking about it, like Amul or Avin in Tamil Nadu. We can have some cooperatives so that these kind of new technologies or systems can be easily made it adaptable for farmers. Next slide. So these are some examples, successful models developed at Cambodia, Bangladesh and all. Next slide. Next.
So these are my couple of last slides. Ensure food security through industrial sponsored research. So now universities or government, there is a huge money crunch is there. So how to run these mechanisms, how to develop this park, or how to make these systems working for the farmers, there is always a fund available through private or PPP mode, or as I told you, SPV mode, and we have to go through this channel. And in our country, private sector investing in research purposes is very much minimum, and this is one area government as well as the university people should work with the private sector to encourage them to invest both in their own R&D as well as in the collaborative R&D programs. Next slide. Next. So blue investment, global investment meet, states can do it regularly, and many states are doing. So that is one way of bringing in a kind of investment from other countries as well as from country like India. And in fact, through global investors meet, our university has brought in a lot of money, more than 1,000 crores for various projects through abroad university, abroad companies, as well as from within the country. Next slide. Next. 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 Next slide. Next. So fisheries education is one of the important area. To do all these things, we require professionals, and now the professional requirement is very much, the demand is very high, but the supply is very much limited. The study by one agency clearly shows like India require almost like 5,000 and odd fisheries graduate professionals in the country, but we have 40 and odd fisheries colleges, they produce only 1,000 students. So I request all the vice chancellors here to add more students into this sector, because as I told you, the growth rate is phenomenal, like other, unlike other sector. The next 10 years, aquaculture and fisheries will be booming in the country as well as in the global, and there is a huge demand for professionals like BFSC graduate as well as for vocational courses. So I request all the universities, vice chancellors to go for more fisheries colleges as well as fisheries admission numbers. Next slide. Next. So conclusion, we need to increase the investment. So that is what is the possible thing. The investment need not come from government always. We have to see the other options like private sector or PPP mode mechanism, and then use spatial planning. Whatever we are planning, it should be helpful to the society, and it should be environment friendly, and shift incentive to reward sustainability. That is the forward. Whatever technology we are bringing in, it should be sustainable in the long run, and shift consumption to low trophic farmed fish species. And I have a small request. In India, the fish consumption, per capita consumption is going on decreasing. Then the global level is almost like 22 kg, but in India it is only 9 kg. Maybe in Andhra Pradesh it could be little better. And everybody need to take fish. Maybe the government can make fish as a vegetarian material, because there are certain vitamins and nutrients will not be available through any other meat material. It is available only in fish. So it is time the local market should boom, and the consumption of fish should increase in the country, particularly in Andhra Pradesh. And with this, I thank once again the Vice Chancellor and the Chairman for giving me this opportunity for sharing my views on this subject. Thank you so much. Thank you so much, Dr. Flix Up. Now I request to anyone from the audience, farmers or scientists, if they want to supplement, not the same thing. In terms of just first we will complete to fisheries aspect. If any person is there on fisheries, first we will complete fisheries and then other subjects. గౌరవనీయులైనటువంటి వైస్ చైర్మన్ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ శ్రీ నాగిరెడ్డి గారు,
స్పెషల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అజయ్ కల్లాం గారు, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఫెలిక్స్ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాఘవరెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విష్ణుభద్రారెడ్డి గారు. సార్, అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మాది మల్లెపల్లె గ్రామం, వెల్దుర్తి మండలము, కర్నూలు జిల్లా. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను. బిఎస్సీ అగ్రికల్చర్ 76 నుండి 80 వరకు రాజేంద్ర నగర్లో, తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ 80 నుండి 82 వరకు అదే రాజేంద్ర నగర్ క్యాంపస్లో చేశాను. 2 ఇయర్స్ అదే కాలంలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చర్ ఆఫీసర్గా జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత 2018లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యి నేను మా ఊర్లో వచ్చేసి వ్యవసాయం చేయాలని అనుకున్నా. మా గ్రాండ్ ఫాదర్ రైతు, మా ఫాదరు రైతు, అందుకని చెప్పేసి నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాను. మాకు యాన్సెస్ట్రల్ ల్యాండ్స్ ఉన్నాయి కొంత. సరే, అగ్రికల్చర్ ఎందుకు చేయకూడదు సార్ అన్నట్లు, ఎడ్యుకేటెడ్ యూత్ ఆర్ రిటర్నింగ్ టు ద విలేజెస్ ఫర్ డూయింగ్ అగ్రికల్చర్ అన్నారు కదా. దట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్. మనం చాలామంది యూట్యూబ్లో కూడా చూస్తుంటాం, అమెరికా నుండి వస్తున్నాము, న్యూజిలాండ్ నుండి వచ్చేసి వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఫార్మ్ అని చాలామంది చెప్తున్నారు. అలానే నేను కూడా బ్యాక్ టు విలేజ్ అనే కాన్సెప్ట్లో మా ఊరికి వచ్చేసాను. ఎందుకంటే మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ల్యాండ్ కొనాల్సిన అవసరం లేదు. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ల్యాండ్ నీడ్ నాట్ బి పర్చేజ్. ఉన్న ల్యాండ్లో ఏం చేద్దాము అనేది ఒక ఐడియా అనమాట. ఏం చేద్దాము, ఎలా పండించాలి అని. అందుకోసం బేసిక్గా మాది రాయలసీమ కాబట్టి కర్నూలు జిల్లా డ్రై ల్యాండ్, రెయిన్ఫాల్ చాలా తక్కువ. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే హంద్రీనివా కాలువ పోతా ఉంది అక్కడ 2.5 కిలోమీటర్స్ దూరంలో మా పొలానికి. అక్కడ నుండి మేము ఒక పైప్ లైన్ వేసేసి వాటర్ తీసుకున్నాం. అంతవరకు సక్సెస్ఫుల్. సో వాటర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ నౌ. నెక్స్ట్ ఏంటంటే సార్ అన్నట్లు అజయ్ కల్లాం గారు సార్ మాట్లాడుతూ ఇప్పుడు ఏమన్నారంటే హై వాల్యూ క్రాప్స్ వేస్తే బాగుంటుంది క్రాప్ డైవర్సిఫికేషన్లో. మా ఊర్లో బేసికల్గా కాటన్, సన్ఫ్లవర్, క్యాస్టర్, జొన్న, కంది ఇలాంటి డ్రై క్రాప్స్, గ్రౌండ్నట్ కూడా వేస్తారు. ఇలాంటి డ్రై క్రాప్స్ ఉంటాయి బేసికల్గా. సో ఇవి కాకుండా కొత్తగా వేస్తే బాగుంటుంది కదా. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివినాను. సెట్ ఏ న్యూ ట్రెండ్ ఇన్ అవర్ విలేజ్ విత్ హై వాల్యూ క్రాప్స్ అనే ఐడియాలో నేనేం చేశాను సార్, పాలీ హౌస్ స్టార్ట్ చేసి ఒక ఎకరాలో పాలీ హౌస్ చేశాను. దానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సబ్సిడీ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ టు దెమ్. అక్కడ పాలీ హౌస్లో జనరల్గా పాలీ హౌస్ మీకు అందరికీ చాలామంది తెలిసింది కాబట్టి అది ఓన్లీ లిమిటెడ్ క్రాప్స్ కెన్ బి గ్రోన్ అండర్ పాలీ హౌస్, లైక్ ఫ్లవర్స్, జెర్బెరా ఫ్లవర్స్, రోజెస్ ఇలాంటివి. నేను హ్యావ్ చోజన్ జెర్బెరా యాజ్ ద క్రాప్ ఇన్ ద పాలీ హౌస్ కల్టివేషన్. అక్కడ ఈల్డ్ బాగానే వచ్చింది పాలీ హౌస్లో. ఒక సిచ్యువేషన్లో అంటే 2017-18లో నేను రిటైర్ అయినా జూన్లో. 18లో ఏంటంటే మ్యారేజ్ సీజన్లో ఒక్క ఫ్లవరు 8 రూపీస్కి సేల్ అయింది. మా ఫామ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫ్లోరిస్టులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఫంక్షన్ హాల్ డెకరేషన్ చేసేవాళ్ళు, అక్కడికి వచ్చి 8 రూపీస్కి ఒక ఫ్లవర్ తీసుకెళ్ళిపోయారనమాట. థౌజండ్స్ ఆఫ్ ఫ్లవర్స్. అట్లా 1 ఇయర్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ కోవిడ్ రావడంతో మొత్తం ఫంక్షన్ హాల్స్ మూసుకుపోయినాయి. పెళ్ళిళ్ళు 1000 మందితో చేసే పెళ్ళి 10 మందితో చేసేస్తున్నారు ఇళ్ళల్లో. అలా దాంతో అన్నీ దెబ్బతిన్నాయి, అన్ని సెక్టర్స్ దెబ్బతిన్నాయి. కోవిడ్ పుణ్యమా అని మా పాలీ హౌస్ కూడా దెబ్బతిన్నది. సో పాలీ హౌస్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లవర్స్ అన్నీ తెంచేసి బయట వాడేసేసాం అంతే. 8 రూపాయలకు ఒక ఫ్లవరు నేను కర్నూలుకి తీసుకెళ్ళి అమ్మితే కూడా 25 పైసా కూడా తీసుకెళ్ళలేదు. అట్లా ఒకటి ఏంటంటే ఈ డైవర్సిఫికేషన్, కొత్త క్రాప్స్, హై వాల్యూ క్రాప్స్కి వెళ్తే ఆర్డినరీ ఫార్మర్ చాలా సఫర్ అవుతారు సార్. అదేంటంటే నాకు చాలా లాస్ వచ్చింది పాలీ హౌస్లో, జెర్బెరా ఫ్లవర్స్లో. కానీ ఏంటంటే విత్ వెరీ గ్రేట్ డిఫికల్టీ, విత్ సబ్సిడీ అండ్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బ్యాంక్, అన్ని మూలాన కొంచెం ఆ లాస్ని నేను బేర్ చేస్తూ ఐ కుడ్ సమ్ అప్ విత్ స్టాండ్ అనమాట. అదే ఆర్డినరీ ఫార్మర్ ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది, lakhs of rupees లాస్ వచ్చేది. అది ఒక రిస్క్ ఉంది దాంట్లో హై వాల్యూ క్రాప్స్లో. బట్ డెఫినెట్గా దానిలో కరెక్ట్గా సైంటిఫిక్గా ప్రొడ్యూస్ చేసి ఉంటే, కోవిడ్ కానీ లేకపోయి ఉంటే మంచిగానే ఉండేది అనేది ఒక అభిప్రాయం నాకు. సో ఇంకోటి ఏంటంటే బేసికలీ ఇండియన్స్ ఆర్ రిలక్టెడ్ ఫర్ చేంజ్.
ఏదన్నా కానీ మా తాత జొన్నలు వేసాడు, మా నాన్న జొన్నలు వేసాడు, నేను జొన్నలు కాక వేరే క్రాప్ వేయను అనేది చాలా సిద్ధాంతం మన ఊరిలో. ఏదన్నా కానీ మనకు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే నో అంటారు. అలాంటి పద్ధతుల్లో మనము కొత్త క్రాప్స్ ఇంప్లిమెంట్ మనము పండించాలా, రైతుల ద్వారా పండింపేటట్లు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ చాలా శ్రమ పడాల్సి ఉంటుంది వాళ్ళు ఒప్పించడానికి, కొత్త వెరైటీస్ కానీ కొత్త రకమైన పంటలు కానీ వేయాలంటే. సో ఇదొక ప్రాబ్లం అనమాట. రీసెంట్గా పాలియోస్ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఒక అతను వచ్చాడనమాట. ఆయన ఏంటంటే మహాగని టేక్వుడ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్తో వచ్చారు సార్. ఆయన ఏంటంటే ఇది 12 years క్రాప్, ఒక్కసారి ఈవెన్ ఎనీ టైప్ ఆఫ్ సాయిల్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ మహాగని టేక్వుడ్ అండ్ యూ విల్ బి గెటింగ్ మోర్ రిటర్న్ దాన్ వాట్ యు ఆర్ గెటింగ్ ఫర్ ద ట్రెడిషనల్ క్రాప్స్ అని చాలా బ్రెయిన్ వాష్ చేసి కన్విన్స్ చేశాడు. కానీ ఇంకా నేను కూడా వద్దు స్వామి ఇదంతా నెత్తినొప్పి, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మామూలుగా అని చెప్పేసి అదర్ క్రాప్స్ ఇప్పుడు నౌ ఐ హావ్ గాన్ ఫర్ హార్టికల్చరల్ క్రాప్స్ లైక్ గావా, సపోటా ఎక్సెట్రా. సో ఓకే దే ఆర్ నౌ డూయింగ్ గుడ్. బట్ కొత్త క్రాప్స్ పోవాలంటే చాలామందికి రైతులకు ఎక్కువ కాలం లాంగ్ జెస్టేషన్ పీరియడ్, రిటర్న్స్ విల్ నాట్ కమ్ లైక్ యూజువల్ యాన్యువల్ క్రాప్స్ ఆఫ్టర్ 3-4 months అనే అటువంటి వాళ్ళకి ఇన్కమ్ రావాలి. లేకపోతే దే కెనాట్ వెయిట్ ఫర్ 12 long years ఫర్ ఇన్కమ్ టు కమ్. అలాంటప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సార్ మాట్లాడుతూ లేబర్ ప్రాబ్లం ఒకటి చెప్పారు. ఈ లేబర్ ప్రాబ్లం అనేది రియల్లీ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద విలేజెస్ నౌ, ఇన్ ఎనీ విలేజ్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే చాలామంది చదువుకుంటారు, డిగ్రీ వరకు వస్తారు, ఇట్లా పొలంలో పని చేయలేరు, అటు ఉద్యోగాలు సరిగా రావు, ఏదో వాలంటీర్గా 5,000 రూపాయలకు వాలంటీర్గా చేస్తామంటారు, ఊర్లో 7-8 మంది వాలంటీర్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వేరే ఏ పనికి చేతగాక రెంట్కి చెడ్డ రేవడిగా ఉన్నారు, అగ్రికల్చర్ వర్క్ చేయలేరు, ఇటు జాబ్స్ రావు, చాలా ఇబ్బందిగా సార్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అట్లా ఉంది. ఇది ఒక ప్రాబ్లం టిపికల్లీ విలేజెస్ ఆర్ ఫేసింగ్ నౌ. దిస్ ఇస్ ద లేబర్ ప్రాబ్లం. తర్వాత సార్ ఏంటంటే ఒకటి డిమాండ్ అండ్ సప్లై గురించి మాట్లాడారు. ఆ డిమాండ్ అండ్ సప్లై అంటే సిట్టింగ్ ఇన్ మల్లేపల్లి ఫార్మర్ కెనాట్ ప్రిడిక్ట్ విచ్ ప్రోడక్ట్ విచ్ అగ్రికల్చర్ కమోడిటీ విల్ హ్యావ్ డిమాండ్. ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసాము, ఢిల్లీలో గవర్నమెంట్ కూడా పడిపోయింది ఉల్లిగడ్డ ఎఫెక్ట్తోని. ఎందుకంటే గవర్నమెంట్ విల్ ఇంపోర్ట్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇది మనం గెస్ చేయడము, ప్రిడిక్ట్ చేయడం కష్టం. అందుకని మనము జనరల్గా ఎట్లా ఉంటుందంటే మన ఊర్లో ఏం క్రాప్స్ చేస్తుంటామో అదే కంటిన్యూ చేద్దామంటాం. విత్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ పర్సువేషన్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నౌ ఫార్మర్స్ ఆర్ స్లైట్లీ చేంజింగ్ టువర్డ్స్ ద మోడర్న్ టెక్నాలజీస్. That is happening, sir, in the villages even today. Sir, excuse me, sir. Just a minute, sir. Just a minute, sir. I request Honorable Vice Chancellor to honor Dr. Felix because he has to go catch up a flight. So, తర్వాత లేబర్ ప్రాబ్లమ్కి సార్ అన్నట్లు ఫార్మ్ మెకనైజేషను కొంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. బట్ ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఏంటంటే హై కాస్ట్ ఆఫ్ మెషినరీ, దానికి బ్యాంక్స్ కూడా సరిగా లోన్లు ఇవ్వాలి. ఈ సందర్భంలో మన నాగిరెడ్డి సార్కి రిక్వెస్ట్ ఏంటంటే రేపు పొద్దున ఏదైనా బ్యాంకర్స్ ఫోరంలో ఈ పాయింట్స్ రేజ్ చేయాలని చెప్పి కోరుతున్నా. ఏంటంటే ఒకటి
ఏదైనా 1,50,000 దాటితే సెక్యూరిటీ అడుగుతారు. సెక్యూరిటీ ఇస్ అగైన్ లేబోరియస్ ప్రాసెస్. ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ ద బ్యాంక్, బట్ వీ ఆల్సో యూస్ టు రైట్ సో మెనీ అబ్జెక్షన్స్. వీ రోట్ లెటర్స్ టు కార్పొరేట్ సెంటర్, బట్ దే గాట్ దేర్ ఓన్ రూల్స్. వీ హ్యావ్ టు ఫాలో దెమ్. I cannot ask them to change the rule to suit my requirement or farmers' requirement. So, సారాల్లో మాదిరి రేపు పొద్దున బ్యాంకర్స్ మీటింగ్లో, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అలాంటి దానిలో వితౌట్ సెక్యూరిటీ హైయర్ క్వాంటమ్ ఆఫ్ లోన్ ఇవ్వగలగాలి. సిమిలర్లీ కొంచెం తక్కువ రేట్తో ఇవ్వాలి. ఎందుకంటే మెషినరీ లైక్ ట్రాక్టర్ నౌ ఇట్ కాస్ట్ విత్ ట్రైలర్ అండ్ ఆల్ దట్ 10 lakhs rupees ఉంటుంది. మార్జిన్ మనీ పెట్టుకోవాలంటే కూడా కష్టము. కాబట్టి సెక్యూరిటీ లేకుండా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది, అదొక అడ్వాంటేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మన ఈరోజు టాపిక్ క్రాప్ ప్లానింగ్, క్రాప్ డైవర్సిటీ మీద, దాని మీద ఖచ్చితమైన సూచనలు, సలహాలు మాట్లాడితే చాలా బాగుంటుంది నా విజ్ఞప్తి. అదే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయినా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా, ఫిషరీస్ అయినా, ఎవరైనా కానీ ఈ విషయంపై మాట్లాడితే. సభకు నమస్కారం సార్. మిత్రులు మరి పెద్దలు నాగిరెడ్డి గారు నుంచి ఎంతో స్ఫూర్తి పొంది ఉన్నాం. రైతులుగా మరి అనేక పరిస్థితుల్లో రైతుల యొక్క బాధల్ని మరి ప్రసార మాధ్యమాల నుంచి ఏకరువు పెట్టే దాంట్లో మా ఇంట్లో మనిషి చెప్పినట్టుగా ఉండేది బాధలు. ఇవాళ ఏంటంటే రైతు ఎవరు చెప్పినా కానీ ఇక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద మరి కలాం గారు కానివ్వండి, వైస్ ఛాన్సలర్ కానివ్వండి, రాఘవరెడ్డి గారు కానీ, ఎందరో మహానుభావులు, వీళ్ళందరూ రైతుల్లోంచి తిరిగి వచ్చిన వాళ్ళు. మరి ముందుగా సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళందరం ముందు మేము మాట్లాడతాం హనుమంతుడి ముందు కుప్పిగొంతులు లాంటిది. మేము చెప్పేది ఒకటే, మీరు రైతులకు వెళ్ళిన దగ్గరల్లా కూడా పరిగెత్తి పాలు తాగటం కాదు, ముందు నిలబడి నీళ్లు తాగండి అని చెప్పే మాట చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ రైతాంగం. ఇదే గుంటూరు జిల్లాలో మరి గతంగా వక్తలు కూడా మాట్లాడే ఉన్నారు, హైయెస్ట్ పెస్టిసైడ్, హైయెస్ట్ కెమికలైజర్ వాడటం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని. వాటన్నింటినీ తగ్గించుకునే, ఉత్పాదక వ్యయం తగ్గించుకునే సూచనలు ఆర్బీకే నుంచి ఇస్తున్నారు. ఇంకోటి కూడా ఆర్బీకే నుంచి ఇచ్చే సూచన ఏంటంటే, మరి ఏదైతే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, అలానే కురియన్ గారి కలలుగన్న ఇది క్షీర విప్లవం కానీ, స్వామినాథ్ గారి కలలుగన్న కానీ రైతు భరోసా ద్వారా వాళ్ళందరి మహానుభావుల కళ్ళన్నీ కూడా సాకారం చేసుకునే నాయకుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆ యొక్క పరిపాలన విధానంలో సాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాజకీయాలు, కుల, మత, పేద వర్గం చూడకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా యొక్క సూచనలు ఏంటంటే, రైతుగా మీరు రైతు భరోసా నుంచి ఇచ్చే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఇది మాపుకి అందరికీ అందే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా ఇంకొంచెం సరళతరం చేసి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి యొక్క సమయానికి ముందుగానే అందజేసే కార్యక్రమం చేయాలని కోరుకుంటా ఉన్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే చెప్తా ఉన్నాం, ఇప్పుడు కలాం గారు చెప్పింది కానీ, ఏం చెప్పినా కానీ, మనం రఘునాథ్ రెడ్డి గారు చెప్పినా కానీ, ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి, ఏ నేలలో వేసుకోవాలా, ఏ ఏరియాలో ఎంత వేసుకోవాలా అనేది స్టాటిస్టిక్స్ రైతులుగా మాకు తెలియవు. ఈ సంవత్సరం ఈ యొక్క మండలాల వైజ్గా, ఎక్కువ ప్రాంతాల వైజ్గా మనం చూసుకొని, మీకంటే ప్రాంతాల వైజ్గా ఉంటుంది కాబట్టి 2-3 జిల్లాలు, 4-5 జిల్లాలకి జరుపుతూ ఉంటాం. రైతు యొక్క పరిధి మ్యాక్సిమం నియోజకవర్గం లేకపోతే జిల్లా హెడ్ క్వార్టరు, అంతేగాని అంతకన్నా మించిపోయే పరిస్థితి ఉండదు. మండలాల వారీగా తీసుకొచ్చి మనం ఈ యొక్క వేస్తే వెసులుబాటు ఉంటుందని చెప్పటం అంటే, రైతులు వింటారు, అంత తేలిగ్గా వింటారు అనేది మాకు కూడా నమ్మశక్యంగా లేదు. ఎప్పుడు సనాతనంగా చేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి. కొన్ని భౌగోళిక పరిస్థితుల్లో అంటే, మాది ఒటిచెరుకూరు గ్రామం, ఒటిచెరుకూరు మండలం, పత్తిపాడు నియోజకవర్గం. మాది మొత్తం కూడా భౌగోళికంగా డెల్టా ప్రాంతంలో దిగువగా ఉంటుంది. వరద వచ్చినా వరద ముప్పు గురి అవుతూ ఉంటుంది. వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతం
ప్రస్తుత పైరుగా వరే వేస్తూ ఉన్నాం. దానికి సైమెంటిస్గా ఇంకోటి ఏంటి, రెండో క్రాపు మామూలుగా పెసర, మినుము, మొక్కజొన్న వేరే వేసుకుంటూ ఉంటాం. వాటికి సైమెంటిస్గా ఏంటి, ఇవాళ పత్తి వరి పండించే రైతుకి కనీసం గేదెల మేతకు వచ్చే గడ్డి కూడా ఇవాళ కొనుక్కునే పరిస్థితిలోనే ఉన్నది. అంత ఏది ఈ లేబర్ ఖర్చు పెరగటం వల్ల కానీ, ఉత్పాదక వ్యయం పెంచుకుంటూ వెళ్తాం కానీ, వంగడాలు ఇచ్చే దిగుబడులతో కానీ అత్యధికమైన ఇబ్బంది ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం. ఇవాళ 1500 రూపాయలు బస్తా ఉంటాం కానీ వీటన్నిటిని క్యాల్కులేట్ చేసుకుంటే రైతుకు రావాల్సినంత రావటం లేదు. ఏదైతే స్వామినాథన్ గారు చెప్పారో 2 to 5% అంటే వాళ్ళ 5 అంతస్తుల రేటు మనం కల్పించినప్పుడే వాళ్ళకి రైతుకు న్యాయం జరిగిద్దని చెప్పడం జరిగింది. ఆ రైతులతో సహా కాదు కదా, కానీ పెళ్ళం పిల్లలను కానీ వాళ్ళ యొక్క ఉన్న చదువులకు కానీ వాళ్ళని పోషించుకొని జీవనం సాగించుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు. నేను ఇచ్చే సూచనలు 2, 3 ఈ యొక్క దాంట్లో మీట్స్లో రాసుకొని పెద్దలకు చేరాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి రైతు భరోసా నుంచి ఈ యొక్క ఏదైతే మనం ప్లానింగ్ చేసుకొని వేయదలుచుకుంటున్నాం, ఇది చెప్పదలుచుకుంటున్నాం ఈ గ్రామానికి కానీ ఈ మండలానికి కానీ, రైతు భరోసా ద్వారా మీ అగ్రికల్చర్ ఏఓల్ గారి ద్వారా కానీ వచ్చిన వెల్ ట్రైనింగ్ స్కిల్ ఉన్న ఈ సహాయకుల ద్వారా కానీ 2 ఎకరాలు మేమంతా రైతులం గొర్రెలమే, మేము నమ్ముతూ ఉన్నాం, మేము పాటిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మా కంటితో మేము చూస్తే దాన్ని ఫాలో అవుతాం. సంతోషం. తమరి పేరు చెప్పలేదు. నాదెండ్ల రామచంద్రయ్య, వట్టి చెరుకూరు సార్. వట్టి చెరుకూరు వారు 2 ఎకరాలు వాళ్ళ చేత చేపించండి. వాస్తవమే రామచంద్రయ్య గారు, మీరు చెప్పినటువంటి సూచనలు తప్పనిసరిగా పరిగణిస్తారు, మంచిగా ఉన్నాయి. దాన్ని కంక్లూడ్ చేసేటప్పుడు ఈ మీ పాయింట్ కూడా చెప్తాం, ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీల్ ఇన్వైట్ వేరే వారు వచ్చారు. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఉంటే, మన కమిషనర్ గారు వచ్చున్నారు. ఎందుకంటే కమిషనర్ గారు ఉన్నారు, వారి అయ్యా విషయం చెప్పండి. మాకు జీరో బడ్జెట్ ZBNF ద్వారా ఏదైతే ప్రకృతి ఉన్నాయి కదా, చెప్పండి. ప్రకృతి దాని నుంచి ఎప్పుడైతే ఇప్పుడు ఇది మార్కెట్లోకి ఏదైతే కెమికల్స్ కానీ ఫర్టిలైజర్ కానీ ఎంత ఫ్లోగా వస్తుందో, అది మార్కెట్ ఏదైతే ప్రభుత్వం కూడా అది ఒక దాని కింద పెట్టి వీళ్ళందరికీ ప్యాకెట్తో ఏదైతే ఇప్పుడు ఆల్ మిక్సో లేకపోతే లేదా ఏదో మన 5 రూపాయల ప్యాకెట్ ట్రైన్ ఒక్కటి తీసుకెళ్ళినట్టు చల్లేస్తూ ఉన్నారు. దాంతో మీరు చెప్పినటువంటి మనం ప్రకృతి అవసరమైనవి అదే వాస్తవము. మీకు రామచంద్రయ్య గారు మీరు చెప్పిన పాయింట్ చాలా చక్కగా ఉంది. అది ఆర్గానిక్, మా భాషలో ఆర్గానిక్ ఫార్మింగ్ కింద వచ్చేటప్పుడు అది చెప్పాలనుకున్నారు, అది ఇంక్లూడ్ చేస్తారు అందులో. నౌ ఐ ఇన్వైట్ ఫ్రమ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను అడిషనల్ డైరెక్టర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రాప్ ప్లానింగ్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఈ క్రాప్ ప్లానింగ్ అండ్ డైవర్సిఫికేషన్లో ఏ విధమైనటువంటి విధానంతో ముందుకెళ్తుందనే దాని మీద మీకు బ్రీఫ్గా. వెంకటేశ్వరరావు సార్ కరెక్టే కదా పేరు? ఏంటంటే ప్రధానంగా మనకు కావాల్సింది హార్టికల్చర్ని ఏ విధంగా ఎక్కువ ఏరియాకి ఎక్స్పాండ్ చేసి సూటబుల్ క్రాప్స్ ఎలా ఉంటాయనేది అందుకు గమనించండి. ఇందులో భాగంగా తర్వాత అడిగేటువంటి ప్రశ్న మేము అడిగేటువంటి కనుక అన్నీ మీరే చెప్పేసేయండి. అలాగే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ప్రధానంగా మనం ఫ్రూట్స్ టోటల్ ఏరియా వచ్చేసి 44.60 లక్షల ఎకరాల్లో మనం విస్తీర్ణంలో ఉంది. ప్రధానంగా మనకు ఫ్రూట్సు, వెజిటబుల్సు, ప్లాంటేషన్ క్రాప్స్ మేజర్ జంక్ ఉంది. ఇవి పర్సంటేజ్ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత ప్రొడక్షన్ అనేటువంటి వివరాలని బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ అయితే మనం ఏ విధానంలో ముందుకు పోతున్నాము అనేటువంటి చూస్తే మనకు అవసరాలు ఏంటి, ఇందాక గురుతులు వెళ్ళినటువంటి అజీకరణం సార్ చెప్పారు చాలా చక్కగా. నీడు ఎక్కడ డిమాండ్ ఉంది అనేటువంటి క్రాప్స్ని అసెస్ చేసి నీడ్ బేస్డ్గా, అలాగే
వాటికి ఏమేమి డ్రైవర్స్, దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఏమేమి కావాలి, ఏమేమి స్ట్రాటజీస్, ఏమేమి అప్రోచెస్ అనే విధానంలో నేను ముందుకు తీసుకెళ్తాను. నెక్స్ట్ మనం నీడు ముఖ్యంగా చూసినట్లయితే న్యాచురల్ రిసోర్సెస్ సస్టైనబిలిటీ, ముఖ్యంగా మనకున్నటువంటి వివిధ ప్రాంతాలను బట్టి మనం హార్టికల్చర్ చూసినట్లయితే నార్త్ కోస్టల్ క్లైమేట్లో ఒక రకమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, అక్కడ క్లైమేటు డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ ఏ క్రాప్స్ని మనం ప్రమోట్ చేయాలి. అలాగే గోదావరి జిల్లాలో ముఖ్యంగా మల్టీ స్టెరాయిడ్ క్రాపింగ్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా రిసోర్స్ని ఉపయోగించుకోవాలి. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో, గుంటూరులో చూసినట్లయితే స్పైసెస్ మేజర్గా ఉంటుంది. అలాగే రాయలసీమ జిల్లాలో అయితే ఈ మధ్యకాలంలో మీ అందరూ చూసే ఉంటారు, హార్టికల్చర్ క్రాప్స్లో బోత్ పెరినియల్ అండ్ యాన్యువల్ హార్టికల్చర్ క్రాప్స్, హై వాల్యూ హార్టికల్చర్ క్రాప్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. అట్లా రిసోర్స్ బేస్డ్గా ప్రాంతాల వారీగా మనం దాన్ని అక్కడ అవసరాలను బట్టి ఆ క్రాప్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే హయ్యర్ అవుట్పుట్స్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఉండేటువంటి క్రాప్స్ను ఎంపిక చేసుకుంటున్నాం. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మనకు వాల్యూ ఎడిషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ హార్టికల్చర్లో. ఈ వాల్యూ ఎడిషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రాప్స్. అలాగే పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంటు కొంత ఈజీగా ఉన్నటువంటి క్రాప్స్ని కూడా మనం ప్రమోట్ చేయాలనేటువంటిది మనం నీడ్గా పెట్టుకున్నాం. అలాగే ఫైనల్గా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ దిశగా మనం ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే దీనికి అవసరాలు మనం వేటిని బేసిస్కొని క్రాప్స్ ఇంకో డ్రైవర్స్ ఏంటంటే ప్రధానమైనటువంటి మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. సార్ ముఖ్యంగా సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్, మనం లాస్ట్ 3-4 ఇయర్స్లో చూస్తే సార్ బనానా 43,000 మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్లో మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది సార్ రాయలసీమ నుంచి. ఈ సంవత్సరం 1,00,000 మెట్రిక్ టన్స్ ప్లాన్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించినటువంటి అనేక మల్టీనేషనల్ కంపెనీస్ ఆల్రెడీ వచ్చి మన ఉద్యాన శాఖతోటి MOU చేసుకొని ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇతర యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్కి అవసరమైనటువంటి ప్రొడక్ట్ రావడానికి అవసరమైన టెక్నాలజీ డిపార్ట్మెంటు కంపెనీస్ కలిసి ఆల్రెడీ ఫీల్డ్ లెవెల్లో చేస్తున్నాం సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా CDPని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనంతపూరు, కడప, కర్నూలు కలిపి ఒక ప్రాజెక్టు ఈ సంవత్సరం శాంక్షన్ చేసింది సార్, పర్టికులర్గా బనానాకి సార్. ఇండియా మొత్తంలో 12 ప్రాజెక్ట్స్ ఇస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్ బనానా మీద. ఆ దిశగా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి క్రాప్స్ని ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. అలాగే వాల్యూ ఎడిషన్ మీద కూడా మనం ఎలాగో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో మనం అనుసంధానం అయ్యి కన్వర్జన్ చేసుకొని సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా వాల్యూ ఎడిషన్ కూడా ఆయా క్లస్టర్స్లో ఏ క్రాప్స్ని అయితే వాల్యూ ఎడిషన్ చేయొచ్చో వాటిని కూడా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది సార్. అలాగే చేంజింగ్ కన్జ్యూమర్ డిమాండ్, ఇంతకుముందు తమరు చెప్పేటప్పుడు కూడా చేశారు సార్. కన్జ్యూమర్ డిమాండ్ ఏముంది, ఏ ప్రాంతంలో ఎంత ఉంది, దానికి సరిపడా మనం లేనటువంటి క్రాప్స్ ఏమున్నాయి, గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్ ఉన్న క్రాప్స్ని ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలనేటువంటిది అసెస్ చేసి మనం కొత్త క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయటము, ఉన్న క్రాప్స్ని వేరే ప్రాంతాలకి ట్రెడిషనల్ ఏరియా నుంచి ట్రెడిషనల్ ఏరియా నుంచి ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది సార్. అలాగే క్లైమేట్ చేంజ్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేంజింగ్ క్లైమేట్లో కొన్ని క్రాప్స్కి బాగా డిసీజెస్ పెస్ట్ ఉన్నట్లయితే వాటిని వదిలేయాల్సిన అవసరం, తమను ఇందాక చెప్పినట్టుగా సార్ వాటిని వదిలేసేసి కొత్త వెరైటీస్ కానివ్వండి, కొత్త క్రాప్స్ కానీ పోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది సార్. అలాగే అర్బనైజేషన్ అండ్ రిటైల్ సూపర్ మార్కెట్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక కంపెనీస్ వస్తున్నాయి, సూపర్ మార్కెట్స్ వస్తున్నాయి, రిటైల్ చైన్స్ వస్తున్నాయి. వాళ్ళతో అనుసంధానం చేసి వాళ్ళు ఏ క్రాప్స్ అయితే మనం రిటైల్ స్టోర్స్ సేల్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళతో అనుసంధానం చేసి ఆ క్రాప్స్ని మాత్రమే మార్కెటింగ్ టైప్ చేసి, మార్కెటింగ్ గ్లట్ లేకుండా సార్ ఫ్యూచర్లో మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా అదొకటి డ్రైవింగ్ ఫ్యాక్టర్గా మేము తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది సార్. అలాగే స్ట్రాటజీ చూసినట్లయితే సార్ ఇంటిగ్రేషన్ విత్ ఆర్బీకే సార్, ప్రతిదీ కూడా ఆ విలేజ్ బేస్డ్ ప్లానింగ్, ఆ ఆర్బీకేలో ఎంత ఏరియా మనం విస్తీర్ణం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆర్బీకే సెంట్రిక్గా చేస్తున్నాం సార్. అలాగే కన్వర్షన్ ఆఫ్ ఫాలో ల్యాండ్స్ అండ్ సోషల్ ఫారెస్ట్రీ ల్యాండ్స్, ముఖ్యంగా సార్ మనం ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే ఈ సోబబుల్ ఏరియా కానీ, యూక్లిప్టస్ ఏరియా కానీ, అలాగే వేస్ట్ఫీల్డ్ టొబాకో ఏరియా కానీ ఎక్కడ అయితే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఏరియాను హార్టికల్చర్ కన్వర్ట్ చేయడానికి ప్లాన్స్ తయారు చేయడం జరుగుతూ ఉంది సార్. అలాగే రిప్లేస్మెంట్ ఆఫ్ ది లో ఈల్డింగ్ క్రాప్స్ సార్, మనం ఇందాక చెప్పినట్టు లో ఈల్డింగ్ వెరైటీస్ కానీ, లో ఈల్డింగ్ క్రాప్స్ని కానీ మనం వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి ప్లేస్లో హై ఈల్డింగ్ క్రాప్స్ని తీసుకోవడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది సార్. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ డిమాండ్ సార్, అది ఆల్రెడీ చెప్పడం జరిగింది సార్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ తోటి, ఎక్స్టెన్షన్ సపోర్ట్, యూనివర్సిటీ సపోర్ట్ కానివ్వండి, ఇటు డిపార్ట్మెంట్ ఆర్బీకేస్ కానీ, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి విలేజ్ హార్టికల్చర్ రెసిడెంట్స్ కానీ, విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్స్ సపోర్ట్ తోటి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్సివ్గా చేసి
వాళ్ళకి రైతులకు ముందు చెంతకి తీసుకెళ్లేదానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరు ప్రయత్నం చేస్తూ ఉంది సార్. అలాగే అప్రోచెస్లో చూసుకున్నట్లయితే సార్ మనం కోస్టల్ డిస్ట్రిక్ట్లో సార్ బ్రహ్మాండమైనటువంటి మల్టీస్టోరైడ్ క్రాపింగ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. ఈరోజు మనం కోకోనట్ చాలా అద్భుతంగా కొబ్బరిలో కానీ ఆయిల్ పామ్లో కానీ అంతర్పంటగా వేస్తున్నారు సార్. మినిమం 50,000 నుంచి 60,000 అదనంగా దిగుబడి వస్తూ ఉంది సార్ కోకోకి. అలాగే అష్యూర్డ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ మోడలేజ్ కంపెనీ కానీ ఇతర కంపెనీస్ ఫీల్డ్ లెవెల్కి వచ్చి మంచి క్వాలిటీ కానీ బీన్స్ ఉన్నట్లయితే 180 నుంచి 200 రూపాయల వరకు ఇచ్చి ఫీల్డ్ లెవెల్ కొనే పరిస్థితి, ఇంటర్నేషనల్ డిమాండ్ ఇంకా చాలా గ్యాప్ ఉంది కాబట్టి మేము అంతర పంటలుగా ఈ కోకో లాంటి క్రాప్స్ కానివ్వండి, అలాగే కోకో మల్టీ క్రాప్స్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే ఎగ్జాటిక్ క్రాప్స్ సార్, ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తూ ఉన్నాము. డ్రాగన్ ఫ్రూట్ లాంటి వెరైటీస్ని కూడా దాదాపు మన జిల్లాలో ఇప్పటికి మన స్టేట్లో సార్ ఇప్పటికి ఒక 200 హెక్టార్లో డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నారు సార్ రైతులు. ఆ ఎగ్జాటిక్ క్రాప్స్ను అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ లాంటి క్రాప్స్ను కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే నిషే క్రాప్స్లోకి వచ్చినట్లయితే సార్, సాంప్రదాయ పంటలకు వచ్చినట్లయితే ఇప్పుడు జామును, నేరేడు చాలా విరివిగా డ్రైల్యాండ్ హార్టికల్చర్ కరపు కాబట్టి రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి, ప్రకాశం జిల్లా వరకు కూడా నేరేడు అలాగే సీతాఫలము లాంటి ఆమ్లా లాంటి పంటలను కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది సార్. అలాగే ప్రాసెసింగు, బ్రాండింగు, ప్యాకింగ్ కోసం కూడా ఈ ఏరియాలో కూడా మనం ఓన్లీ క్రాప్ గ్రో చేయడమే కాకుండా దాన్ని బెస్ట్ వే ఆఫ్ హార్వెస్టింగ్, దాన్ని మంచి బ్రాండింగ్ చేయడము, మార్కెటింగ్ టైప్, ఈ రిటైల్ మార్కెటింగ్ స్టోర్స్ టైప్ చేయడానికి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది సార్. అలాగే ప్రెసిషన్ ఫార్మింగ్ సార్, ముఖ్యంగా అన్ని క్రాప్స్ కూడా మైక్రో ఇరిగేషన్ లింకప్ చేసి వీలైనంత తక్కువ వాటర్ రిసోర్సెస్ని వాడుకుంటూ హయ్యెస్ట్ మీరు చెప్పారు సార్ పర్ క్యాపిటా వాటర్కి 1 లీటర్ వాటర్కి ఎంత దిగుబడి వస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా ప్రయత్నం చేసి అది తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి రావడానికి, అలాగే ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడంతా షేడ్ నెట్ హౌసెస్ కానీ పాలీ హౌసెస్ కానీ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది సార్. మనం గత 5-6 సంవత్సరాల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు నర్సరీ సినారియో మారిపోయింది. మొత్తం టమోటా కానీ చిల్లీస్ కానీ టోటల్గా దాదాపు 90% షేడ్ నెట్స్లోనే ఈరోజు నర్సరీస్ చేస్తున్నారు సార్. అందుకని ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నర్సరీ యాక్ట్లో కూడా అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది సార్. ఎర్లియర్ ఈ షేడ్ నెట్ నర్సరీస్ దీంట్లో లేవు సార్ ఈ యాక్ట్లో. ఇప్పుడు షేడ్ నెట్ నర్సరీస్ కూడా ఈ గ్యామెట్ ఆఫ్ హార్టికల్చర్ నర్సరీస్ యాక్ట్ కిందకి తీసుకొచ్చి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండాలో ఆర్బీకే పరిధిలోనే ది బెస్ట్ క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్, సర్టిఫైడ్ క్వాలిటీ మెటీరియల్ ఇవ్వడానికి ఈ షేడ్ నెట్ నర్సరీస్ అన్నింటిని కూడా ఈ విధానంలోకి తీసుకురావడం జరిగింది సార్. అలాగే దీనివల్ల సార్ మెయిన్గా హయ్యర్ ప్రొడక్షను, హయ్యర్ ఇన్కమ్ రైతులకు వచ్చే విధంగా వాల్యూ ఎడిషన్ ప్రోత్సహించడము, అలాగే అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్లో జనరేట్ చేయడము, బెటర్ లైవ్లీహుడ్స్ టు ద ఫార్మర్స్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ సస్టైనబుల్ వాటర్ యూసేజ్ సార్. దీస్ ఆర్ ద మెయిన్ థీమ్ తోటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది సార్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సార్ మెయిన్గా డిస్ట్రిక్ట్ వైజ్ చూసినట్లయితే అనంతపూర్లో సార్ మెయిన్గా పోమోగ్రనేట్, గ్రౌండ్నట్ నుంచి పోమోగ్రనేట్ కన్వర్స్ ఉంది సార్. అలాగే మ్యాంగో ఎన్ఆర్ఈజెస్ కింద ఫాలో ల్యాండ్స్లో మ్యాంగో వేస్తున్నాం సార్. స్వీట్ ఆరెంజ్ సార్ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే మంచి ప్రైజెస్ ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ మనకు అదనంగా ఒక 15,000 నుంచి 15,000 హెక్టార్లు అదనంగా స్వీట్ ఆరెంజ్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రైజెస్ ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రైజెస్ ఏదైనా స్టేబుల్గా ఉన్నాయంటే వన్ ఆఫ్ ది క్రాప్ ఇస్ స్వీట్ ఆరెంజ్ సార్. దాన్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది సార్. అలాగే బనానా అండ్ పపాయా సార్ మనం ఇప్పుడు విరివిగా ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి గత 2-3 సంవత్సరాల్లో ప్రైజెస్ కూడా కరోనా టైంలో కొద్దిగా తగ్గినప్పటికీ ఈ ఎక్స్పోర్ట్స్ డిమాండ్ ఉండడం వల్ల ప్రైజెస్ వాళ్ళ ఈ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి లేదు కాబట్టి బనానాని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్గా చేయడం జరుగుతూ ఉంది సార్. అలాగే ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే స్వీట్ ఆరెంజ్, బనానా, గోవా, మ్యాంగో, చిల్లీస్, టొబాకో ఏరియాస్లో చేయడం జరుగుతుంది సార్. గోదావరి జిల్లాలో ఆయిల్ పాము, గోవా, కోకోనట్ క్రాప్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్. విజయనగరంలో ఆయిల్ పామ్ అండ్ క్యాష్యూ సార్. విశాఖపట్నంలో ఆయిల్ పామ్ అండ్ క్యాష్యూ సార్. ఇవి కాకుండా ఏజెన్సీ ఏరియాలో న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి సార్. వాటిని కూడా మనం టైప్ చేసి మార్కెటింగ్ ఎఫ్పిఓస్ ద్వారా టైప్ చేసి వాటిని కూడా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది సార్. నెక్స్ట్ ఇది యాక్చువల్గా సార్ లాస్ట్ ఇయర్ డైవర్సిఫికేషన్ సార్. ఇతర క్రాప్స్ నుంచి హార్టికల్చర్ ఏరియా ఎంత పెరిగింది అనేటువంటిది ఇచ్చాం సార్. ఈ ఇయర్ చూస్తే సార్ ఆల్రెడీ ఈ సీజన్లోనే ఖరీఫ్లోనే చిల్లీస్ సార్ దాదాపు 30,000 ఎకరాలు అదనంగా వచ్చింది సార్. కాటన్ ఏరియా అంతా కూడా డైవర్ట్ అయ్యి చిల్లీస్ వచ్చింది సార్. ఈ ఇయర్ మనకు ఛాలెంజ్ సార్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ, ఎందుకంటే ఏరియా బాగా పెరిగింది కాబట్టి ప్రైజెస్ కానీ అలాగే ఎక్స్టెన్షన్ సర్వీస్ అందించడానికి కానీ దీని మీద ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా ఏరియా పెరిగింది సార్. దీస్ ఆర్ ద అడిషనల్ క్రాప్స్ వస్తున్నటువంటి
అవకాశం ఉన్నటువంటి క్రాప్ సార్. నెక్స్ట్ అయిపోయింది సార్, 2 minutes. ఇప్పుడు ఈ ఎగ్జాటిక్ క్రాప్స్ ఏ క్రాప్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నామని సార్, డ్రాగన్ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో చేస్తున్నాం. స్ట్రాబెర్రీ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో, అవకాడో విజయనగరం అండ్ విశాఖపట్నం, ఫిగ్ అనంతపురం అండ్ ప్రకాశం కర్నూలు డిస్ట్రిక్ట్లో చాలా బాగా వస్తూ ఉంది. ప్యాషన్ ఫ్రూట్ చిత్తూరు జిల్లా. అలాగే మన సాంప్రదాయ పంటలు చూసినట్లయితే ఆమ్ల, కరుండ, జామున్, మెయిన్గా టామరిన్ కొత్త వెరైటీస్ ఉన్నాయి సార్ యూనివర్సిటీ వల్ల, ఇవి చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫోటోస్ సార్. ఈవెన్ సార్ తమరు ఇందాక చెప్పినట్టుగా సార్ డేట్ పామ్ కూడా ట్రైడ్ వెల్ సార్. అనంతపూర్లో సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ జరుగుతూ ఉంది సార్. మంచి ఇన్కమ్ కూడా వస్తూ ఉంది సార్ ఫార్మర్స్ తోటి. దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది సార్, బిసైడ్స్ అదర్ క్రాప్స్తో పాటు. నెక్స్ట్ అలాగే సార్ ఏజెన్సీ ఏరియాలో యాపిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతాం సార్. సిన్నమాన్ సార్ విశాఖపట్నం అండ్ గోదావరి డిస్ట్రిక్ట్లో. అలాగే ఆర్కిడ్స్ ఇన్ షేడ్ నెట్స్లో సార్ పాలీ హౌసెస్ వేయడం జరుగుతాం సార్. ఇక్కడే కృష్ణా జిల్లాలో కూడా మంచి ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు సార్. అలాగే నట్మెగ్ సార్ యాజ్ ఇంటర్ క్రాప్ ఇన్ కోకోనట్ చేయడం జరుగుతాం సార్. దీస్ ఆర్ ద న్యూ క్రాప్స్ ఇంట్రడ్యూస్ చేసి మనం ప్రమోట్ చేస్తున్నాయి సార్. నెక్స్ట్ కాఫీ మనందరికీ తెలుసు. కాఫీ బోర్డు సహకారంతో ఎవ్రీ ఇయర్ 6,000 నుంచి 10,000 హెక్టార్లలో కొత్తగా ఏరియా రావడం జరుగుతూ ఉంది. అంతా కూడా ఆర్గానిక్ కాఫీ మనం ఏజెన్సీ ఏరియాలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇది కోకో, మీ అందరికీ తెలుసు కోకోలో అడిషనల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది దాదాపు 75,000 వస్తుంది. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ సో ఇది ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి క్రాప్స్. ఎక్స్పోర్ట్ జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది సార్. ఏ జోన్స్లో ఏ క్రాప్స్ని మనం ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయాలని డిస్ట్రిక్ట్ వైజ్ ఏ క్రాప్స్ అనేటువంటిది ఒక గ్రూప్స్గా క్లస్టర్ చేసేసి అక్కడ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఆ క్వాలిటీ ప్రొడ్యూస్ వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే సార్ ముఖ్యంగా సార్ రాయలసీమ జిల్లాలో టమాటో మనం అందరూ చూస్తున్నాం. ఒకసారి మంచి రేటు, ఇప్పుడు మంచి రేటు ఉంటుంది, మళ్ళీ 10 రోజుల తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. అలాగే అక్కడ ప్రాసెసింగ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది సార్. అలాగే ఆనియన్లో కూడా సార్ ముఖ్యంగా మనం కర్నూలులో హయ్యెస్ట్ ఆనియన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆ మంచి వెరైటీస్ని పోస్ట్ హార్వెస్ట్ బాగా కీపింగ్ క్వాలిటీ ఉండే వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేసి అలాగే ఆనియన్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది సార్. ఈ రెండు క్రాప్స్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది సార్. ఎందుకంటే మార్కెటింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ డూయింగ్ స్పెషల్ ఫోకస్ సార్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ మెయిన్గా సార్ ఫీల్డ్ లెవెల్లో ప్యాక్ హౌసెస్, అలాగే ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ సార్. దాదాపు మన రాష్ట్రంలో 12 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ అప్పుడే అప్రూవ్డ్ ఉన్నాయి సార్ వాటి ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి. అలాగే సార్ తమరున్నప్పుడే 2 విహెచ్టీ ప్లాంట్స్ కూడా వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా నూజివీడులో తిరుపతిలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సార్. వాటిని కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో లాస్ట్ ఇయర్ కొరియా దగ్గర నుంచి అన్ని కంట్రీస్ కూడా మనం మ్యాంగో అవి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది సార్. తిరుపతిలో ఉండేది, నూజివీడులో ఉండేది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు ఐఏఎఫ్ కింద కూడా సార్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కూడా కలెక్షన్ సెంటర్స్, చిన్న చిన్న ప్యాక్ హౌసెస్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆర్బీకే సెంటర్గా నిర్మించడం జరుగుతూ ఉంది సార్. వాళ్ళు మెయిన్గా హార్టికల్చర్ పెరిషబుల్ కాబట్టి ఎక్కడికక్కడ వీలైనంత త్వరగా ప్యాకింగ్, గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ పంపించాలి కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ అవర్ అప్రోచ్ సార్. ఐ రిక్వెస్ట్ హర్నాథ్ రెడ్డి వుడ్ లైక్ టు యాడ్ 2 minutes 2 points సార్. అలాగే మీరు చెప్పింది విన్న తర్వాత రండి మీరు కూడా చెప్పిన తర్వాత సో ధన్యవాదాలు. హర్నాథ్ రెడ్డి గారు 2 పాయింట్స్ చెప్పిన తర్వాత జనరల్గా ఒక మాట చెప్తేస్తాను. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నా నుంచి రాబోయే కాలంలో మన స్టేట్లో పోలవరం స్టార్ట్ అయినాక కానీ లేకపోతే వెలుగొండ కానీ అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ కాబోతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ 2 or 3 yearsలో సో మచ్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ మనము క్రియేట్ చేస్తున్నాము. సుమారుగా 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిలోకి మనము తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న ఒక అలవాటు ఏంటంటే ట్రెడిషనల్గా ఒక్కసారిగా నీళ్ళు వచ్చిందంటే డెఫినెట్గా మనం ప్యాడీకి వెళ్తాం.
ఆ నీరు ఇచ్చే లోపే మనం ఒక పాలసీలో ఇప్పటి నుంచే సెన్సిటైజ్ చేసుకుంటూ ప్యాడీకి వెళ్ళకుండా, అలాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్, హై వాల్యూ క్రాప్స్కి వెళ్ళే విధంగా మనం ఒక పాలసీ టేకప్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వేదిక మీదుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. గవర్నమెంట్ కూడా అవసరం ఉంది. డెఫినెట్గా మనము ఫ్యూచర్ను ఆలోచించుకోండి. ఎందుకైతే మనం వాటర్ ఇస్తున్నామో ఆ వాటరు మనం ప్రొడక్టివ్గా వాడుకుంటున్నామా లేదా అనేది మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ప్యాడీ ఎవ్రీ ఇయర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లోనే 15,000 crores మనం ఏపీ గవర్నమెంట్ రబీకి ఖరీఫ్కి 15,000 కోట్లు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. ఒక రకంగా ప్యాడీనే నెగిటివ్ క్రాప్ అనుకుంటే స్టేట్ ఎక్సైకర్కి మనకు అడిషనల్గా బర్డన్ పడుతుంది. అంటే ఇట్స్ టోటల్లీ ఆపోజిట్గా ఉంది. ఒక పక్క వాటర్ వేస్ట్ చేస్తున్నాం, పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాం, రిసోర్సెస్ హై రిసోర్సెస్ వాడుకుంటూ ప్రొడక్షన్ చేసుకుంటూ రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఓ పక్క ఈ పక్క మనము ఖర్చు పెట్టుకుంటున్నాం. అంటే ఇది డెఫినెట్గా మనము ఎగ్జామిన్ చేయాలి. డెఫినెట్గా ఆల్టర్నేటివ్ క్రాప్స్కి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే ప్యాడీ అనేది మామూలుగా కార్బన్ ఫుట్ ప్రింట్లో చూసుకుంటే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఒక స్టడీ చేశారు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వాళ్ళు. ఈ ప్యాడీ కల్టివేషన్ వల్ల మోర్ దాన్ వెహికులర్ పొల్యూషన్ కంటే ఎక్కువ ప్యాడీ కల్టివేషన్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయి. అంటే టెక్నికల్గా మనం ఎగ్జామిన్ చేయలేదు, ఏదో మొదటగా వెళ్ళిపోతున్నాం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కైండ్లీ మనం ఇంతమంది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాం, సైంటిస్టులు ఉన్నాం, పాలసీ మేకర్స్ ఉన్నాం. ఈ ప్యాడీ మీద డీటెయిల్గా డిస్కషన్ జరిగి అదృష్టశాత్తు మనం ఏం చేసామంటే ఇప్పుడు గ్రామం వరకు రీచ్ అయిపోయాం. గ్రామంలో కూడా డిస్కషన్ చేయొచ్చు, మండలాల్లో డిస్కషన్ చేయొచ్చు, స్టేట్ లెవెల్లో డిస్కషన్ చేయొచ్చు. కాబట్టి క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది చాలా అవసరము. అందులో ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్, అలాగే మిల్లెట్స్ ఇలాంటి క్రాప్స్కి వెళ్ళాలి. అలాగే వాటర్ యూసేజ్లో అయితే కనుక డెఫినెట్గా హై టెక్నాలజీలో ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్, దాంట్లో ఎరువుల వాడకం గురించి కూడా R&D ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫర్టిగేషన్ షెడ్యూల్స్ చూసుకుంటే కేవలం కొన్ని క్రాప్స్లోనే మనం యూనివర్సిటీ నుంచి మనము ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఇస్తున్నాం. కంపల్సరీగా మనము ఈరోజు సాయిల్ను పొల్యూట్ చేస్తున్నాం హై కెమికల్స్ చేసి. దాన్ని ఆప్టిమల్ యూసేజ్ కావాలంటే కంపల్సరీగా మనము ఆప్టిమల్గా ఇవ్వాలి అంటే హై టెక్నాలజీ వాడాలి. ఎరువుల్లో కూడా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ రావాలి, దాని మీద అవగాహన ఎక్కువ పెరగాలి. అలాగే దాని నుంచి ఎక్కువ R&D జరగాలి. ఈరోజు కేసీఆర్ ఫామ్లో ప్యాడీలో డ్రిప్ ఉంది. అక్కడ జరిగినప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఆ ప్లాన్లో మనం ప్యాడీ వెళ్ళినప్పుడు డ్రిప్లో ఎరువుల ద్వారా ఎందుకు చేయకూడదు అనేది చేయాలి. అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిందిగా యూనివర్సిటీకి కూడా ఒక రకంగా దీని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉందనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా అజయ్ కలాం సార్ చెప్పారు, రాయలసీమ ఏరియాలో డెఫినెట్గా మనకు ఫారెస్ట్ ఏరియా పెంచే విధంగా ట్రీ కవర్ రావాలంటే డెఫినెట్గా NRGS లాంటి ప్రోగ్రామ్స్లో ఫ్రూట్ ప్లాంట్స్కి కానీ సీమరూపా దానికి కానీ స్కీమ్లో మనం ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఈ ఏరియాని ఫారెస్ట్ కవర్ కింద కానీ ఫారెస్ట్కి తీసుకురావాలంటే NRGS లాంటి స్కీమ్స్ని మనం యూజ్ చేసుకొని మనం ప్లాంటేషన్ ఎక్కువ వస్తే సో దట్ ఎకాలజీ పెరుగుతుంది, మనకు ఫారెస్ట్ ఏరియా వల్ల రెయిన్ఫాల్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే ఎస్పెషల్లీ అనంతపూర్ రీజన్లో అయితే సో మచ్ ఆఫ్ ప్లాంటేషన్ జరగడం వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయ్యింది. వీఆర్ సీయింగ్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంది. అలాగే కోస్టల్ ఏరియాలో డెఫినెట్గా సార్ చెప్పినట్టుగా షుగర్కేన్ రీప్లేస్ చేయాలి, ప్యాడీని 100% రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. మనము ఆయిల్ పామ్కు అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్లస్ కోకోనట్, ఎక్కడైతే నీళ్లు కంపల్సరీగా ఎక్కువగా ఇవ్వగలుగుతామో కంపల్సరీగా ఆ ఏరియాలో కోకోనట్ అలాగే ఆయిల్ పామ్ వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవి నా నుంచి ఫ్యూ సజెషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Hari. This is what actually we expected from this crop planning. ఈ క్రాప్ ప్లానింగ్ ప్రత్యేకించి హార్టికల్చర్ వెంకటేశ్వర్లు గారు కూడా చెప్పినట్లుగా బహుశా హార్టికల్చర్ యూనివర్సిటీ ఏమన్నా దీని మీద మన నిర్దిష్టమైన డేటా కానీ ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉండే ఆయిల్ పామ్ 1.5 lakh hectares ఏదో ఉంది, దేశంలో ఉండే 3.5 lakh hectaresలో
ప్రధానంగా మన దగ్గరే ఉంది కాబట్టి 1.5, 1.6 lakh hectares. రేపు పోలవరం వచ్చిన తర్వాత నవ్ ద రివైజ్డ్ ఎస్టిమేట్ పొటెన్షియల్ ఏరియా ఐడెంటిఫైడ్ ఇన్ ఆయిల్ పామ్ ఈజ్ 5.6 lakh hectares ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ 5.6 lakh hectares ఆయిల్ పామ్ మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఎంత ఏరియా సార్ చెప్పినట్లు అక్కడ దాని ప్లానింగ్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ వర్క్షాప్. ఇది చేయొచ్చు అని చెప్పడం ఒక అయితే దాన్ని నిర్దిష్టంగా ఇన్ని లక్షల హెక్టార్లు ఈ ప్రాంతం ఈ జిల్లా అని చెప్పేసి ఐ రిక్వెస్ట్ బోత్ హార్టికల్చర్ యూనివర్సిటీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో దీనికి అవసరమైతే మరలా ఒక 10 మంది కానీ 20 మంది కానీ సో ఎక్కడెక్కడైతే ఏ క్రాప్స్ ఎక్కడ ఉంటుందో ఏ ఏరియాని ఐడెంటిఫై చేయడానికి ఫైనల్గా అది రాకుండా మనం ఓకే ది ఆర్ ద పొటెన్షియాలిటీస్ బట్ అన్లెస్ వీ గెట్ ద పొటెన్షియల్ ఏరియా వైజ్ అండ్ క్రాప్ వైజ్ సో అట్లా చేసిన తర్వాత అప్పుడు మనం ఫైనల్గా ఒక ఈ డాక్యుమెంట్ తయారు చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి బోత్ హార్టికల్చర్ యూనివర్సిటీ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. కపుల్ ఆఫ్ పాయింట్స్ అన్నాథ్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత వారు చెప్పిన తర్వాత చూస్తే మనకు హార్టికల్చర్ విషయంలో చాలా సుభిక్షంగా ఉంది, ఏ సమస్యలు లేవు, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉండదు. కానీ యాక్చువల్గా చూస్తే మీరే చెప్పారు ఈ ఏరియాలో ఈ ప్లాంట్స్ కావాలి, ఇక్కడ వరి తగ్గించాలి అనేటువంటిది. వరి తగ్గించాలనేటువంటిది గవర్నమెంట్ దృష్టిలో ఇప్పటికే ఉంది. ప్రస్తుతానికి కొత్తగా వచ్చేటువంటి ఏరియా చెప్పారే మీరు, అక్కడ ఏమేమి వేయాలనో వీసీ గారు చెప్పినట్లు ఏమేమి వేయాలనో మీరు ప్రణాళికాబద్ధంగా మీరు తయారు చేసిస్తే అది కన్సిడర్ చేస్తారు. రెండవది మీరు అన్నారు పరిశోధన చేయాలి, దీనిపైన గ్యాసెస్ వస్తున్నాయి అవి ఇవి ఇది పొల్యూషన్కి ఎన్ని అని, దీనిపైన లెక్కలేని పరిశోధనలు అయిపోయినాయి. మన పాలసీ ఏమిటంటే వరి తప్పక వేరే పైరు ఏది వస్తే అక్కడ మనం వేరే పైరే ప్రమోట్ చేస్తాం. వరి మాత్రమే వేయాలనుకున్న చోట మాత్రమే వరి వేయాలనేటువంటిది గవర్నమెంట్ అభిప్రాయం కూడా అదే. ఆ విధంగా మనము ప్రమోట్ చేసి సలహా ఇవ్వాలి మీరు. కానీ మీరు ఇచ్చేటువంటి లెక్కలో మీరు 150 పైర్లు ఉన్నాయని చెప్పారు ఇది హార్టికల్చర్లో. కానీ 150లో ఏ ఏరియా ఎంత ఇస్తున్నారు, ఏ ప్రాంతంలో ఏం చేస్తున్నారు అనేటువంటిది స్టాటిస్టిక్స్ ముద్ద ఫిగరే. కానీ గత 5 సంవత్సరాలు చూసినా 10 సంవత్సరాలు చూసినా పెద్ద మార్పు ఏం లేదు, ముద్ద ఫిగర్గా కనిపిస్తూనే ఉన్నాయి. సో ప్రాక్టికల్ ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే మార్కెటింగ్లో చాలా చక్కగా బాగానే చెప్పారు, ఎక్స్పోర్ట్ చాలా బ్రహ్మాండంగా ఉండదని. ప్రాక్టికల్గా చూస్తే అవి లేనే లేదు. ఓన్లీ ఈరోజు కూడా పరిస్థితి 3 రూపాయలకు ఉంటున్నారు కేజీ, మాదే అదే పరిస్థితి. అంటే నేను అనేది ఏమిటంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, అలా వాస్తవంగా ఇలా చేస్తున్నారని మాత్రం అనగాకండి. సమస్య ఉన్న చోట దయచేసి దాన్ని ఏం చేయాలనేటువంటిది ఆలోచించండి అనేటువంటిది. ఈ క్రాప్ డైవర్సిఫికేషన్లో మాత్రము మీరు డెఫినెట్గా డైవర్సిఫికేషన్ చెప్పండి. కొత్త క్రాప్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరే చెప్పాలి. డ్రాగన్ ఫ్రూట్ అన్నారు, సిమిలర్లీ డేట్ పామ్ అన్నారు. డేట్ పాము ఎవరో చెప్పిన తర్వాత మనం దాన్ని ఓన్ చేస్తున్నాం. మనగా చెప్పి ఇలా చేపట్టంలే. మనకు కాజరీలో ఉండదు నేషనల్ లెవెల్ రీసెర్చ్ స్టేషను, అవన్నీ చేసి చూపించి వాళ్ళని చూపించి డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేయొచ్చు మీరు. ఆ విధంగా దయచేసి అవన్నీ కూడా చేయండి. రెండవది ఈ స్పెసిఫిక్గా ఎన్ఆర్ఈజీస్లో గ్రీన్ ప్లాంటింగు ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ చేయాలని మీరు అన్నారు. దీనిపైన సార్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ నోటు అంతా కూడా ఇచ్చారు. 1,00,000 హెక్టేర్లకు తక్కువ లేకుండా గ్రీనింగ్ చెయ్యాలి మొత్తం మన రాష్ట్రంలో. ముఖ్యంగా రాయలసీమలో కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, కృష్ణా కానీ గుంటూరు కానీ ఎక్కడైతే అవకాశం ఉందో ఈ ఫారెస్ట్ ప్లాంట్స్ చేయాలనేటువంటిది, గ్రీనింగ్ చేయాలనేటువంటి ప్రాజెక్ట్ ఉంది. అది ఎన్ఆర్ఈజీలోంచి మమేకం చేస్తే ఫండ్స్ ట్రాప్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. అది కనుక ఇంప్లిమెంట్ చేసేస్తే ఖచ్చితంగా తిరుపతి ఎగ్జాంపుల్ మనకు వర్షం పడుతుంది అనేటువంటిది. సో రాయలసీమలో పడకపోయినా ఇది కోడూరు, రాజంపేట ఇటువైపు నార్త్ ఈస్ట్లో తప్పనిసరిగా తిరుపతిలో పడుతున్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రీనింగ్ అంతేను. అది చేస్తారు. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు దయచేసి ఇవన్నీ కూడా కొద్ది ఆన్ పేపర్ చేస్తే తప్పనిసరిగా మన ఎంవిఎస్ నాగిరెడ్డి సారు, వైస్ చైర్మన్ గారు అందరూ పరిగణలోకి తీసుకొని ముందు చేస్తారు. యూనివర్సిటీ వారు ఏదైనా సప్లిమెంట్ చేస్తే వారు కూడా క్లుప్తంగా ఉంటే మీరు చెప్పండి. అంటే మరలా మొత్తం చరిత్ర సరవణమని కాదు, మేము ఏదో ఈ ప్రణాళిక మేము ప్రమోట్ చేస్తున్నాము అని చెప్తే బాగుంటుంది. ఏమైనా ఉందా అయ్యా?
అన్న సంగతి చాలా మందికి తెలియదు. మీకు చాలామంది మా జిల్లాలో చెప్తున్నాను నేను, యాక్చువల్గా చెప్పాలంటే ఉన్నది ఒకే స్కోప్ డైవర్సిఫికేషన్కి హార్టికల్చర్ ఒకటే. మీరు స్టాఫ్ లేకుండా ఏమీ చేయలేరు. ఫస్ట్ ఆ స్టాఫ్ని రిక్రూట్ చేసి రైతులకు అవగాహన కల్పిస్తే అప్పుడు డైవర్సిఫికేషన్కి వస్తుంది. ఒక చిన్న మనవి రెడ్డి సాబ్ చిన్న మనవి సార్, ప్రస్తుతానికి గ్రామ స్థాయిలో హార్టికల్చరు, అగ్రికల్చరు వీటన్నింటిపైన అవగాహన కల్పించేందుకు టెక్నికల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామానికి. దయచేసి వినండి ఒక్క నిమిషం చెప్పండి. సో ఆ ప్రతి గ్రామంలోనూ వాళ్ళ ద్వారా బలోపేతం చేయాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటిది టేకప్ చేస్తారు. దానిపైన మీకు అన్నీ తెలుసు, అందువల్ల తప్పనిసరిగా ఆ విధంగా చేస్తారు. కొత్తగా రిక్రూట్మెంట్ ఏం చేస్తారు, దేశంలో లేనంత విధంగా రిక్రూట్ చేస్తే గ్రామ స్థాయిలోనే ఇంకా రిక్రూట్మెంట్ ఇంకెందుకు అంటే వాళ్ళకి ఏం పని లేకుండా చేయాలని కాదు సార్, అంతే వాస్తవమే. అంటే మీరు ఒక గ్రామంలో మీకు తెలియదు ఏంది, ఒక గ్రామంలో 15 కిలోమీటర్లు ఎక్కడ ఉన్నారో ఒకసారి చెప్తారా మీరు నాకు? ఇప్పుడు ఈవేళ అట్ ప్రజెంట్ మీరు ఇంకా అది చెయ్యాలి. లెవెల్లోకి వస్తుంది, ప్రపోజల్స్ ఉన్నాయి. ఇంకా హార్టికల్చర్ మా గ్రామాల్లో ఎక్కడా లేరు. ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను నేను. నేనేమి మీ దగ్గర ఏదో చెప్పడానికి కాదండి. నేను అర్థమైందండి మీకు? వాస్తవమే. నేను నా పాయింట్ కూడా మీరు అది మన అదేను సార్, ఇప్పుడు ఏ స్కీమ్స్ ఉన్నాయో తెలియాలి రైతుకండి. అదే తమరనింది మీరు చెప్పిందే కరెక్టు. హార్టికల్చర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది. ప్రస్తుతము మన గవర్నమెంటు ఏం చేసిందంటే గ్రామ స్థాయిలో అగ్రికల్చర్కి కానీ హార్టికల్చర్కి కానీ ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు, అతను అవగాహన కల్పించేటువంటి బాధ్యత అతనికి ఎంట్రస్ట్ చేస్తున్నారు. అతను చేసే విధంగా చేయాలనేటువంటి ప్రపోజల్ లేదు. నేను చేయమని చెప్తున్నప్పుడు అలాగే మాకు 3 ఏడీలు ఉన్నారు, ఒక 6-5 జిల్లాకి ఏఓలు ఉన్నారండి. మేము మొన్న ఈ డిస్కషన్ అంతా వచ్చింది, చెప్తున్నాం కూడా డిపార్ట్మెంట్ని మెర్జన చేయండి, లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించేలాగా చేస్తే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది అప్పుడు అవుతుంది తప్ప మనం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అవగాహన ముందు రైతుల్లోంచి రావాలి. మనం ఇక్కడ ఆఫీసులో కూర్చొని చేసినంత మాత్రం అవ్వదు, గ్రౌండ్ లెవెల్కి రావాలి. ఆ గ్రౌండ్ లెవెల్లోంచి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ స్టాఫ్ కొంచెం చెప్పేవాళ్ళు, ఎడ్యుకేట్ చేసేవాళ్ళు కావాలి. ఫస్ట్ ఫేజ్లో ఇంకా వరి వ్యవసాయం గురించి, వరి ఇంకా ధాన్యం కొనే పరిస్థితులు రాను తగ్గిపోతున్నాయి కనుక మా ఏరియాలో కూడా ఇవన్నీ కూడా చేస్తే, అలాగే వచ్చి క్రాప్ కూడా మీకు పోలవరం కానీ లేకపోతే కొత్త ఏరియాలన్నీ కూడా మీరు అప్లాంట్స్లో ఉన్నాయి ఆయిల్ ఫామ్కో లేకపోతే ఇంకో డైవర్సిఫికేషన్ ఇప్పటి నుంచే చేసుకోకపోతే డెఫినెట్గా వరికి వెళ్ళిపోతుంటారు చాలా ఈజీగానండి. దయచేసి ముందర ఈ డిపార్ట్మెంట్ చేస్తే హార్టికల్చర్కి డెఫినెట్గా డైవర్సిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఆటోమేటిక్గా. అలాగే మీరు చెప్పిన సూచనని ప్రొసీడింగ్స్లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసి మీరు చెప్పిన ప్రకారం చేపిస్తాం. గుడ్ ఈవినింగ్ సార్, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ. నా పేరు అంకిరెడ్డి అండి. నేను ఈ డ్రైలాండ్ హార్టికల్చర్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటా. అండి. మొత్తం భారతదేశంలో వాన సబ్సెంట్ కురవాలంటే 33% ఫారెస్ట్ ఉండాలి, కానీ మనకు 12% ఉంది, 21% వీళ్ళు షార్టేజ్. ఎస్పెషలీ సౌత్ ఇండియాలో వచ్చేసరికి సౌత్ తమిళనాడు, ఇండు రాయలసీమ, ఇండు మధ్య కర్ణాటక, నార్త్ కర్ణాటక వెరీ లో రెయిన్ఫాల్. పాయింట్ చెప్పండి, సూటిగా పాయింట్ చెప్పండి. అదండి సూటిగా పాయింట్గా చెప్పండి. దానికి మీరు ఫారెస్ట్ డెవలప్మెంట్ అన్నారు. హార్టికల్చర్ డెవలప్మెంటు ప్రతి ఎకరాకి ఇప్పుడు మీరు రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారు. ప్రతి ఎకరాలో రైతు 2 చెట్లు కానీ 3 చెట్లు కానీ, ఒక వేప చెట్టు, ఒక రాగి చెట్లు ఇలాంటివి పెంచితే ఈ పిట్టలు, జింకలకి, వీటన్నిటికీ మన పిట్టలు బర్డ్స్ తినే పెంచితే ఆ బర్డ్స్ మీకు పురుగులు తింటాయి. తర్వాత మీరు ప్రతి ఎకరాకి 2 చెట్లు 3 చెట్లు ప్రతి ఎకరా రైతు పెంచమనండి. 5 ఏళ్ల తర్వాత ఒక 1000 రూపాయలు ఇస్తామండి. ఆటోమేటిక్గా మీకు 10 లక్షల ఎకరాలకి 10 రోజులు 20 లక్షల చెట్లు పెరుగుతాయి, సబ్బుతూకం వస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయన ప్రాక్టికల్గా చూస్తున్నా. మార్కాపురం, ఖమ్మం, గిద్దలూరు, పొదిలి, దర్శిలో ఇవాల్టికి కూడాను నీళ్లు గవర్నమెంట్ సప్లై చేస్తుంది. వానలు లేక ఫ్లోరిన్ కంటెంట్ పెరిగి ఆ భూమిలో నీళ్లు పోస్తే చెట్లు చచ్చిపోతున్నాయి. నేను ప్రాక్టికల్గా రీసెర్చ్. అట్లాగే కిడ్నీ ట్రబుల్, ఆ నీళ్లు తాగితే కిడ్నీ ట్రబుల్, హైయెస్ట్ ఫ్లోరిన్ కంటెంట్ పెరిగింది, సెలైనిటీ. మీకు ఇంకోటి ఇదే కింద ఆర్గానిక్ ఫార్మింగ్. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అని గత 20 సంవత్సరాల నుంచి
చెప్తా ఉన్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే ఇన్పుట్స్, ఆర్గానిక్ సర్టిఫైడ్ ఇన్పుట్స్ మీరు ఎందుకు ప్రొవైడ్ చేస్తేనే మీరు ఆర్గానిక్ ఫార్మర్ కన్వర్ట్ అవుతారు. ఇవాళ ఈకే మార్కెట్లో ఒక టమోటా 100% ఆర్గానిక్ 1000 రూపాయలు అమ్ముతున్నారు, బెండకాయలు 600 అమ్ముతున్నారు. ప్రపంచాన్ని ఇండియా శాసించవచ్చు, కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కావాల్సింది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టకలేదు. మహారాష్ట్ర నుంచి వర్టికల్ గార్డెన్ 100% ఆర్గానిక్, 1 ఎకరాలో వర్టికల్ గార్డెన్లో 5 ఎకరాల పంట తీసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి చేయటానికి కావాల్సినవి చాలా ఉన్నాయి, కానీ కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ఇన్పుట్స్ మొత్తం చైనా నుంచి ఆల్ బయోస్ అనే బ్యాన్డ్ కెమికల్ పోర్క్ డివైడర్స్తో వాడుతున్నారు, మీకు ఇది రావట్లేదు. రేపు మరలా దయచేసి మీరు ఉంటారు కాబట్టి రేపు విజయ్ కుమార్ గారు ఇంకా ఆర్గానిక్ ప్రొడక్షన్ ఎక్స్పర్ట్స్ రేపు మళ్ళీ సెషన్ ఉంది కాబట్టి ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు కూడా కంట్రిబ్యూట్ చేస్తే దయచేసి అది ఉపయోగపడుతుంది. రేపు మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ సెషన్లో దయచేసి మీరు ఉండండి దయచేసి. థ్యాంక్ యూ. హార్టికల్చర్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఒక నిమిషం. సభకు నమస్కారం. నా పేరు కొండా కిషోర్ రెడ్డి. నేను న్యాచురల్ ఫార్మర్ని. మీరు ఇందాక తీసుకున్నటువంటి స్నాక్స్ ఉదయం ఇప్పుడు కూడా ఒక ఫార్మర్ ఎంటర్ప్రెన్యూర్ తయారు చేసి కొల్లిపర FPO ద్వారా మీ దగ్గరికి శ్రేష్ఠ న్యాచురల్స్ అనే ద్వారా వచ్చినాయి. నేను పసుపు, అరటి, బొప్పాయి, వరి పండిస్తాను. గత సంవత్సరం 1 ఎకరంలో 3 పంటలు ఒకే ఎకరంలో వేశాను. ముందు జూలై నెలలో పసుపు వేశాను. పసుపు వేసిన తర్వాత అరటి, చక్రకేళి అరటి 1 వరుస వేశాను 7 అడుగుల దూరంలో. రెండో వరుసలో బొప్పాయి వేశాను. మళ్ళీ చక్రకేళి అరటి వేశాను. ఇట్లా పొలం మొత్తం కూడా 1 వరుస చక్రకేళి, 1 వరుస బొప్పాయి వేశాను. నాకు మొదటి పంటగా 8 నెలలకి పసుపు ప్రగతి షార్ట్ డ్యూరేషన్ వెరైటీ ప్రగతి వచ్చింది. దీని తర్వాత రెండో పంటగా బొప్పాయి వచ్చింది. ఇప్పుడు బొప్పాయి పూర్తయింది. తర్వాత చక్రకేళి తీసుకుంటున్నాను. మనమంతా ఒకే పంట వేసి నాకు ధర రాలేదు, ధర ఉండలేదు అనేది చూసుకుంటున్నాం. కానీ ఒక పంటకి ధర ఉన్నా, ఒక పంటకి లేకపోయినా నేను ఈ విధంగా చేసుకోవటం వల్ల ఎకరంలో డబుల్గా ఇన్కమ్ వస్తుంది నాకు. అదేవిధంగా మనకి ఇప్పుడున్న బొప్పాయిల వెరైటీస్లో ఎప్పటి నుంచో చూస్తాం 786 వెరైటీ అని చెప్పి, కానీ మన దానికి వైరస్ వస్తుంది అని ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతున్నారు. దానికి మైక్రోన్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ వల్ల జరుగుతుందా, వైరస్ ఇంకో విధంగా జరుగుతుందా అనేది ఇప్పటివరకు మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అందువల్ల బొప్పాయిలో వెరైటీస్ ఏమన్నా అది కూడా చూడాలని. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్లో స్మాల్ మెషినరీస్, చిన్న యంత్రాలు అనేది వీడ్ మేనేజ్మెంట్ కోసము, రోజ్ ఫార్మింగ్ కోసము చాలా అవసరం ఉంది. అవి కూడా రైతులకి అందుబాటులో ఎఫెక్టివ్గా ఏ పని చేస్తున్నాయో చూసి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి రాఘవరెడ్డి గారు చెప్పారు వరిలో లాభం ఉంటుంది కాబట్టి రైతులు వరి వేస్తున్నారని. మాకున్న అనుభవం ప్రకారం వరిలో లాభం ఉంటలేదండి. రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళు తర్వాత పంట జొన్న, మొక్కజొన్న మాత్రమే వాళ్ళకి లాభంగా అనిపిస్తుంది. మేము ఒక తెనాల దగ్గర ఒక రైతు దగ్గర చూసాము, వారు వస వేశారండి, వరి బదులు వస వేశారు. ఇప్పుడు మార్కెట్లో ఆయుర్వేద మూలికల్లో ఈ వస ద్వారా ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి వేశారు. నేను మా స్నేహితులు కూడా నెక్స్ట్ ఇయర్ అది ప్లాన్ చేసుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు. నా పేరు బండారు శ్రీనివాసరావు, అనంతవరపాడు గ్రామం, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. మరి మా గురువులు అందరూ సభ మీద ఉన్నటువంటి వారంతా మాకు మరి చిర పరిస్థితులు అందరూ కూడాను. నేను ముక్కపట్టే చెప్పేది ఏంటంటే మా యొక్క గురువులందరికీ కూడా ఇప్పుడు దాకా మాట్లాడారు, డైవర్సిఫికేషన్ అని చెప్తున్నారు. నాకు 2010లో మరి భారతదేశ ప్రభుత్వం తరఫున ICAR అవార్డు రావడానికి డైవర్సిఫైడ్ అగ్రికల్చర్, NG రంగా డైవర్సిఫైడ్ అగ్రికల్చర్ అవార్డు ఇవ్వటం జరిగింది. పాడి పంట
పాడి అనేటువంటిది ఉంటే పంట ఆటోమేటిక్గా పండుద్ది. మరి పాడి మర్చిపోతున్నాం. ఈ పాడి అనేటువంటి దాన్ని మర్చిపోయినప్పుడు మన పంట వెనకబడిపోతూ ఉంది, ఖర్చు పెరుగుతూ ఉంది, కెమికల్ పాయింట్ ఎక్కువ అవుతున్నాయి, మరి లాభసాటిగా ఉండలేదు. ఇప్పుడే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఈ ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆడిటోరియం ఉన్నటువంటి ఈ గుంటూరు జిల్లా మరి ఎక్కువగా రసాయనాలు పురుగు మందులు వాడుతున్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతాన్ని మారాలి అనేటటువంటి విషయం కూడా వారి యొక్క సందేశంలో చెప్పడం జరిగింది. మనం ఎందుకు మారకూడదు అనేటటువంటి విధానాన్ని మన రైతులు ఆలోచించుకోవాలి. యూనివర్సిటీస్ కూడా ఒక నిర్దేశిత ప్రణాళికని ఏర్పాటు చేసుకొని ఈ రైతుల్ని ఏ విధంగా మార్చచ్చు అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం తీసుకొని, ఎందుకంటే రైతుకి వాళ్ళ తండ్రో తాతో చేసి ఉంటాడు. ఇవాళ రైతులు మా తర్వాత వచ్చే వెనకమాల వచ్చేటువంటి 40 సంవత్సరాలు వయసు వాళ్ళు రావటల్లా వ్యవసాయంలోకి. ఎందుకని? వ్యవసాయము గిట్టుబాటు కావట్లేదని. అయితే నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే డైవర్సిఫికేషన్ లాగా ఇప్పుడు మన హార్టికల్చర్ వారు కూడా చెప్పారు. ఇవాళ చిన్న ఉదాహరణ, మన గుంటూరు జిల్లా కానీ ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో పత్తి పంట దెబ్బతిందని మొత్తం మిరప పంట వైపు వెళ్ళిపోయారు. 1 ఎకరం మిరప పంట పండించడానికి 1,60,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చేసరికి ఇవాళ రేట్లు పడిపోయినాయి. రేపొద్దున వస్తుంది సరుకు, ఇవాళే పడిపోయినాయి. వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? దానికి ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయం చూడాలి? పంట పండించడం ఒక ఎత్తు, అమ్ముకోవడం ఒక ఎత్తు అవుతుంది. తర్వాత మిరప పంట పండించడమే ఒకటే ముఖ్యంగా కాకుండా పంట వచ్చేటటువంటి సమయంలో వేసవి కాలంలోనే రైతుల్ని అలర్ట్ చేయాలి. అలర్ట్ చేయకుండా కూర్చుంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఎంత మంచిగా చేస్తామని ఆర్బీకేలు పెట్టారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. టెక్నాలజీ కిందకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టెక్నాలజీని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి అందించడానికి వర్క్షాపుల్లాగా ఇక్కడ ఎట్లయితే పెట్టారో అట్లా కూడా వాళ్ళకు కూడా మాడిఫై చేయండి. వాళ్ళ యొక్క మైండ్ సెట్లను మార్చండి. మార్కెట్ ఫెసిలిటీస్ చూపించండి. మార్కెట్ ఫెసిలిటీస్ లేకపోతే ఇప్పుడు మిరప ఉందండి, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయాలి. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయడానికి ఎంతమందికి మరి వాళ్ళ అవకాశం ఉంది? ఇవాళ మరి హార్టికల్చర్ వారు చెప్పారు, ఫామ్ హౌస్ పెట్టడమో లేదా నర్సరీలు పెట్టడమో. నర్సరీ పెట్టాలంటే 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక నర్సరీ షేడ్ నెట్ హౌస్ చేసుకోవడానికి. ఆ సహాయము మరి ఎంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది? దాన్ని కూడా కొంచెం గమనించండి. మరి రైతుకి చిన్న ఇంప్లిమెంట్స్ కూడా ఇవాళ లేకుండా పోతుంది. వ్యవసాయంలో ఎద్దులు లేవు, ట్రాక్టర్లు ఎక్కువ వచ్చేసినాయి. ట్రాక్టర్కి మరి సబ్సిడీ ఉన్నది, కానీ ప్రతి వాడు కొనుక్కోవడానికి వీలు పట్టాలా. దాన్ని కూడా పెంచండి. ట్రాక్టర్ ప్రతి రైతుకి ట్రాక్టర్ వచ్చేటట్టుగా చూడండి. తర్వాత మనం ఈ కెమికల్ అనేటువంటి దాన్ని తగ్గించడానికి ఆర్గానిక్ వ్యవసాయం వైపు ఇంట్రెస్ట్ చూసేటట్టుగా ఇప్పుడు నేను 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఆర్గానిక్లో చేస్తున్నాం. పోయిన సంవత్సరం మిరప పండించాం, 300 రూపాయలు చేసి నేను అమ్ముకోగలిగా. అలాగా అమ్ముకోగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది? ఆ విధమైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా చూపించాలని మరి పెద్దల్ని కోరుతున్నాను. ఏ విధంగానైనా సరే రైతు ఇంకొకటి మీద ఆధారపడకుండా మనం ముందుకు వెళ్ళేటట్టుగా కొన్ని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా మంచి రైతు ప్రభుత్వంగా నేను కూడా ఆనందిస్తున్నా. మా నాగిరెడ్డి గారు ఉన్నారు, ఆయన మంచి ఆలోచనలు చేస్తారు. అలా చేసేటటువంటి వాటి నుంచి మంచిగా రైతుకి అందేటట్టుగా ఇంకా కృషి చేయాలని. ఏ విధంగా కృషి చేయాలంటే గ్రామ స్థాయికి వెళ్ళాలి, ప్రతిదీ గ్రామ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ప్రతి రైతు కూడా బాగుపడతాడు. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. సభావేదికను అలంకరించినటువంటి
వ్యవసాయ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు, అజయ్ కల్లం గారు, రిటైర్డ్ విసి రాఘవరెడ్డి గారు, ఇక్కడ ఆశీర్వైనటువంటి వివిధ విభాగాల శాస్త్రవేత్తలు, రైతు సోదరులు అందరికీ నా నమస్సుమాంజలు. నా పేరు వంగాల సిద్ధారెడ్డి. 50 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాను. ఈరోజు కూడా వ్యవసాయంలో జీవనం చేస్తున్నాను. చివరి శ్వాస దాకా వ్యవసాయదారునిగానే ఉండాలనేటువంటి నా కోరిక. ఇందాక మేడం గారు అన్నారు వ్యవసాయంలోనే సాయం ఉందని, కానీ వ్యయం కూడా ఉంది. వ్యవసాయంలో వ్యయం ఉంది. వ్యయం పెరిగి ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ దేశ రైతాంగ రైతు. ఆ దుస్థితి ఎందుకు ఏర్పడింది అనేది మనం నా 50 ఏళ్ళ వ్యవసాయ జీవనంలో ఒకసారి నెమరు వేసుకుంటే, నేను సేంద్రీయ వ్యవసాయానికి వచ్చాను 72లో. తర్వాత 77లో ఇంటెన్సివ్ కల్టివేషన్కి వెళ్ళాను, సీడ్ గ్రోయర్గా మారాను. 40 సంవత్సరాల నుంచి విత్తనం పండిస్తున్నాను. అంటే మా కర్నూలులో ఈ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితి కర్నూలు జిల్లాలో ఉంది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ సీడ్ ప్రొడక్షన్, ఏ స్పెషల్ క్లైమాటిక్ జోన్. ఇందాక నేను కొన్ని సూచనలు అజయ్ కల్లం గారితో ఏబీకి ఇస్తున్నాను. రాయలసీమలో వంకలు వాగుల వెంట ఈత చెట్లు పెరిగేటివి, పుష్కలంగా ఈత చెట్లు ఉండేటివి. ఈరోజు ఏవో అక్కడక్కడ ఉండేటివి నీరు చెట్టు కింద అవి కూడా తీసేశారు మహానుభావులు. ఈత, పామాయిలు, ఖర్జూర ఒకే జాతికి చెందినటువంటి ఒకటే ఫ్యామిలీ అనుకుంటాను నేను. నా వరకు నేను ఒక శాస్త్రవేత్తను కాదు, ఒక వ్యవసాయదారుని. అటువంటి పరిస్థితుల్లో మా రాయలసీమలో వంకలు వాగుల వెంట ఖర్జూరం పండడానికి చాలా అవకాశం ఉంది, పామాయిల్ పండడానికి ఉంది. కానీ నేనైతే పండించాలని చూస్తున్నా అది నా వాగు రివర్ బండ్. అంటే కొన్ని వేల సంవత్సరాల కోర్సులో వాగులు అటు ఇటు ప్రయాణం చేస్తూ మేట వేసుకున్నటువంటి పొలాలు. అంటే ఒక వాగుకు అటుపక్క 100 మీటర్లు, ఇటు 100 మీటర్లు శాండిల్లో ఉంది. ఇప్పుడు నా పొలంలో 20 అడుగులు కూడా రాయలేదు. ఇట్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ హార్టికల్చర్. పామాయిల్ అక్కడ పండిస్తే అక్కడ మాకు ఫ్యాక్టరీస్ లేవు రాయలసీమలో. ఖర్జూరం ఆల్టర్నేటివ్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఖర్జూరపు సీడ్లింగ్స్ తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంది. దాన్ని కొంచెం పట్టిగలు తీసుకొని దాని సప్లై పెంచితే, ఎందుకంటే ఒక సామెత ఉంది ఖర్జూరానికి, కాళ్ళు నీళ్ళలో ఉండాలా, తలకాయ ఎండలో ఉండాలంట. దానికి ఒక సామెత నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో. కాళ్ళు నీళ్ళలో ఉండాలా, తల ఎండలో ఉండాలి. అంటే మా రాయలసీమలో ఉన్నటువంటి క్లైమేటు సరిపోతుంది. కాకపోతే నీళ్లు కాళ్ళు అంటే డ్రిప్ సిస్టమ్ డెవలప్ చేస్తే నిరంతరంగా ఉన్న నీటిలోనే మనం కాళ్ళు నీళ్ళలో పెట్టవచ్చు. అంటే ఆ విధంగా. అంటే మీరు ఓయాసిస్ అంటే మీకు తెలుసు, ఓయాసిస్ చుట్టూ ఆ నీటిలోనే మన ఖర్జూరం పెరుగుతూ ఉంది. పైన విపరీతమైన ఎడారి ప్రాంతంలో, అరబ్ కంట్రీస్లో. అందుకే ఆ క్లైమేట్ మా రాయలసీమ, కర్నూలు, అనంతపురం చాలా బాగా సూట్ అవుతుంది. కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని. ఇంకొకటి సారపప్పు. నేను ఢిల్లీ నుంచి రైతు సంఘం ప్రొటెస్ట్ చేసి వచ్చేటప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినటువంటి పిల్లలు మాతో డిస్కషన్కి వచ్చి, సారపప్పు ఎందుకు మీరు పండించకూడదు సార్ అన్నారు. అది నాకు అంటే మేము సార్ చెప్పినట్టు మేము చిన్నప్పుడు లడ్డూలో ఖచ్చితంగా వేసేవాళ్ళు. మా రాయలసీమలో సారపప్పు అనేది లడ్డూలో ఖచ్చితంగా వేసేవాళ్ళు. గుండుగా ఉండేది, చిన్నగా కంది గింజ కంటే చిన్నగా ఉంటుంది. నేను 4 సంవత్సరాల కిందట హార్టికల్చర్ డైరెక్టర్స్ చిరంజీవి చౌదరి గారిని కలిసి, సార్ సారపప్పు గురించి మీరు ఏమైనా మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉందా అని చెప్తే ఆయనకు అది తెలియదు అన్నాడు. ఎందుకంటే ఆయన అడగడానికి కూడా కారణం, ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఫారెస్ట్ ఆఫీసరు. ఆయన నాకు తెలియదు అన్నాడు. తర్వాత నేను ఇంటికి వెళ్ళి నా కొడుకు డెంటిస్ట్ విజయవాడలో, దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే సారపప్పు చెట్టు చిక్కింది. దాని తర్వాత మా ఊర్లో ఫారెస్ట్ రిటైర్డ్ రేంజ్ ఆఫీసర్ ఉన్నాడు శంకరెడ్డిని, పాపం హార్టికల్చర్ మామిడి తోట కూడా సాకాడు మా గ్రామంలో. ఆ పిల్లని అడిగితే, అన్న హైదరాబాద్ ఫారెస్ట్లో ఉంది, అది అవైలబిలిటీ ఉంది, కాబట్టి సార్ చెప్పారు కాబట్టి దాన్ని మనం కల్చర్ చేసి, అంటే మీరు ఏ విధంగా దాన్ని తీసుకొస్తారో. ఎందుకంటే చింతకాయ మాదిరి ఉంటుంది అన్నారు, చింతకాయ మాదిరి ఉంటుంది, చెట్టు పెద్దగా పెరుగుతుంది. ఎందుకంటే హార్టికల్చర్ డెవలప్ చేయడానికి కూడా మనం చెట్లు ఏదైతే, ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆయన బాధ నిజం, అది నేను కూడా ఎప్పుడు కలగనేవాడిని. 1 ఎకరాకో 2 ఎకరాలకు ఒక చెట్టు కంపల్సరీ చేయాలి. అప్పుడే మనకు వర్షం, ప్రకృతి పరిణామాల్లో మార్పు వచ్చి మనకు వర్షం కురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక సిస్టమ్.
ఇంకొకటి రెవెన్యూ వాళ్ళు మీరు ఇన్స్ట్రక్ట్ చేయాల్సినది, వాగు పొరంబోక్స్ ఉన్నాయి, వాటికి పట్టా ఇవ్వడానికి వీల్లేదు. కాకపోతే అది వృధాగా ఎందుకు ఉండాలని మనం ఆలోచన చేస్తే కంపల్సరీగా ఎవరైతే ఈ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ నేరేడు కానివ్వండి, మామిడి మన బంగనపల్లి కానివ్వండి, ఇటువంటి చెట్లు పెంచుకోవడానికి వారికి అవకాశం ఇవ్వండి. ఆ పరంపోగు ఏదైతే ఉందో వాగు పక్కన మీరు రెవెన్యూ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా మా లీలలు చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మీకు తెలుసు. అటువంటి అవకాశం కల్పిస్తే వాగు పక్కన ఉండేటువంటి బండ్స్ అంతా కూడా మనం హార్టికల్చర్ డెవలప్ చేయడానికి ఒక పాలసీని మీరు తయారు చేయాలని నేను కోరుతున్నాను. అట్లే సీడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు కాబట్టి మీరు సారు రాఘవరెడ్డి గారికి ప్రశ్నించారు. నేను ఎప్పుడో 20 సంవత్సరాల కిందట నుంచి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ నంద్యాల వచ్చినప్పుడల్లా ప్రశ్నించాను. 6 సంవత్సరాల కింద ప్రశ్నించాను. మీరు ఎన్ని నోటిఫై చేశారు? మీరు బ్రీడర్ సీడ్ తయారు చేసి ఫౌండేషన్ ఇస్తే ఆ ఫౌండేషన్ నుంచి మేము ఏ ప్రాంతానికి ఏ సీడ్ అవసరమో రైతులు మేము పండించి సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేషన్ చేసుకొని మేమే అమ్ముకోవడం వల్ల మాకేం లాభం అంటే ఈ మార్కెటింగ్ ఎంత జరుగుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఎంత మేము పండించే రైతుకు గిట్టుబాటు కావడంలా కొనేవాడికి రేట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించాలంటే ఏమంటే మనం ఇప్పుడు ఆర్బీకేలు స్థాపించినాము. అక్కడెక్కడ ఆ చుట్టూ అంటే ఆ మండలం కానివ్వండి, ఆ జోన్ కానివ్వండి, ఏ సీడ్ అవసరమో దాన్ని మీరు బ్రీడర్ నుంచి ఫౌండేషన్ ఏ పేజీకి ఇస్తారో ఇవ్వండి. అక్కడి నుంచి మాకు ట్యాక్స్తో సహా ఇస్తే మేము సర్టిఫై చేసి మేము ప్రొడ్యూస్ చేసి మేమే అమ్ముకుంటాం. అంటే మా వాళ్ళ కంపెనీకి వాళ్ళకు కూడా రైతు కూడా అష్యూరెన్స్, ఈయన తెలిసిన రైతు అమ్ముతున్నాడు. ఎందుకంటే నేను మొదట కాటన్ సీడు ఆ విధంగా 100% జెనెటిక్ ప్యూరిటీతో ఒక 100 గ్రామాల ఈరోజు కూడా సిద్ధారెడ్డి అంటే సీడ్కు ఒక పేరు అనేటువంటి సంపాదించుకున్న నేను ఏం మిగిలించుకోలేదు. కాకపోతే ఆ గర్వం నాలో ఉంది. ఎస్ సార్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సీడ్ కురియర్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని నాకు 20 రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అంటే నేను ఒక తూరి నంద్యాలలో మన సన్ఫ్లవర్ మీద కంపెనీ నుంచి 450 రూపాయలకు 500కి తీసుకుంటున్నాం, 250కి రైతుకి ఇస్తున్నాం. నేను ఆ రోజు చేశాను, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఉన్నారు, అందరు ఉన్నారు. సార్ నాకు మీరు మంచి ఒక వెరైటీ వెన్ కంపీటింగ్ విత్ చిన్న కంపెనీ ఒక వెరైటీని ఎట్లా రిలీజ్ చేయగలుగుతుంది, ఎక్కడికి పోతుంది, మన జెర్మ్ ప్లాజం ఎక్కడికి పోతుంది, మన యూనివర్సిటీలో రీసెర్చ్ చేసిన జెర్మ్ ప్లాజం ఎక్కడికి పోతుంది, కంపెనీలకు వెళ్ళిపోతుంది. కంపెనీ నుంచి జెనెటికల్లీ మాడిఫైడ్ వెరైటీస్ కింద మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్కి పోతుంది. అది మన సీడే వాళ్ళ సీడ్ కింద మార్పు చెంది మనం కొనుక్కోవాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడింది. వండర్స్ చేశారు మన వాళ్ళు సైంటిస్టులు. డిసిఎస్ వెరైటీ కాతర్కి గారు ఎటువంటి వెరైటీ తీశారు, 18 క్వింటాలు 20 క్వింటాలు పండించాం. మరి ఇప్పుడు ఈ బీటీ ఈరోజు ఈ పింక్ బోల్వరం కింద మా గ్రామంలో ఒక్క పికింగ్ తీశారు సార్, గొర్రెలు మేపుతున్నారు. ఏమి అంటే పురుగు వచ్చేసింది. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద బీటీ కాటన్? ఏం అవసరం ఉంది? మీరు చెప్పినటువంటి అంతకుముందు హీలియాసిస్ ఉన్నా స్వాడాప్టర్ ఉన్నా మనకు కనిపించేది, దాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళం. మరి ఇది ఈరోజు ఈ గులాబీ రంగు పురుగు కంట్రోల్ కావటంలా, మరి దీన్ని రీప్లేస్ ఎందుకు చేయడం లేదు? బీటీ వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్ టు ద గ్రోయర్ ఆఫ్ ద కాటన్? ఈరోజు నిజంగా నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి సార్. నేను గొర్రెలు మేపుతూ ఉంటే నేను చేను దగ్గర నుంచి వస్తున్నాను, ఇంత హైట్ ఉంది, ఒక్క పికింగ్ 2 క్వింటాలు కూడా రాలేదు సార్. గొర్రెలు మేపుతున్నా ఏమిటి వచ్చేసింది, పురుగు వచ్చేసింది అంటే ఒక భయంతో ఈరోజు పత్తి రైతు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మీరు టాలరెంట్ వెరైటీస్ డెవలప్ చేయండి. ఎక్కడ మీరు ఫీల్డ్ తిరగండి, ఎక్కడైనా ఒక ప్లాంట్ చెప్తే తీసుకోండి, దాన్ని టాలరెంట్ను దాన్ని డెవలప్ చేయండి. మాకు ఈల్డ్స్ కంటే కూడా ఈ పెస్టిసైడ్ కన్జంప్షన్ తగ్గించాలంటే టాలరెంట్ వెరైటీస్ను మనం డెవలప్ చేసుకోవాలి. దానివల్ల పెస్టిసైడ్స్, ఎందుకంటే గుంటూరు జిల్లా మీ సార్కు తెలుసు రాఘవరెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఫస్ట్, నెక్స్ట్ కర్నూలు పెస్టిసైడ్స్ కన్జంప్షన్లో. ఇప్పుడు కాదు, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇదే ఉంది. కాబట్టి నేను శాస్త్రవేత్తలు, ఎందుకంటే ఈ దేశంలో నిజంగా రైతు బాగు కోసం పరిశ్రమించే శాస్త్రవేత్తలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, రైతు నాయకులకు కానివ్వండి, రైతుల తరఫున పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నిజంగా రైతు మేలు కోసం పనిచేయాలి. ఏదో మనకు జీతం వస్తుంది పనిచేస్తున్నాం అనేది కాకుండా ఈ రైతుకు నేనేం చేయగలను, ఈ అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి రైతు జీవితాన్ని మనం ఏ విధంగా బాగు చేయాలనేటువంటి తపనతో శాస్త్రవేత్తలంతా కూడా
ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను గుర్తులో మాట్లాడాను ఫస్ట్, నాగిరెడ్డి గారు అందరూ కలిసి ఒక రైతు సమావేశం ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేశారు పాదయాత్రలో. ఆ రోజు మాట్లాడితే అన్న నేను నంబర్ అన్నాడు. సార్ నేను నాగిరెడ్డి గారితోనే కలిసి తిరుగుతున్నాను, ఇబ్బంది లేదు, మళ్ళీ ఎప్పుడైనా వస్తానని చెప్పాను. కాబట్టి చాలా అవసరం ఉంది సార్, ఎందుకంటే నేను ఒక బాధతో ఆర్తితో మాట్లాడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాం. నిజంగా 30 సంవత్సరాల కిందట నేను ఒక హైబ్రిడ్ వెరైటీ టమాటో తెస్తే, ఇండో అమెరికన్ వాళ్ళది వైశాలి టమాటో ఫస్ట్ టైం బెంగళూరు పోయి తీసుకొచ్చాను సీడు. రూపాయి కేజీ అమ్మాను. రూపాయి కేజీ అమ్మితే కూలి ఎంత అంటే 2 రూపాయలు, అంటే తెంచే కూలి 2 రూపాయలు, కూలీలో సగం రేటు. అంటే నాకు సాయంత్రానికి అన్ని ఖర్చులు పోను 100 మిగిలేది. 100 అంటే ఎంత? 50 కూలీల ఖరీదు. ఈరోజు 50 కూలీలు ఎంత? 250 రూపాయలు. అంటే 10,000 రూపాయలు నా జోబులో రోజుకు 2.5 ఎకరాకు మిగిలేబెట్టే నేను ఐ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ బెటర్ దాన్ ఫస్ట్ క్లాస్ గజెట్ ఆఫీసర్. ఆ విధంగా బతికాను, ఆ విధంగానే బట్టలు వేసుకున్నాను. ఈరోజు కూడా అవే వేసుకుంటున్నాను, వదలలేకపోతున్నాను. నిజంగా ఆ రోజు నా జీవితం దర్జాగా బతికినా నేను. నా జిల్లాలో కాదు, మాకు ఎవరైనా నా ఫ్రెండ్స్ గజెట్ ఆఫీసర్కి ఉంటే వాళ్ళకంటే దర్జాగా బతికినాం. మరి ఈరోజు సార్ చెప్పినట్టు 10,000 రూపాయలు కూడా రావడం లేదంటే నిజంగా కూడా రావడం లేదు. ఎందుకంటే ఒక ఆర్తి ఆవేదనతో మాట్లాడుతున్నా, మీరేమి అపార్థం చేసుకోవద్దు. నా ఆలోచన శాస్త్రవేత్తలు పరిగణలోకి తీసుకొని మళ్ళీ మా జీవితాలు ఆ స్థితికి తీసుకుపోగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి సూచనలు మా శాస్త్రవేత్తలు గమనించుకొని దానికి అనుగుణంగా మంచి వెరైటీస్ కానీ హైబ్రిడ్స్ కానీ తయారు చేస్తారని కోరుకుంటూ, ఇక ఒక్క విషయం, మన సైంటిస్టులో హార్టికల్చర్ వారు కానివ్వండి లేదా వేరే ఒక్క క్లుప్తంగా చెప్పండి. అయ్యా నెక్స్ట్ సెషన్ మాట్లాడుదురు. అంటే ఇప్పుడు మాదేంటంటే అపార్ట్మెంట్ మాదిరి గీత గీసుకున్నట్లు ఇదంతా ప్లానింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. జనరల్ సమస్యలు కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్ అంటే ఇంక ఎక్కనే లేదు, మళ్ళీ మాట్లాడతాం. ముందు ఇది కానివ్వండి. నమస్కారం సార్, అయ్యా నా పేరు శ్రీనివాసులు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ. ఈరోజు సెషన్లో మనము ప్లానింగ్ అండ్ డైవర్సిఫికేషన్ గురించి చర్చించుకుంటున్నాము. నాకున్నటువంటి 2-3 పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. మనకు ఎస్పెషల్లీ డైవర్సిఫికేషన్లో నాకున్నట్టు అవగాహన ప్రకారము హార్టికల్చర్లో ఎక్కువ పొటెన్షియల్ ఉంది. ఫస్ట్ ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అందరం ఏంటంటే, అటు పాలసీ మేకర్స్ కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, మనం రైతును దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్లానింగ్ సజెస్ట్ చేసేటప్పుడు అది హార్టికల్చర్ వాళ్ళని సజెస్ట్ చేస్తున్నామా, అగ్రికల్చర్ వాళ్ళని సజెస్ట్ చేస్తున్నామని కాకుండా మండల్ వైజ్ తీసుకొని ఒక యూనిట్గా, ఇంతకుముందు పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పారు, ఆ మండల్ ఒక యూనిట్గా తీసుకొని ఒక డెమో యూనిట్ ఖచ్చితంగా మనం అయితే ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆర్ న్యూ క్రాప్స్ అనుకోండి. అప్పుడు ఒక రైతు నమ్మాలి అనుకుంటే ముందు మనమే ఒక యూనిట్గా ఒక కొద్ది ఏరియాలో డెమో ఇవ్వగలిగితే అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ అబ్జర్వేషన్ సార్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎందుకు చెప్పాననేది మన రాఘవరెడ్డి సార్ కూడా మాట్లాడుతూ చెప్పారు. మనకు నియర్లీ 100 హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. సారు వాళ్ళు మన అజయ్ కలాం సార్ కూడా చెప్పినట్లు డైరెక్షన్స్ ఇచ్చినట్లు మేము త్వరలోనే మా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అందరం కలిసి వీ విల్ గివ్ ద ప్లాన్ సార్, మండల్ వైజ్ సూటబిలిటీ ఆఫ్ హార్టికల్చరల్ క్రాప్స్. అంటే ఏ మండల్లో ఏ హార్టికల్చర్ క్రాప్స్ సూటబుల్ అవుతాయి ఫర్ అవర్ ఆంధ్రప్రదేశ్, అటువంటి ఒక ప్లానింగ్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం సార్. కాబట్టి ఆ ప్లానింగ్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది మనకు, దట్ రిక్వైర్డ్ సార్. సో ఇక్కడ ఆల్రెడీ డైవర్సిఫికేషన్ కూడా చెప్పినప్పుడు నేను చెప్తుంటే మన అబ్జర్వేషన్ సార్, మనము ఎస్పెషలీ హార్టికల్చర్ క్రాప్స్కు వెళ్ళినప్పుడు మేజర్ ఏరియాలో డైవర్సిఫికేషన్ ఉంటేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది సార్, ఇన్స్టెడ్ ఆఫ్ లిమిట్ ఏరియా. అంటే చిన్న ఒక విలేజ్లో ఒక 5 acres 10 acres మనము ఒక న్యూ క్రాప్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అది పెద్దగా ఉపయోగకరం ఉండదు సార్, యాజ్ పర్ మై నాలెడ్జ్ గోస్. లార్జ్ స్కేల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీ క్యాన్ గో ఫర్ ది పొటెన్షియల్ మార్కెటింగ్ ఆల్సో ఆర్ ఎనీథింగ్. ఈవెన్ అక్కడ ఒక స్మాల్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటే వీ క్యాన్ ప్లాన్ ఇట్. సో దట్ టైప్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ సార్. దీస్ ఆర్ మై పాయింట్స్ ఫర్ ది సొసైటీ. థ్యాంక్ యూ సార్.
అందరికీ నమస్కారం. నా పేరు అరుఎస్కే రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇందాక చెప్పినట్టుగా హార్టికల్చర్ క్రాప్స్ డైవర్సిఫికేషను, దాంతోపాటు ఇంటెన్సిఫికేషన్కి వెళ్ళగలిగితేనే మనకు అనుకున్నటువంటి దిగుబడి కానీ అదే విస్తీర్ణం నుంచి ఎక్కువ ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ముఖ్యం. డైవర్సిఫికేషన్ అనే దాంట్లో చాలా ఆలోచన చేసి మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రొడక్షన్ అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని, దీంట్లో హార్టికల్చర్లో పెరినియల్ క్రాప్స్ ఉన్నాయి, తర్వాత తక్కువ కాల పరిమితి ఉండేటువంటివి కానీ ఏవైతే ఉన్నాయో దాంట్లో వనరులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళగలిగితే ఒక విలేజ్కి కూడా మనం ప్లానింగ్ ఇచ్చేదానికి అవకాశం ఉంది యాక్చువల్గా. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు డైవర్సిఫికేషన్ అనేది పెద్ద కష్టమైంది కాదు ఒకటి. రెండవది వచ్చేసి దీంతోపాటు లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ప్రతి చోట మనం చూస్తున్నటువంటిది ఏంటంటే లాజిస్టిక్స్ సపోర్ట్ వచ్చేటప్పటికి అంటే దానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ కానీ ఇలాంటివి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఒక టొమాటో మనం మదనపల్లిలో చూసినట్లయితే ఈ మధ్యకాలంలో కానీ ఎప్పటి నుంచో కూడా ఇప్పటికి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చినాయి. బట్ అంత టొమాటో ఉంటే కూడా ప్రాసెస్ చేసేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూనే ఉన్నాం. మనం చేసేందుకు అవకాశం లేదు యాక్చువల్గా, ఎందుకంటే కావాల్సిన వెరైటీ అక్కడ లేదు. రెండవది ఇంత కూడా చెప్తూనే ఉన్నారు, ఏది వెరైటీని ఇంట్రడ్యూస్ చేశాము అని చెప్పేసి చెప్పారు మనకి. సో దట్ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాక్చువల్గా. కొన్ని మనం చేసినటువంటివి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది కాకుండా డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అని కూడా ట్రై చేశాం. డ్యూయల్ పర్పస్ వెరైటీ రెండుకి పనిచేయదు యాక్చువల్గా. ఒక టొమాటో విషయంలో మనం గమనించినట్లయితే అంటే అటు ఫ్యాక్టరీ వాడికి అవుట్పుట్ రాదు కాబట్టి ఈ కెనాట్ యాక్సెప్ట్. అదేవిధంగా వెజిటబుల్గా కూడా వాడేదానికి అందులో టీఎస్ఎస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పులుపుదనం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి లోకల్ మార్కెట్లో కూడా రాదు. ఇది కాకుండా అక్కడ మనకు రెగ్యులర్గా ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. టొమాటో అనేటువంటిది అప్పుడే ప్లాంటింగ్ చేస్తూ ఉంటాడు, ఒక పక్కనే ఒక క్రాప్ అయిపోయి ఉంటుంది విచ్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ ఆల్ ద పెస్ట్ అండ్ డిసీజెస్. ఇలాంటివి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా మనం వెళ్ళగలగాలి. వాళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి సీజన్స్ ప్రకారం వాళ్ళు కల్టివేట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు ఉండేటువంటి రవాణా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పంపించవచ్చు. ఇందులో రబీలో ఒక టొమాటో అంత ఏరియా వేసినప్పుడు పండించేదానికి అది పెస్ట్ లోడ్ కానీ ఏదైనా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఖచ్చితంగా రోడ్డు పక్కన పడేసేందుకు అవకాశం ఉంది యాక్చువల్గా మనం గమనించినట్లయితే. సో అటువంటి అప్పుడు వెరైటీస్ని మార్చి ఒకవేళ టొమాటోనే వేస్తామంటే టొమాటోకి కావాల్సిన వాతావరణ పరిస్థితులు మనకి అందరికీ తెలిసినటువంటివి. దాంట్లో కూడా కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఈ ఎపిఓస్ లాంటివి ఏర్పాటయ్యి వాళ్ళు వేరే క్రాప్స్కి వెళ్ళి వాళ్ళు మంచిగా దిగుబడి తీసుకోవడం కానీ ఆదాయం పెంచుకునే దాన్ని కూడా చూస్తూనే ఉన్నారు. అవి కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి అదే చిత్తూరు డిస్టిక్లోని. సో ఇటువంటి టెక్నాలజీని మనం వాళ్ళకి తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేయి క్రాప్ డైవర్సిఫికేషన్ చేయగలిగితే ఆ 3 నెలలకు 4 నెలలకు కావాల్సినటువంటి రబీలో ముఖ్యంగా ఏరియాని తగ్గించగలిగితే ముఖ్యంగా అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం యాక్చువల్గా. ఇందాక సిద్ధారెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని పామ్స్ ఒక చోట వస్తాయి అనుకో, ఈత వచ్చిన చోట ఖర్జూరం రావాలి అనేటువంటిది లేదు. దయచేసి గమనించాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు అనంతపూర్లో ఉండేటువంటి ఖర్జూర ఏదైతే ఉందో ఎక్కడికి పంపించేదానికి అవకాశం లేనటువంటిది యాక్చువల్గా దాని క్వాలిటీ విషయంలో మనం గమనించినట్లయితే. రెండోది మన దేశంలో బాగా మంచి క్వాలిటీ వచ్చేటువంటిది ఇందాక పెద్దలు చెప్పారు కాల్సిటీలో ఎక్కడ అని చెప్పేసి. ఒక్కొక్కసారి మనం ఎస్కేప్ అవ్వగలిగితే హార్వెస్టింగ్ సీజన్లోనే మనకు మాన్సూన్ బిగిన్ అయితే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా పనికి రాకుండా పోతుంది. మన కంట్రీలో వచ్చేటువంటి ఖర్జూరానికి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమే అది యాక్చువల్గా. సో హార్వెస్టింగ్ అనేటువంటిది మాన్సూన్ తోటి కోయిన్సైడ్ అవ్వకుండా ఉండగలిగేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఈ దీంట్లో ఈ పాలినేషన్ అనేటువంటిది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా. ఒక ఆయిల్ పామ్లో మనం సక్సెస్ అవ్వగలిగాం కానీ పాలినేటర్స్ తోటి ఆర్టిఫిషియల్గా దీనికి వచ్చేటప్పటికి హ్యాండ్ పాలినేషన్ చేయాలి అని అంటే ఇక్కడ అనంతపూర్లో వేసిన తర్వాత మా యూనివర్సిటీలోనే 2-3 పరిశోధనా స్థానాల్లో తెప్పించి మేము మెటీరియల్ వేసినప్పుడు సెట్టింగ్ ఈజ్ వెరీ బిగ్ ప్రాబ్లం. చాలా తక్కువ సెట్టింగ్ ఉంటుంది, అది కూడా చివరికి హార్వెస్ట్ దాకా కూడా రావట్లేదు విత్ డ్యూ కేర్ అన్నీ తీసుకున్నప్పటికి కూడా. దయచేసి గమనించాలి బిఫోర్ ఎంబార్కింగ్ ఆన్ ఏరియా ఎక్స్పాన్షన్. ఎవరైతే డిపార్ట్మెంట్ నుంచి మనం ఎప్పటికి కూడా మేము నాన్ ట్రెడిషనల్ క్రాప్స్ ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్పేసి అని అంటున్నాము. సో అటువంటిప్పుడు కొద్దిగా గమనించాల్సినటువంటి
అవసరం ఎంతైనా ఉంది. రెండోది ఆయిల్ పామ్ విత్ పోలవరం నుంచి ఏరియా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగారు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్. దానికి సరైనటువంటి రిపోర్ట్ కావాలని చెప్పేసి. సో అంతకుముందు కూడా మనకు 2 కమిషన్స్ వచ్చారు సూటబుల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసేదానికి, రైట్ ఫ్రమ్ చెడ్డా కమిషన్ టు బిఎంసి రెడ్డి గారితో పాటు మొన్న లేటెస్ట్ కూడా కొంత జరిగింది. సో దీనివల్ల మనకి ఎక్కడ పాజిబుల్గా ఏరియాస్ ఏమేమి ఉన్నాయి అయినటువంటిది, ఇఫ్ వాటర్ టేబుల్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ విత్ పోలవరం ప్రాజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అదొకటి. ఈ ఆయిల్ పామ్ కానీ కోకోనట్లో కానీ ఆల్రెడీ చాలా రీసెర్చ్ కూడా జరిగింది. కోకోనట్ బేస్డ్ క్రాపింగ్ సిస్టమ్స్ కానీ ఆయిల్ పామ్ బేస్డ్ క్రాపింగ్ సిస్టమ్స్ కానీ. ఎందుకనంటే పర్ యూనిట్ ఏరియా ప్రొడక్టివిటీ అంటే మెయిన్ క్రాప్ కాకుండా ఇంటర్ క్రాప్స్ నుంచి కూడా మనం సెలెక్టెడ్ క్రాప్స్ని మనకు మార్కెట్ చేసుకునేటువంటి అవకాశం ఉండేటువంటివి, వీటికన్నిటికీ ఆల్రెడీ కోకో లాంటి పంటల్లో మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి, అండ్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ క్రాప్ కాబట్టి ఈ 2 మనం వేసుకోవచ్చు. తర్వాత ట్రీ స్పైసెస్, మిరియాలు ఇలాంటి వాటి కూడా వేసుకొని ఎక్కడైతే ఈ క్రాప్ మనము ఎంకరేజ్ చేస్తున్నామో 3-4 జిల్లాల్లో అక్కడ ఖచ్చితంగా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్, ఇంటెన్సిఫికేషన్ కూడా పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ సెషను క్రాప్ ప్లానింగ్ పైన చేసే ముందు తమను మాట్లాడతారు సార్. ఇక్కడ ఈ సారాంశం అంతా కూడా వచ్చేటువంటి అంశం ఏమిటంటే, ఆయా ప్రాంతాల్లో ఏ పైరు లాభసాటిగా ఉంటుంది, ఏది మంచిగా ఉంటుంది, అది మామూలుగా ఉండేటువంటి ఫీల్డ్ క్రాప్సా, హార్టికల్చర్ క్రాప్సా, ఇంకొకటి అనేటువంటిది కాకుండా ఎక్కడ ఏది సూటబుల్గా ఉంటుందో అనేటువంటిది ఒక పాయింటు, అది లాభసాటిగా ఉందా లేదా అనేటువంటిది ఉంది, డిమాండ్ ఎన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సలహా ఇవ్వండి అనేటువంటిది ఒక అంశము. ఇక రెండవది, ఎక్కడైతే ఆల్రెడీ క్రాప్ చేస్తున్నారో దానికి ప్రత్యామ్నాయంగా, అది పెద్ద లాభసాటిగా లేకపోతే ప్రత్యామ్నాయంగా సూచించండి అనేటువంటిది. ఈ రెండింటితో పోల్చిన తర్వాత దానికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా మనం ఇవ్వాలి. తర్వాత ఇంకా బలోపేతం చేయాలంటే ఏరియా ఎక్స్పాన్షను. ఇంతకుముందు ఉండేది 10 ఎకరాలు ఉంటే ఇంకా అవకాశం ఉంటే 12 ఎకరాలుగా చేసేందుకు ఏరియా ఎక్స్పాన్షను. రెండవది క్రాపింగ్ ఇంటెన్సిటీ పెంచుకోవటము. ఇవి చేస్తే మనం ఏరియా పెంచుతాము, ఇదంతా బాగానే ఉంటుంది. దీనికి అసోసియేటెడ్గా రీసెర్చ్ పెంపొందించాలి, కన్జర్వేషన్ అగ్రికల్చర్ కావచ్చు, అలానే మార్కెటింగ్ సౌకర్యాలు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, దీనికి కావాల్సినటువంటి అన్ని అంశాలు సమగ్రంగా చేయవలసినటువంటి బాధ్యత మన పరిశోధకుల పైన ఉంది. దీనికి అనుగుణంగా ఇప్పుడు చేసినటువంటి డిస్కషన్స్ ప్రకారము వారి డిపార్ట్మెంట్స్ పరిధి మేరకి ఇద్దరితో కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ప్రమోట్ చేస్తే దానికి తగినట్టుగా రికమెండేషన్స్ అయితే పంపిస్తారు. ఆ రెస్పెక్టివ్ కమిషన్స్ కానీ వీరు కానీ ఫైనల్గా చేసి మన ఎంవిఎస్ నాగిరెడ్డి సారు ఇలా పెద్దలందరూ కూడా చర్చించి దానికి బడ్జెట్ కేటాయిస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తారనేటువంటిది. ఇవి క్లోజ్ చేసేదానికి ముందు మన వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు. వేదిక పైన ఉన్న పెద్దలకు, సభలో ఉన్న అందరికీ ఒకసారి నమస్కారం. ఇది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఊరికనే ప్రశ్నించటానికి అనే దానికి కాదు, ఇది రాజకీయ వేదిక కాదు. సూచనలు మీరు మీ ప్రాంతాలలో ఏమి చేస్తే బాగుంటుంది, లేకపోతే మీ అనుభవంతో ఇదిగో ఈ పంట వేస్తే లాభసాటిగా ఉంది, మా వాతావరణానికి ఇది అనుకూలం అని చెప్పి తీసుకుంటే ఉండటానికే ఇది ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం. సో మనం చాలా బాగా చెప్తాం, ఇందాక సార్ చెప్పారు. కానీ హార్టికల్చర్ క్రాప్స్లో ఉన్న వాటిల్లో మామిడి దగ్గరగా హయ్యెస్ట్ నెంబర్ 3,17,000 హెక్టార్లలో ఈ రాష్ట్రంలో ఉంది మామిడి. సో రెండో హయ్యెస్ట్ పామాయిల్ 1,80,000 హెక్టార్లు. సో 3 క్యాష్యూ నట్టు, సో 4 కొబ్బరి. వీటిల్లో పామాయిల్ ఒక్కటే గత 10-15-20 సంవత్సరాల్లో డెవలప్ అయింది. మిగతా అన్నీ అనాది నుంచి వచ్చినాయి. ఒక కొబ్బరిని తీసుకుంటే సో తమిళనాడులో 4,65,000 హెక్టార్లు ఉంటే, కర్ణాటకలో 5,13,000 హెక్టార్లు, కేరళ 7,93,98,000 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 1,28,000 హెక్టార్లు.
అంటే ఏరియా సూటబిలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇందాక సార్ చెప్పారు. ఇప్పుడు కొబ్బరి మొక్కను హైదరాబాద్లో పెడితే హైదరాబాద్లో కూడా మొక్క పెరుగుతుంది, పూత వస్తుంది, కానీ కాయలు ఎక్కడన్నా చూస్తారా? ఆ పాలినేషన్ ఉండదు, రాలిపోతాయి. సో ఏరియా సూటబిలిటీ అనేది చాలా 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 మోర్ ఇంపార్టెంట్. రెండు, ఆ ప్రాంతానికి క్వాలిటీ. ఇవాళ ఖర్జూరం కిమియా డేట్స్ ప్యాకెట్స్ వచ్చి 170-180 రూపాయలకి అందరం, అదేంటి ఆ సాఫ్ట్నెస్. సో అనంతపురంలో వస్తున్న ఖర్జూరం ఇదివరకు మామూలుగా ఖర్జూరం గంపల్లో వస్తే కొనుక్కెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కొనుక్కెళ్తున్నామా? సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లోకి కావాలి. ఇందాక కూడా అసలు ముందు ప్రధానమైన అంశం సిద్ధారెడ్డి గారు చెప్పిన దాంట్లో కానీ ఏదన్నా కానీ, అనంతపురం, కర్నూలు 2 జిల్లాల్లో సాగు భూమి తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 6 జిల్లాల్లో ఎంత సాగు భూమి ఉందో ఆ 2 జిల్లాల్లో అంత సాగు భూమి ఉంది. సో రబీలో హయ్యెస్ట్ పంటలు సాగు జరిగే జిల్లా సో కర్నూలు జిల్లా. సో మళ్ళీ అదే చిత్తూరు జిల్లాకి వెళ్తే రైతు ఆత్మహత్యల్లో అతి తక్కువ రాయలసీమలో ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. కారణం దరిదాపుగా వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, చిన్న చిన్న రైతాంగం, వాళ్ళతో పాటు డైరీ కానివ్వండి. సో ఇందాక మనం ఇంటిగ్రేటెడ్ అనే దాని మీద ఎందుకు వచ్చామో అక్కడ చిత్తూరు జిల్లాలో క్లియర్గా కనిపిస్తోంది. సో అంతేగాని పెద్ద పెద్ద ఎత్తున పామాయిల్ని తీసుకున్న దాంట్లో పామాయిల్ వచ్చిందంతా కూడా వెల్ సెటిల్డ్ పీపుల్ వచ్చి ఆ ల్యాండ్స్ కొనుక్కొని వచ్చిన వాళ్ళు పామాయిల్లో. ఇవాళ ఎక్కడైతే ప్రాఫిట్ ఉందో యాక్వాకల్చరు ఎవరు చేయమన్నారండి? యాక్వాకల్చర్ బ్లూ రెవల్యూషన్ అనేది రైతుల నుంచి వచ్చింది. ప్రభుత్వం వద్దన్నా కానీ మేము అడ్డదారులుగానో రాత్రిపూట తవ్వేసి పర్మిషన్ లేకుండా తవ్వేసి వాళ్ళ 2,50,000 హెక్టార్లోకి, అంటే లాభం ఉన్న దగ్గర అది కూడా సూటబిలిటీనే. సో ప్యాడీ తీసేయడానికి బోర్లు కింద ప్రాంతాల్లో ప్యాడీ తీసేయడానికే తప్ప డెల్టా ప్రాంతంలో నుంచి వర్షం వస్తే వాటర్ లాగింగ్ అయ్యే దగ్గర దాని ప్రత్యామ్నాయం చేపల చెరువులు తప్ప రెండో పంటకి ఛాన్స్ కాదు. అయితే రెండోది పోలవరం కూడా. పోలవరం అసలు స్టెబిలైజ్డ్ ప్రాజెక్టు. గోదావరి డెల్టా స్టెబిలైజేషను, కృష్ణా డెల్టా స్టెబిలైజేషను. సో ఇవి ఏమైనా ఉత్తరాంధ్ర సృజలా సవంతి వెళ్తే తప్ప కొత్త ఆయకట్టు, చాలా నామినల్ ఆయకట్టు. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మీకు పట్టిసీమ కాలం రన్ అవుతూనే ఉంది. సో రిజర్వాయర్ దగ్గర నుంచి వచ్చేసే ఛాన్సెస్, కొత్తగా ఇరిగేషన్ వచ్చే ఛాన్సెస్ అక్కడి నుంచి కాదు. రాయలసీమలో మనం పెంచుకునే ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. అక్కడ మనం చూడాల్సే దగ్గర. సో ఇప్పుడు మనం లాస్ట్ ఇల్లు తీసుకుంటే ఒక బత్తాయి పెరిగింది. సో మొత్తం ఇందాక సార్ చెప్పిన దాంట్లో కూడా టోటల్గా మీకు పడల్లో పెరిగిందల్లా ఒక బత్తాయి పెరిగింది, బనానా. సో 104,000 హెక్టార్లో అరటి సాగు జరుగుతోంది. దీంట్లో కూడా 3 జిల్లాలే, అనంతపురం, కడప, తూర్పుగోదావరి. సో మరి దీన్ని రాష్ట్రం అంతా చేద్దాం అనుకుంటే, సో డెఫినెట్గా ఏరియా స్పెసిఫిక్, ఏ ప్రాంతంలో ఏ పంట సూటబిలిటీలో ఉందో దరిదాపుగా ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఉంది. రాయలసీమలో పండే పంట, రాయలసీమలో మాత్రమే పడుతున్న పంట వేరుశెనగ. సో హై ప్రోటీన్, హై ఫ్యాట్ ఉండే పంట. సో మరేం కృష్ణా డెల్టాలోనూ లేకపోతే ఇక్కడ ఎందుకని రాలేదు? సో దానికి ప్రత్యామ్నాయం కూడా ఇందాక పోమోగ్రానైట్ చెప్పారు. 9,000 హెక్టార్లు అనంతపురం జిల్లాలో పోమోగ్రానైట్, 6,80,000, 6,90,000 ఎకరాలు సాగు భూమి ఉన్న అనంతపురం జిల్లాలో అనేకం ట్రై చేశాం. సో గర్చిక్కుడు తీసుకొచ్చి ట్రై చేశారు ప్రాజెక్ట్ అనంతాలు. ఇంతవరకు నాకు తెలిసి ప్రాజెక్ట్ అనంతాలో ఐసీఆర్ నుంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మల్లారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వర్షపాతానికి కానీ డ్రిప్ ఇరిగేషన్ విషయంలో 75% శాంక్షన్ చేయడంలో రీజన్ అనంతపురం రైతులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అక్కడ ఉన్న వాటర్ స్కేర్సిటీ పరిస్థితుల్లోనే. సో ఉన్న లిమిటేషన్స్ని మనం ఎట్లా వాడుకుందాం? సో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా నేనేం సమస్య చెప్తే వెంటనే సమస్యతో పాటు పరిష్కారం కూడా చెప్పు. నువ్వు ఒక విద్యావేత్తగా, నువ్వు ఒక రైతు సంఘ నాయకుడిగా సమస్యను అందరూ చెప్తారు. అది కాదు కదా, పరిష్కార మార్గంతో కూడిన మీ సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి పెడదాం. ఊరికనే లేదని ఒక పక్కన మనం లాభసాటి అంటున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్, మళ్ళీ నాకు అక్కడ సబ్సిడీ కావాలంటున్నాం. అంటే అక్కడ కాంట్రావర్షియల్ ఇది వస్తుంది. ఉత్పత్తి వ్యయం తక్కువ అంటున్నాం, మళ్ళీ నాకు ఖర్చు పెరుగుతుందని అంటున్నాం. ఉత్పత్తి వ్యయం తక్కువ, దిగుబడి ఎక్కువ అని చెప్పి ప్రచారం చేస్తున్నాం ZBNFలో. మరి ఉత్పత్తి వ్యయం తక్కువ, దిగుబడి ఎక్కువైనప్పుడు అమ్మకం ధర ఎక్కువ ఎందుకని అడుగుతున్నాడు వినియోగదారుడు. వాస్తవాలను ప్రజెంట్ చేద్దాం. అంతేగాని మనం ఏదో ఎవరమైనా సరే వాళ్ళ ముఖ్యమంత్రి గారు మనం కూడా గాలిలో తిరుగుదామనే ముఖ్యమంత్రి గారు కాదు, మేము ఎవరమీ కూడా కాదు. ఇప్పుడు మన యూనివర్సిటీస్ కూడా వాస్తవానికి మనం ఇది చేస్తే బాగుంటుంది. ప్రాక్టికాలిటీ ఇందాక హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా అదే, కావల్లో పామాయిల్ వేశారు, ఏమైందండి? తర్వాత తీసిపారేయాల్సి వచ్చింది. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కడో 600 అడుగులో 700 అడుగులకో వెళ్ళిపోయిన దగ్గర పామాయిల్, కొబ్బరి మొక్క ఉంటుంది. పాలినేషన్ అవ్వాలి, ఫ్రూట్
ఇండియాలో ఉన్న పామాయిల్లో 70% ఆఫ్ ది పామాయిల్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అందులో కూడా 70% ఓన్లీ ఏలూరు పార్లమెంట్లోనే ఉంది. అది మర్చిపోవద్దు. ఆ తర్వాత విజయనగరం జిల్లాకి స్ప్రెడ్ అయింది. సో ఇప్పుడు మొత్తం మేజర్ సమస్య కొబ్బరిలో మొదలైంది వాళ్ళ వైట్ ఫ్లై. సో మొత్తం వాళ్ళ ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి వెళ్ళిపోయింది. సో వీటన్నిటి మీద కూడా రీసెర్చ్లో పాయింట్లో జరగాలి. అట్లాగే ఎవరు వెన్నామి రొయ్యలు ఎవరు తీసుకొచ్చారు? సో ఇవాళ ఫంగాషెస్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది దాంట్లో. ఇందాక ఆయన సార్ చెప్పారు ప్రొడక్షన్ లెవెల్స్ ఇంతకుముందు హెక్టార్కి 40 టన్నుల నుంచి కార్ప్స్ వాళ్ళు 10 టన్నులు. అది 40 క్యారెట్ కాదు. 2002లో ఇక్లార్మ్ అండ్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ కలకటాలో ఇట్లాగే 2015 నాటికి పాపులేషన్ గ్రోత్ రేట్ 1.8% పెరుగుతుంది. ఫిష్ ఉత్పత్తి డబుల్ చేస్తే బ్రహ్మాండం అని ఆ రోజునే నేను కలకటాలో ప్రశ్నించి వాళ్ళ సీఎం కూడా ఉన్నాడు అక్కడ. సో ఇప్పటికే వ్యవసాయంలోనే మనం ఉత్పత్తి అని ముంచాం. ఇక్కడ కూడా ఉత్పత్తి అని మేము 5 టన్నులు ప్రొడక్షన్ నుంచి ఇవాళ 3-3.5 టన్నులకి మేము వచ్చాం. 3-3.5 టన్నులే లాభసాటి. అంటే పెద్ద సైజుకి వెళ్ళి అమ్ముకుంటున్నాము. ఇదే లాభసాటి. ఎంత ఉత్పత్తి తీసామనేది కాదు, ఎంత క్వాలిటీతో మనకు లాభం ఎంత వచ్చిందనేదే కదా. ఇప్పటికీ ఇంకా మనం ఉత్పత్తి మీదే మాట్లాడుకుంటూ వెళ్తే మాత్రం క్వాలిటీతో కూడింది వినియోగదారుడికి అవసరమైన వస్తువు. వాళ్ళ బీపీటీ 5204 ఎక్కడికి వెళ్ళినా బియ్యం అడుగుతోంది ఏదండి. ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా సరే. సో మనం వెళ్ళి ఇందాక పొద్దున వచ్చింది డిస్కషను. కానీ మళ్ళీ అదే విత్తనాన్ని తెలంగాణ నుంచి తీసుకొచ్చాం. అది మన వెరైటీ. సో మనం పేటెంటెడ్ చేసుకోవాల్సిన మన బాపట్ల వెరైటీ. సో తప్పితే మళ్ళీ నంద్యాల నుంచి నంద్యాల సన్నాలు. సో బ్రహ్మాండం వంటిది ఏ ప్రాంతానికి సూటబుల్ దాన్ని మీరు సూచన చేయండి. మంచి సూచనల్ని ఇవాళ. ఎందుకంటే ఈ 2 రోజులు నిజంగా అజయ్ కలాం సార్ మొత్తం ఎన్ని ప్రోగ్రామ్స్ ఆపేసి మనతో వాళ్ళు ఫుల్ టైం ఉన్నారంటే మన నుంచి వచ్చే ఊరిని ఏదో మమ్మల్ని ప్రశ్నించినట్టుగా కాదు, కరెక్ట్ సూచనలు ప్రాక్టికల్గా. సో ఇక్కడ ఉన్నంతా కూడా ప్రిన్సిపల్ సైంటిస్టులు లేకపోతే అంతా కూడా ఉన్నత స్థాయి వ్యక్తులు. సో అలా చేయమని చెప్పే విజ్ఞప్తి చేస్తూ హార్టికల్చర్ కూడా వాళ్ళ డ్రిప్ వచ్చిన తర్వాత హార్టికల్చర్కి చాలా బ్రహ్మాండం అంటే ఇది వచ్చిన మాట వాస్తవం. హార్టికల్చర్లోనే కాదు మైజ్లో కూడా దిగుబడులు పెరిగినాయి. సో చాలా పంటల్లో పెరిగినాయి. మిర్చిది మనం ఈ సంవత్సరం అది పెరిగిందని లెక్కేసుకోకూడదండి. సో అది స్టాండర్డ్ కాదు. ఈ సంవత్సరం కాటను వేరుశెనగ తగ్గింది, మిర్చి పెరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది హార్టికల్చర్ పెరిగిందని చూపించద్దు దయచేసి, అది కాదు. సో పెరినియల్ క్రాప్స్లో లాంగ్ రన్లో ఇప్పుడు ఇందాక మనం వర్షపాతానికి చెప్పుకున్నాయి ఇవన్నీ అండి. ఇవన్నీ మరి పెరినియల్ క్రాప్స్ పామాయిల్, కొబ్బరి, లేకపోతే మనం చెప్పే స్వీట్ ఆరెంజీ, లేకపోతే లెమను, ఇవన్నీ ఈక్వల్ టు ఇదే వర్షపాతానికి పనికొచ్చాము ఇవే కదా. సో అట్లాంటి దాటిలో పెరినియల్ క్రాప్స్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే రైతుకు ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా చేద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఈ సూచనల మేరకి మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా ఎవరికైనా సూచనలు కనుక ఉంటే ఒక పేపర్ పైన రాసి పంపించండి. వాటిని కూడా ఇంక్లూడ్ చేసి రిపోర్ట్లో రాస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభ నడిపించిన పెద్దలు రాఘవరెడ్డి గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే పార్టిసిపేట్ చేసిన అజయ్ కలాం గారికి, నాగిరెడ్డి గారికి, మా వైస్ ఛాన్సలర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దయచేసి మిత్రులారా గమనించండి. ఇప్పుడు దీని తర్వాత ఉండే టాపిక్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్. సో ఆ టాపిక్ మీదే మనం ఫోకస్ చేద్దాము. ఆ టాపిక్ మీద మనం అందరం కలిసి డిస్కస్ చేసి 4 పాయింట్లు డిరైవ్ అయినా కానీ ఈ యొక్క సమావేశానికి చాలా ఉపయోగం ఉందని నా ఒక విజ్ఞప్తి. దయచేసి ఈ నెక్స్ట్ అరగంట జరగబోయే ఈ కార్యక్రమం మీరందరూ పార్టిసిపేట్ చేసి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇన్పుట్గా ఇవ్వండి. ఎందుకంటే మనం డిస్కస్ చేయడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. అలానే 7 గంటల నుంచి 8 గంటల వరకు ఫార్మ్ మెకనైజేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనకి చాలా నిష్ణాతులు జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి ఈ 2 కార్యక్రమాలు కూడా ఉండవలసిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ సెషన్ ఏంటంటే మార్కెట్ స్ట్రాటజీస్ అండ్ మార్కెట్ ఇంటెలిజెన్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటేషను, స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎఫ్పిఓస్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ కార్యక్రమం జరుపుకోవాలని, అలానే ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా తగు సూచనలు ఇస్తే అవి అలానే ఈ కార్యక్రమంలో
నిష్ణాతులు ఉన్నారు మనకి. డాక్టర్ పి వెంకటరామరెడ్డి గారు, హెడ్ ఇండస్ట్రీ అఫైర్స్ ఐటీసీ, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే శ్రీ సిఎస్ రెడ్డి గారు, ఎండిసిఓ ఏపీ మాస్. సార్ మీరు కూడా వేదిక మీదకి రండి. మొదటిగా మా ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో జరగబోయే ఈ చర్చా సమావేశంలో అందరూ కూడా పాల్గొల్సిందిగా కోరుతున్నాను. ఓవర్ టు వెంకటరెడ్డి సార్. సార్ లెట్ దెమ్ స్పీక్ ఫస్ట్. ఓకే, దెన్ యూ కంక్లూడ్ విత్ ద ప్రెజెంటేషన్. 45 minutes of time. 45 minutes of the session. Okay. So you just ask them to speak first, or whatever it is. You can conclude this better. Your conclusions are important for us. Yes, sir. అందరికీ గుడ్ ఈవినింగ్. మనము మధ్యాహ్నం నుండి ఉత్పాదకత ఇంతే మాట్లాడుతూ ఉన్నాము. మేడం ప్రిన్సిపాల్ సెక్రటరీ అగ్రికల్చర్ వాళ్ళు మటుకు మార్కెటింగ్ డిమాండ్ డ్రైవన్ ప్రొడక్షన్ అని చెప్తా ఉండ్రి. దాన్ని గురించి మనకు 45 నిమిషాలు టైం ఇచ్చిండారు. ఇప్పుడు సార్ సెషన్ను 3 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు 7 గంటలు అయితే వస్తూ ఉంది, 6:45. ఆల్మోస్ట్ 3.5 hours టైం తీసుకున్నారు ప్రొడక్షన్కే. టిపికల్ ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్కి 6 నెలలు టైం స్పెండ్ చేస్తారు. అమ్మేదానికి 2 గంటలు కూడా అక్కర్లే వాళ్ళకి. పంట పెట్టేదానికి 6 నెలలు, అమ్మేదానికే 2 గంటలు. రైతులు మార్కెటింగ్కి ఇంపార్టెన్స్ లేదు. ఒక కాయిన్కి ఒక సైడ్ ప్రొడక్షన్ అయితే ఇంకొక సైడ్ మార్కెటింగ్. ఒక పక్క సర్లేదంటే ఆ కాయిన్కి వాల్యూ లే, మీ అగ్రికల్చర్ కూడా వాల్యూ లే. ప్రొడక్షన్ పంట పెట్టి ఎవరి కోసం పంట పెడతారు? మొదలు పంట పెట్టి తింటా ఉంటుంది. ఇప్పుడు మనం పంట పెట్టేది అమ్మేదానికి పంట పెడతాము. అమ్మేది అంటే డబ్బులు రావాలా, మనం ఇన్వెస్ట్ అయ్యేది వాపస్ రావాలా. ఇది ఏమీ లేకన్నా పంట పెడతా ఉండారు, వేరే వాళ్ళతో శ్రీమంతులు చేస్తూ ఉండారు, రైతులు లాస్ చేసుకుంటూ ఉండారు. దీనికి కొంచెం ఇంటెలిజెంట్గా ఈ మార్కెట్లో ఏం డిమాండ్ ఉందో దాన్ని మనము ప్రొడ్యూస్ చేస్తే కొంతవరకు మన తొందరలు తక్కువ కావచ్చు. నేను డీటెయిల్గా 13 డిస్ట్రిక్ట్లకి ఇప్పుడు ఏముంది, మీరు ఏం ప్రొడ్యూస్ చేస్తూ ఉండారో, మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది, దాన్ని ఏం చేయాలా అనేదాన్ని డీటెయిల్గా ఇచ్చినాను. దాన్ని 1 by 1 చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియన్ పాపులేషన్ 140 కోట్లలో 75% 40 ఏండ్ల కంటే చిన్న వయసు తక్కువ ఉండేవాళ్ళు ఉండారు. 40 years కంటే తక్కువ ఏజ్ ఉండేవాళ్ళు 75%. వాళ్ళు రాగి ముద్ద తినరు, అన్నం తినరు, పిజ్జా, బర్గరు, బ్రెడ్ టోస్టు, అది ఇది ఏమేమో తింటారు. ఏం తినకూడదు అది తింటారు. సో మనం వాళ్ళు ఏం కావాలన్నా దాన్ని మనం పంట పెట్టి వెళ్ళా. అప్పుడే అంటే డిమాండ్ డ్రైవన్ ప్రోడక్ట్. పల్లెల్లో ఇప్పుడు 35 మంది పల్లెల్లో ఉంటే 65 మంది పల్లెల్లో ఉంటే 35 మంది టౌన్స్లో ఉన్నారు ఇండియాలో అర్బన్ పాపులేషన్. ఇంకో 10 ఏళ్ళలో పల్లెల్లో 50 మంది, సిటీల్లో 50 మందికి వస్తారు. సో వ్యవసాయం ఎవరు చేసేలేదు. సో మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఈ అర్బన్ ఏరియాస్లో మనమంతా 50 మంది పంట పెట్టి ఇంక 50 మందిని సాకల్లా. డెవలప్డ్ కంట్రీస్లో 5 మంది పని చేస్తారు, వ్యవసాయం చేస్తారు, 97 మందికి వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉంటారు. మనము 50 మంది పంట పెడతాము, ఇంక 50 మందికి సాకల్లా. సో ఈ దృష్టి పెట్టుకొని ఎక్స్పోర్ట్స్ ఏముంది, ఈ కన్జ్యూమర్ డిమాండ్ ఏం చేంజ్ అవుతా ఉంది, ఈ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఏమి, బరే ప్రొడక్షన్ అర్ధసత్య ఉత్పాదన అయినాక క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్, వాల్యుడేషన్, ట్రాన్స్పోర్టేషన్, రీటైలింగ్ ఇవేమీ లే. ప్రొడక్షన్ అంటే ఇల్లు అలికిందంతే, పండుగ అయ్యేలే. ప్రొడక్షన్ ఇల్లు అలికేది.
పండుగ కావాలంటే ఇంకా చాలా కావాల. సో ఈ దృష్టి పెట్టుకొని మనము జస్ట్ కొంచెం చూడండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ అజయ్ కల్లం సార్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ థింగ్ టు బి డన్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి బందర్ లడ్డుకుంది, దాన్ని ప్రమోట్ చేయండి. ఎంతమందికి తెలుసు? మీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే ఆ బందర్ లడ్డు. నాకు తెలుసు, నేను తెలుగోడు, కర్ణాటక తెలుగోడు, నాకు తెలుసు. యూ ప్రమోట్ అక్రాస్ ది కంట్రీ అండ్ అక్రాస్ ది వరల్డ్. గుంటూరు సన్నం చిల్లి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంది, వేరే తగ్గిపోతుంది, ఆయిల్కి పోతుంది, బ్రాండ్ చేయండి. బంగనపల్లి మ్యాంగో, మహారాష్ట్ర రత్నగిరి ఆల్ఫాన్సో ఎవరిని అడిగినా చెప్తారు. మీ బంగనపల్లి కర్ణాటకకు తెలుసు, మా ఆంధ్రాకి తెలుసు. సో ప్రపంచంలో మ్యాంగో ఇండియా నంబర్ 1. దాంట్లో యూపీ ఉంది, మహారాష్ట్ర ఉంది. బట్ మీ బంగనపల్లి వెరైటీ అంత టేస్ట్గా ఉంటుంది. ప్రమోట్ చేయండి, బ్రాండ్ చేయండి. దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే GI ప్రోడక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిరీస్ 1, 2, 3, 4 బందర్ లడ్డు ఆటోమేటిక్గా దానికి డిమాండ్ వస్తుంది, దాని ఇంగ్రీడియంట్స్కి. గుంటూరు సన్నం చిల్లికి బ్రాండ్ ప్రమోట్ చేయండి. అరకు వ్యాలీ అరాబికా కాఫీలో 2 వెరైటీస్, అరాబికా, రోబస్టా. అరాబికా దాంట్లో ట్రైబల్ కాఫీ అదొకటి. దీని తోడుకి అగ్రికల్చర్ బేస్డ్ కమోడిటీస్, శారీస్, ఉప్పాడ శారీస్ మీరు ప్రమోట్. మైసూర్ సిల్క్ ఉన్నట్లు, కంచి సిల్క్ ఉన్నట్లు మీరు ఉప్పాడ శారీస్కి ఒక ప్రమోట్ చేయండి. జయప్రదను కాత్రినా కైఫ్ దగ్గర అడ్వర్టైజ్ చెప్పిండి, ఆంధ్ర ఉప్పాడ శారీస్ అని. ఇది దిస్ ఇస్ వాట్ రిక్వైర్డ్. లిమిటెడ్ బ్రాండింగ్. GI ట్యాగ్ ఉంది మీకు. మేము అదే దాన్ని వేరే వాళ్ళు చేసేకలేదు. సిమిలర్లీ వెంకటగిరి శారీస్ ఆటోమేటిక్గా కాటన్కి డిమాండ్ వస్తుంది, ఆర్టిజాన్స్కి ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ధర్మవరం హ్యాండ్లూమ్ పట్టు శారీస్, పౌడాస్. ఉదయగిరి వుడన్ కట్లరీ. నెక్స్ట్ ప్లీజ్. సో GI ట్యాగ్ ఒక పాయింట్ సార్. GI ట్యాగ్ చేసి ఆల్రెడీ ఏముందో మీ ఆంధ్రప్రదేశ్లో దానికి ఫోకస్ చేయండి, బ్రాండ్ బిల్డ్ చేయండి. నేను డిస్ట్రిక్ట్ వైజ్ క్రిస్ప్గా వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. అనంతపూర్ సార్, బెంగళూరుకి 2 hours డ్రైవ్, బీదర్కి 12 గంటలు డ్రైవ్ ఫ్రమ్ బెంగళూరు టు మా క్యాపిటల్ సిటీకి. అనంతపూర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ బెంగళూరు, పార్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బెంగళూరు. మీరు శాటిలైట్, మీరు ఏమి జామకాయలో, అరటికాయలో, వేరే ఏం పండ్లు అక్కడ పంట పెడతారో అక్కడ ఒక ప్రాసెసింగ్, క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, రెడీ టు ఈట్. ఇప్పుడు ఇరిగేషన్, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు ఏం ప్లాన్ చేస్తూ ఉండారో దానికి మొదలే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ రిక్వైర్మెంట్ టు బెంగళూరు సిటీ. అనంతపూర్లో పంట పెట్టండి, ఆడే క్లీన్ చేయండి, ఆడే ప్యాక్ చేసేయండి. ఒక ట్రక్లో వచ్చేసి 1/2 kg 1 kg ప్యాక్ రీటైల్ స్టోర్ కావాలంటే 1.5 crore పాపులేషన్ బెంగళూరు. సో అనంతపురదే బెంగళూరుకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి జామకాయ కావచ్చు, అరటిపండు కావచ్చు, బత్తాయి పండ్లు అంటారు మీరు, మూసంబి అంటాం మేము. యూ టార్గెట్ టు ది బెంగళూరు మార్కెట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, క్విక్. గ్రౌండ్నట్ ఇండియా నుండి 140 దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. గ్రౌండ్నట్ అండ్ గ్రౌండ్నట్ ప్రోడక్ట్స్ ఇండియా నుండి 140 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. అనంతపురం నుండి ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది? కైండ్లీ ఫోకస్ ఆన్ దిస్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్. శనగ్గింజల్లో ఎంత వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయాలంటే చాక్లెట్స్ చేయొచ్చు. గుజరాత్లో శనగ్గింజలు పంట పెట్టి వాటి నుండి చిక్కి న్యూట్రీ చాక్లెట్ అని బెంగళూరుకి తెచ్చి అమ్ముతారు. యాడ గుజరాత్దే. మా బెంగళూరు పక్కలో జోరుగా కూతేస్తే వినపడుస్తుంది మీ హిందూపురంకి. ఈడ పంట పెట్టే చెనిక్కాయలు మీరు వాల్యూ అడిషన్ చేసి మా బెంగళూరుకి అమ్మండి. సో వాల్యూ అడిడ్. నెక్స్ట్ క్విక్ చూడండి, ఆ చిక్కి మిడ్ డే మీల్స్ మీరు స్కూల్లో జగనన్న అమ్మఒడి స్కూల్లో మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్కి చిక్కి 1 day పెట్టినారు కదా,
అనంతపురం నుండి చెక్కీలంతానూ చేపించి మీరు అన్ని స్కూల్కి ఇది వై నాట్ ది గవర్నమెంట్ క్రియేట్ డిమాండ్ ఫర్ దిస్ వెరీ వెరీ సింపుల్. ఒక 5 మంది ఎంటర్ప్రినర్స్ని ఐడెంటిఫై చేయండి, బెస్ట్ క్వాలిటీ చేయండి, బ్రాండ్ చేయండి, దీని తోడికి త్రూఅవుట్ కంట్రీ ఎక్స్పోర్ట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అనంతపూర్కి ఇది నెక్స్ట్ చూడండి. బటర్ కప్స్, చాక్లెట్ కేక్, దీంట్లో దాంట్లో గ్రౌండ్నట్లో చేయండి. ఇది నెక్స్ట్ 140 దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతా ఉందండి. దాంట్లో ఆర్గానిక్ వేరే. నెక్స్ట్ ప్లీజ్. ఆర్గానిక్ శనక్కాయలకి ఇంకొక ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది సిటీస్లో. ఈ గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, మిషన్లో వేస్తే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ ఇదంతా ప్రోటీన్ పోతుందనేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్, వుడ్ ప్రెస్ ఆయిల్ అని మొదలు గానగిల్లో చేస్తూ ఉంటారు కదా, అట్లా చేసి ఐ థింక్ నేను మాట్లాడే తెలుగు కొంచెం అట్లా అక్సెంట్ డిఫరెంట్ ఉంటుంది, అర్థమవుతా ఉంది అనుకుంటాను. ఓకే, దీన్ని ఇంట్రడ్యూస్ చేయండి. అనంతపురం గ్రౌండ్నట్ ఆయిల్ లాంచ్ చేయండి. మీరు ಯಾವುದೋ లేపాక్షిని పెట్టండి పేరు, బ్రాండ్ చేయాల. సార్ చెప్తా ఉంటారు బ్రాండు అని. లేపాక్షి కోల్డ్ ప్రెస్, వుడెన్ ప్రెస్, గ్రౌండ్నట్ ఆయిల్, ఇండియన్ ఫేమస్ అని ఏమో క్యాప్షన్ వేసి అమ్మించండి. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు నీళ్ళు వస్తే, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఏం చేయాలని ఇప్పుడే మీరు తయారు చేసుకోవాలా. నెక్స్ట్ ప్లీజ్. ఉదాహరణ ఇక్కడే ఉండండి. ప్రీవియస్ స్లైడ్కి బండి. నేరేడుకాయలు అంటాం మేము, జామున్. అనంతపూర్, కడప, చిత్తూరు, కోలార్, చిక్బల్లాపూర్ 5 డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ ఈ జామున్ ఫ్రూట్ ఎంత ఫేమస్ అయిందంటే పర్ డే మదనపల్లి మార్కెట్ నుండి చెన్నైకి 10 loads 15 loads నేరేడుకాయలు ఎక్స్పోర్ట్ అవుతుంది తమిళనాడుకి ఎవ్రీ డే ఆ సీజన్లో. మదనపల్లిలో 30 రూపాయలు, బెంగళూరులో 200 రూపాయలు. జస్ట్ ఇమాజిన్ చేయండి, మదనపల్లిలో 30 రూపాయలు, బెంగళూరులో 200 రూపాయలు. డిస్టెన్స్ 125 కిలోమీటర్స్. వై? థింక్స్ చేయండి. దీస్ ఆర్ ద థింగ్స్. మీరు ప్రైస్ స్ప్రెడ్, కన్జ్యూమర్ దీంట్లో షేర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ లెస్ దాన్ 10% ఆర్ 20%. దానికి థింగ్స్ ఉంది. ఇప్పుడు మీరు ఈ నేరేడు చెట్లు ఆల్రెడీ ఉన్నాయి, మాండ్లు దండిగా ఉండదు. ఒక ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, ప్యాక్ చేసి 200 గ్రాములది అన్ని రీటైల్ చైన్ స్టోర్స్, మోర్, బిగ్ బజారు, రిలయన్స్ అంతటికీ మీరు బెంగళూరుకి ఒక 200 grams పాకెట్ బెంగళూరు కంపెనీ. క్విక్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కృష్ణాపురం ఎర్రగడ్డలో ఉంటారు, ఆనియన్. యాక్చువల్ దాని పేరు బెంగళూరు రెడ్ రోజ్ ఆనియన్, బెంగళూరు రెడ్ రోజ్ ఆనియన్ అంటారు. 100% ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎవరు ఒక గడ్డ కూడా నోట్లో పెట్టరు. 100% ఎక్స్పోర్ట్ అవుతుంది. అంతా చెన్నై నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది. కర్నూలు, అనంతపూర్, కడప 3 డిస్ట్రిక్ట్లో దీన్ని పంట పెడతారు. కర్ణాటకలో చిక్బల్లాపూర్, కోలార్లో పంట పెడతారు. 100% ఎక్స్పోర్ట్ అవుతుంది. డాలర్స్ అర్నింగ్ ఇది. మీ కర్నూలు ఒక ఇన్లాండ్ కంటైనర్ పెట్టండి, అక్కడే మీరు ఒక 10 మంది ట్రేడర్స్ని, ఎక్స్పోర్టర్స్ని తయారు చేయండి, బిజినెస్ చేయండి. ఐటీసీ వచ్చిన సంతోషమే. మీరు యూ కమ్ ఫార్వర్డ్. అక్కడే మీరు ఒక 100 acres ఎక్స్క్లూసివ్ కృష్ణాపురం ఆనియన్ ఎక్స్పోర్ట్ జోన్ అని చేసి అక్కడే క్లీన్ చేసి గ్రేడ్ చేసి ఇన్లాండ్ కంటైనర్ సీదా కాకినాడ పోర్టుకు వచ్చిపోని, లేదంటే కృష్ణపట్నం పోర్టుకు వచ్చిపోని, లేదంటే విశాఖపట్నం పోర్టుకు పోయిపోని. వై గో టు చెన్నై? దీస్ ఆర్ ద థింగ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, బ్రాండింగ్, టోటలీ మీ ఫెయిల్యూర్. దీస్ ఆర్ ద థింగ్స్ మీరు చేయాల్సిన పని ఇది చేయాల. నెక్స్ట్ ప్లీజ్. కృష్ణాపురం అని సిద్ధారెడ్డి సార్ క్లియర్ కట్గా చెప్పిండారు అప్పుడే. సార్ మీరు మహికో వెరైటీని మీరు మల్టిప్లై చేసి అమ్మేకలే, మాన్సంటది మీరు అమ్మేకలే. అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో ఏమేమి వెరైటీస్ ప్రొడ్యూస్ చేసిండారో అంత మటుకు అవి ప్రొప్రైటరీ ఓనర్షిప్, వాళ్ళు ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ ప్రాపర్టీ. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎగ్జాంపుల్ మీరు చెప్తా ఉంటారు, కాతర్కి DCH32 జయలక్ష్మి కాటన్, అది మీరు మల్టిప్లై చేయొచ్చు బికాస్ పబ్లిక్ డొమైన్, IIHRలో చేస్తారు.
So my sincere request to Government of Andhra Pradesh is, sir, seed growers, farmers producer company, ఒక 200 మంది సీడ్ గ్రోయర్స్ని ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చేయండి, వాళ్ళకి ఒక బ్రాండ్ చేయండి, మన పబ్లిక్ వెరైటీస్ ఏముందో వాళ్ళు మల్టిప్లై చేసి అమ్మచ్చు. ఎన్కరేజ్ ఇన్ కర్నూల్ సీడ్ గ్రోయర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, మీరు మీ కర్నూలు డిస్ట్రిక్ట్కి అమ్మండి, వేరే వాళ్ళకి అమ్మచ్చు. నెక్స్ట్ సార్ చూడండి, ఒక సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ వేయచ్చు. నెక్స్ట్ ప్లీజ్ క్విక్. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్కి వస్తే మెలన్, వాటర్ మిలన్, మస్క్ మిలన్ టేస్ట్ ఎట్లుంటుందంటే నోట్లో వేసుకుంటే కరుగుతుంది. స్వీట్ షుగర్ పర్సంటేజ్ 60% ఉంటుంది. అదే మేము బెంగళూరు చుట్టుముట్లు పెడితే అంత స్వీట్ రాదు. అక్కడ టెంపరేచర్ తక్కువ, ఇక్కడ కడప టెంపరేచర్ జాస్తి, టేస్ట్ ఈజ్ సో గుడ్. సో మెలన్ మీరు ఫోకస్ చేయండి. వాటర్ మిలన్, మస్క్ మెలన్ కడప అంటే యూ కెన్ ఫేమస్. ఇప్పుడు నాగపూర్ అది యావదానికి ఫేమస్? ఆరెంజ్, నాగపూర్ ఆరెంజ్, నాసిక్ ఆనియన్, రత్నగిరి ఆల్ఫాన్సో. మీ కడప అంటే ఏం చెప్తారు? ఏమి లే, మీరు బ్రాండ్ బిల్డ్ చేయలే. మస్క్ మిలన్, వాటర్ మిలన్ కడప, అది మీరు యూ నీడ్ టు బిల్డ్ బ్రాండ్ ఫర్ దిస్. నెక్స్ట్ ప్లీజ్. ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేదు. పపాయ కానీ, బనానా కానీ, జామున్, లెమన్, మూసంబి, ఫ్రూట్ ప్రాసెసింగ్ ఎక్కడా లేదు. కడపలో ఫుడ్ టెక్నాలజీ కాలేజ్ ఉంది పులివెందులలో. మైసూర్లో CFTRI ఉంది. ఎస్టాబ్లిష్ వన్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఫ్రూట్ ప్రాసెసింగ్ పార్క్ ఎక్స్క్లూజివ్. నెక్స్ట్ ప్లీజ్. ఆర్గానిక్కి ఒక 2 తాలూక్స్ ఏదన్నా సెలెక్ట్ చేసి ఆర్గానిక్ ఏరియా అని డిక్లేర్ చేసి మీ ప్రోగ్రామ్ స్టేట్లో ఏముందో అంతా అక్కడిచ్చి ట్రయల్ పైలట్ బేసిస్లో ట్రై చేయొచ్చు. నెక్స్ట్. చిత్తూరు డిస్ట్రిక్ట్కి వస్తే కృష్ణగిరి, ధర్మపురి ఇడిస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్. 45 మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి చిత్తూరులో. కృష్ణగిరి, ధర్మపూర్లో 50 మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇంత స్మాల్ యూనిట్స్. వాళ్ళంతా ఎవరో మార్వాడీలకే, బాంబే వాళ్ళకే అమ్ముతారు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, డబ్బులు వాళ్ళు చేసుకుంటారు, కష్టం వీళ్ళు పడతారు, రైతులకు వచ్చేది దాంట్లో 10% లేదు. సో ఈ బిల్డ్ ఎ బ్రాండ్ ఫర్ మ్యాంగో పల్ప్ ఫ్రమ్ చిత్తూర్. మ్యాంగో ప్రాసెసర్స్ ఫెడరేషన్ ఒకటి చేయండి, లైక్ నందిని మిల్క్ ఆర్ అమూల్ మిల్క్. మ్యాంగో పల్ప్ వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవుతుంది. దాన్ని ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ ఆఫ్ దిస్ ఇస్ మార్కెటింగ్. ప్రొడక్షన్ ఏమండి, ఎవరైనా తిక్కులోడు కూడా పంట పెడతాడు. వాట్ నెక్స్ట్? పంట పెట్టిన ఇంకా ఏమనేది ఇంపార్టెంట్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. మ్యాడ్ మ్యాన్ ఆల్సో విల్ గ్రో, బట్ వాట్ నెక్స్ట్ ఈస్ మార్కెటింగ్. సో ఒక చిత్తూరు డిస్ట్రిక్ట్లో మ్యాంగోకి ఫోకస్ చేసి ఒక ప్రాసెసర్స్ 45 మందిని ఒక బ్రాండ్ అంబ్రెల్లాకి తెచ్చి వాళ్ళకి ఒక బ్రాండ్ చేసి ఎక్స్పోర్ట్ చేయని డైరెక్ట్గా వాళ్ళే. ఎలా బాంబే, మార్వాడీలో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలా? నెక్స్ట్ ప్లీజ్. చూడండి, ఇది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎంత అవుతా ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. చిత్తూరు మామిడి రుచులు ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది. దిస్ మీడియా కవరేజ్ సాక్షి పేపర్లో వచ్చిండేదే నేను చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ప్లీజ్. టొమాటో అగైన్ చిత్తూరు ఇండియాలో 1 or 2 మార్కెట్, బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఫర్ టొమాటో. కోలార్ నంబర్ 1, చిత్తూరు నంబర్ 2, ఆర్ చిత్తూరు మదనపల్లి నంబర్ 1 ఆర్ కోలార్. అన్న తమ్ముడు అంత బిగ్గెస్ట్ మార్కెట్. ఫర్ డే 400-500 ట్రక్స్ పోతుంది. సార్ చెప్పినట్లు డిఆర్ చెప్తా ఉండరు, ప్రాసెసింగ్ యూనిట్ వెరైటీస్ లేదు, ఊరికే చెప్తా ఉండరు అని. హాళ్ళీ రేణుగుంటలో ఒకటి, చిత్తూరులో ఒకటి, మదనపల్లి ఒకటి ఉంది. అది కుంటుకొని నడుస్తూ ఉండేది. ఇట్ నీడ్స్ టు బి ఫోకస్డ్ మోర్ ఆన్ దిస్ ప్రాసెసింగ్. మనం ఇండియాలో నంబర్ 1 ప్రొడక్షన్లో, వాల్యూ అడిషన్ ప్రాసెసింగ్ 0. దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ యూ నీడ్ టు ఫోకస్ సార్. నెక్స్ట్ ప్లీజ్. అదే మదనపల్లి మార్కెట్ చెప్తుంది కదా, ఊటీ ఆఫ్ ఆంధ్ర, ఊటీ మదనపల్లి మార్కెట్ బిగ్గెస్ట్ టొమాటో మార్కెట్. ఫోకస్ చేయండి. నెక్స్ట్ ప్లీజ్.
ఆ సీజన్లో అది రోడ్లో పారేసి ఉంటుంది చూడండి టోటల్గా. ఏం చేయాలని ఐటీసీ కంపెనీస్ లైక్ ఐటీసీ షుడ్ కమ్, ఇన్వైట్ దెమ్ ఫర్ గివ్ ఫ్రీ ల్యాండ్, ఫ్రీ వాటర్. మనం డిమాండ్ క్రియేట్ చేయాల. మదనపల్లిలో పారేసిండే టమాటో, ఆ పారేసిండే వేరుకుంటే చాలు. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు మన ఇండియాలో బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఉండారు, మ్యాగీ, కిసాన్ ఉండారు. వాళ్ళతో కాంపీట్ చేసేది కష్టమవుతుంది. స్మాల్ ప్లేయర్స్ను వాళ్ళకి టైఅప్ చేయండి, కొంచెం చిన్న చిన్న యూనిట్లు పెట్టి ఐటీసీకి ఒక 10,000 కుంటాలు, ఇంకొకటి మ్యాగీ వాళ్ళకి, నెస్లే వాళ్ళకి ఒక 10,000 కుంటాలు, ఇట్లా టైఅప్ ఇద్దాం. చిన్న రైతు ఒక టమాటో వాళ్ళ తోటలోనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక టన్నులు సప్లై చేసేది ఈ కంపెనీలకి. నెక్స్ట్ ప్లీజ్. సార్ అజయ్ కల్లం సార్ అప్పుడే చెప్తా ఉండ్రి, మా దీంట్లో మిర్చిలో ఒక చిన్నది టొమాటో వేస్తుంటే అది ఏం బాగలేదు పెరిగి పారాయని చెప్తా ఉండ్రి, దాన్ని గోధు పండ్లు అంటూ ఉండ్రి. ఇప్పుడు దట్ ఈస్ చెర్రీ టొమాటో, యాజ్ ఎ సలాడ్ టొమాటో. స్టార్ హోటల్స్, శ్రీమంతులు, అగర్భ శ్రీమంతులు ఇట్లా పిన్నుతో ఇట్లా కుచ్చుకొని ఇట్లా తింటారు. దానికి 300 రూపాయలు కేజీ, 300 రూపీస్ కేజీ. సో కన్జ్యూమర్ బిహేవియర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనము వీ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. ఇది బెంగళూరు పక్కల వైట్ ఫీల్డ్లో ఒక రైతు పంట పెట్టిండేది. ఇది చెర్రీ టొమాటో 300 రూపీస్ కేజీ. మెట్రోకి ఇస్తారు, అందరికీ ఇస్తారు, స్టార్ హోటల్స్కి డైరెక్ట్గా సప్లై చేస్తారు. దట్స్ వాట్ ఐ టోల్డ్. అనంతపూర్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బెంగళూరు అని చెప్తా ఉండేది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మళ్ళా చిత్తూరులో చింతకాయ, తమిళనాడు వాళ్ళు చింతపండు లేని ఐటమే లేదు. మీరు అక్కడ వాళ్ళు చిత్తూరు వాళ్ళు తింటారులేండి. సో టామరెంట్ ప్రాసెసింగ్ యూనిట్ పుంగనూరో పలమనేరో అక్కడెక్కడైనా ఒక ప్రాసెసింగ్ యూనిట్ అయ్యండి. చాలా స్కోప్ ఉంది. పేస్ట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇండియన్ పాపులేషన్ ఎక్కడెక్కడ ఉండారో అక్కడంతా మనం ఎక్స్పోర్ట్ చేయాల. ప్రొడక్షన్ ఎవరైనా చేస్తారండి. ఇట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడెడ్. సో టామరెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ పుంగనూర్ ఆర్ పలమనేర్ ఆర్ మదనపల్లి, ఆ ఏరియాలో. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా రాయలసీమ ముగ్గులే సార్ టైం నాకు ఇంకొక 10-15 మినిట్స్ జాస్తి చేస్తే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. టామరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చూడండి. బిగ్ బాస్కెట్, వాళ్ళు చింతపండు ఏమీ లే, వాల్యూ అడిషన్ లే, గింజలు తీసి పారేసి దానికి బిగ్ బాస్కెట్ అని ఒక ఇది ఇప్పుడు టాటా వాళ్ళది, ఇది కంపెనీ బిగ్ బాస్కెట్, టాటా వాళ్ళ కంపెనీ. టాటా వాళ్ళు చింతపండులోనో వ్యాపారం చేస్తారు, ఉప్పులోనో వ్యాపారం చేస్తారు. మన ఏముంది అక్కడ? రాకెట్ సైన్స్ ఏమైనా ఉందా? చింతపండు చేసి దానికి ఒక బ్రాండ్ నేమ్ పెట్టిండారు. సో సచ్ ఇనిషియేటివ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్లో ట్రై చేయాలి. నెక్స్ట్ ప్లీజ్. నెల్లూరు, అది చెన్నైకి గేట్వే టు చెన్నై మార్కెట్. టార్గెట్ చెన్నై మార్కెట్ ఫర్ ఆల్. మీరు అక్కడే లెమన్, నెల్లూరు నిమ్మకాయలు, లెమన్ సో గుడ్. కర్ణాటకలో బిజాపూర్లో ఇండియన్ ఉంది, అదే ఇది బెస్ట్ క్వాలిటీ లెమన్ అక్కడ దొరుకుతుంది. ఫ్రెష్ లెమన్ ఎక్స్పోర్ట్ చేయండి. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మీరు చెన్నై మార్కెట్కి మీరు దీన్ని టార్గెట్ చేయాల. యావది నెల్లూరులో ఏమేమవుతుందో అన్ని ప్రోడక్ట్లు, వెజిటబుల్స్ కావచ్చు, లెమన్ కావచ్చు, రైస్ కావచ్చు. అక్కడ ఎట్లుందంటే సిస్టము, ఈ నెల్లూరులో రైస్ ఎత్తుకొని పోయి వాళ్ళు అక్కడ పాలిష్ చేసి కొంచెం వైట్ పొన్ని అంటారు దాని పేరు, నేమ్ ఇదే నెల్లూరు రైసే, వైట్ పొన్ని. తమిళనాడులో మదురై, సేలం అక్కడ అమ్ముతారు. సో టార్గెట్ ది చెన్నై మార్కెట్ ఫర్ నెల్లూరు. సార్ చెప్తా ఉంటారు, ఇంకో నాగిరెడ్డి సార్ ఏమన్నా లీస్ట్ సూసైడ్స్ యా ఊర్లో అంటే చిత్తూరు డిస్టిక్లో ఉంటారు. సార్ దీనికి రీజన్ చెప్తాను సార్. మీరు చెప్తా ఉంటే క్రాప్ డైవర్సిఫికేషన్. మ్యాంగో ఉంది, టొమాటో ఉంది, వెజిటబుల్స్ ఉంటుంది, డైరీ ఉంటుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకదానిపైన డిపెండ్ అయినలా. ఆ పక్క బెంగళూరు, ఈ పక్క చెన్నై. సో దిస్ ఇస్ ద రీజన్, క్రాప్ డైవర్సిఫికేషన్. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర న్యాచురల్లీ మీకు డైవర్సిఫికేషన్ ఉంది. చూడండి, ఇప్పుడు నేను 3 డిస్ట్రిక్ట్లు మనం ట్రావెల్ చేసినాము, ఎంత క్రాప్ డైవర్సిఫికేషన్ ఉంది చూడండి. ఒక్కొక్క తాలూకులో ఒక్కొక్క క్రాప్ ఉంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, క్విక్. సార్ మెకనైజేషన్, లేబర్ ప్రాబ్లం అంటూ ఉంటారు కదా. మెకనైజేషన్ ఆఫ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
రీసెంట్గా 15 days బ్యాక్ కృష్ణపట్నం పోర్ట్ నుండి 60,000 మెట్రిక్ టన్స్ ప్యాడీ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అయింది. కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఎక్కడ ప్యాడీ మీరు పంట పెట్టద్దు అని చెప్పొద్దండ, మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయండి, మీరు ప్యాడీ బ్రాండ్ చేయండి, ఆఫ్రికన్ కంట్రీస్కి మీరు రైస్ ఎక్స్పోర్ట్ చేయండి. లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది. ఇండియన్ ఇంకోటి చెప్తున్నా, బాసుమతి రైస్లో కోహినూరు, ఇండియా గేటు బ్రాండ్స్ ఉన్నాయి. మీ సోనా మసూరి, మీ బాపట్లలో పుట్టిండేది సోనా మసూరి. బెంగళూరులో 90% ఆఫ్ ది ప్యాడ్ రైస్ కన్జంప్షన్ ఈజ్ సోనా మసూరి. సూపర్ ఫైన్ ఓల్డ్ రైస్, కేజీ 70 రూపీస్. కేజీ 70 రూపీస్ సోనా మసూరి. మన సోనా మసూరి సూపర్ ఫైన్. ఇది నథింగ్ బట్ మీ బాపట్ల సార్. యూ బ్రాండ్ ఇట్ సార్. యూ టోటలీ ఫెయిల్డ్ ఇన్ బ్రాండింగ్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ మీరు బ్రాండ్ చేసి దీన్ని ప్రొజెక్ట్ చేయాలి సార్. ఎక్స్పోర్ట్ మార్కెట్ అండ్ డొమెస్టిక్ మార్కెట్. నెల్లూరు లెమన్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ప్లస్ ఫ్రెష్ మార్కెట్కి. నెక్స్ట్ ప్లీజ్. నేను లిమ్కా కావచ్చు, అదేమది నింబు, 7up. సో ఒక యూనిట్కి మీరు పర్మిషన్ చేయండి, ల్యాండ్ ఏంటి, ఒక యూనిట్ అండి ఇప్పుడు లేదు. దీస్ ఆర్ ది మీ ఐటీస్ మీరే ట్రై చేయొచ్చు. వై నాట్ యూ? సో నెక్స్ట్ ప్లీజ్ క్విక్. కమ్ టు ప్రకాశం. ప్రకాశం డిష్ టొబాకో, పల్సెస్ అండ్ చిల్లీస్. గుంటూరు అండ్ ప్రకాశం 2 డిస్ట్రిక్ట్లకి మీరు, మై రిక్వెస్ట్ ఇస్ డిక్లేర్ దీస్ 2 districts యాజ్ స్పైస్ పార్క్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్పైసెస్లో మీరు యావది మిర్చి, ఇంకా స్పైస్ పార్క్ అని డిక్లేర్ చేసి ఒక ప్రాసెసింగ్ పార్క్ ఒక 100 acresలో మీరు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేసి ఈ 2 డిస్ట్రిక్ట్లకి మీరు టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లీజ్. టొబాకో అండ్ పల్సెస్. ఒకటి మిర్చి, రెండోది పసుపు టర్మరిక్, మూడోది మీది ఈడుంది కదా దుగ్గిరాలన టర్మరిక్కి. సిమిలర్లీ జింజర్. ఈ కరోనా రానిచ్చి టర్మరిక్కి జింజర్కి హెవీ డిమాండ్, గ్లోబల్ డిమాండ్ అయింది. అది మీరు పంట పెడతారు, నో మార్కెటింగ్, నో బ్రాండింగ్. అదే కేరళ ఈరోడ్ బిగ్గెస్ట్ మార్కెట్, చామరాజ్నగర్ బెస్ట్ క్వాలిటీ మార్కెట్. అంతే అలా చిల్లీస్ తేజ వెరైటీని ఇనిండారు కదా టమాటోలో, సారీ చిల్లీస్లో సార్. కర్నూలు నుండి బ్యాడగికి 200 kilometers అక్కడికి ఎత్తుకొని పోయి అమ్ముతారు. పంట పెట్టేది కర్నూలు, అనంతపురం. వై కాంట్ యూ కెన్ క్రియేట్? ఫస్ట్ మీరు చేయాల్సింది ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. చిల్లీస్కి గుంటూరు, రోజ్ ఆనియన్ కర్నూలు, గ్రౌండ్నట్కి అనంతపురం, మెలన్కి అండ్ బనానాకి కడప. టమాటో ఆల్రెడీ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేసి నేషనల్ మార్కెట్స్, ఇట్స్ నాట్ ఆంధ్ర మార్కెట్స్, నేషనల్ మార్కెట్స్ అప్గ్రేడ్ చేయండి. యూ క్రియేట్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీ తోడు కాలేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎవరినైనా, ఇప్పుడు ఆల్రెడీ యాక్ట్ అమెండ్ చేయంటారు. యూ కెన్ ఇన్వైట్ ది పార్ట్నర్, అప్గ్రేడ్ ది ఎగ్జిస్టింగ్ మార్కెట్స్, క్రియేట్ అవెన్యూస్. ఇది చేస్తే జింజర్, టర్మరిక్ అండ్ చిల్లీ, ఇది మీ 2 డిస్ట్రిక్ట్లకి యూ డిక్లేర్ గుంటూరు అండ్ ప్రకాశం యాజ్ స్పైస్ పార్క్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ప్లీజ్. టొబాకో ఉండేది ప్రకాశం అండ్ గుంటూరు. నెక్స్ట్ ప్లీజ్. చూడండి, గుంటూరు కారం పొడి. సో ఎవరో ప్రైవేట్ వాళ్ళు చేయండి, దీన్ని ఒక బ్రాండ్, కామన్ బ్రాండ్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇట్లా వాళ్ళు ఒక 100 మంది కావాలి, నాట్ 1, 100 members ఎంటర్ప్రినర్స్ కావాలి. ఇంకోటి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్లస్ ఓడిఓపి, 1 district 1 product. ఒక డిస్ట్రిక్ట్కి ఒక ప్రోడక్ట్కి ఎంటర్ప్రినర్స్కి లాట్ ఆఫ్ ప్రమోషన్ ఈస్ బీయింగ్ గివన్. దీంట్లో యూ క్రియేట్ సమ్ 100 entrepreneurs.
నాట్ లైక్ నీరవ్ మోదీ ఆర్ విజయ్ మల్య, స్మాల్ ఎంటర్ప్రినర్స్, ఒక 5 లక్షలు 10 లక్షల్లో ఇన్వెస్ట్ చేసేట్ల వాళ్ళతో ఒక ఎంటర్ప్రినర్ క్రియేట్ చేసి ఈ బ్రాండ్ని మీరు పాపులరైజ్ చేయండి. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ గుంటూరు కారం. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్. సో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయొచ్చు. మెడిసినల్ వాల్యూ ఉంది, స్పైస్ వాల్యూ ఉంది. నెక్స్ట్ ప్లీజ్. టర్మరిక్ కానీ దీనికి కానీ. నెక్స్ట్. పికల్, మ్యాంగో పికల్, ఆవకాయ అట్లీస్ట్ దీది మటుకు ఫేమస్ ఉంది. కర్ణాటక బొండ, మీరు మహారాష్ట్రకు బొండ, ఢిల్లీకి పోతే ఆంధ్ర స్టైల్ హోటల్కి అంత డిమాండ్ ఉంటుంది ఆవకాయ. సో దాన్ని మీరు ఒక బ్రాండ్ చేసి ప్రైవేట్ వాళ్ళదైనా చెప్పండి, ఆంధ్ర ఆవకాయ ఒక బ్రాండ్ పెట్టి సపోర్ట్ చేయండి. మ్యాంగోకి డిమాండ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ప్లీజ్. ఎంత ఎంటర్ప్రినర్స్ అంటే చూడండి, ఈ మనం హార్వెస్ట్ చేసినప్పుడు కాయలు డ్యామేజ్ అవుతుంది కదా, అవంతా చేసి కట్ చేసి దాంట్లోకి సాల్ట్ వేసేసి బల్క్గా బాంబే పంపిస్తారు ఈ మ్యాంగో ఫిష్లో. వాళ్ళు బాంబే టేస్ట్కి వాళ్ళు మసాలా వేసుకొని దాన్ని బ్రాండ్ వేసుకొని అమ్ముతారు. బేసిక్ ప్రోడక్ట్ వచ్చి మదనపల్లి, చిత్తూరు, శ్రీనివాసపురం. బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ ఇన్ ఇండియా ఈ శ్రీనివాసపురం. 1,00,000 ఎకరాలు ఒక తాలూకులో ఉండదండి మ్యాంగో. ఒక తాలూకులో 1,00,000 ఎకరాలు శ్రీనివాసపురంలో. సో వై కాంట్ యూ కెన్ ట్రై విత్ దిస్ యూ ఇన్వైట్ ప్రైవేట్ పీపుల్ టు లాంచ్ దిస్ ఆవకాయ బ్రాండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ప్లీజ్. సో కృష్ణా డిస్టిక్లో ప్యాడీ ఉంది, మెయిజ్ ఉంది. చూడండి, మెయిజ్ ఎక్స్పోర్ట్ ఇన్ని దినాలు బంగ్లాదేశ్ నుండి అక్కడ మైన్మార్కి పోతా ఉండే. బంగ్లాదేశ్లో ప్రాబ్లం అయినాక వాళ్ళ రిలేషన్షిప్ చెడిపోయినాక ఇప్పుడు సౌత్ కొరియా మైన్మార్కి చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది మెయిజ్. క్యాటిల్ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్కి మీరు ఇక్కడ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి, ప్రీవియస్ వెస్ట్ గోదావరిలో ప్యాడీ, షుగర్ కేన్ టుగెదర్ 95% ప్యాడీ, షుగర్ కేన్ రెండు కలిపితే 95%, ఇంక 5% మటుకు ల్యాండ్ ఉంది. మీరు హౌ బెస్ట్ యూ కెన్ క్రియేట్ బ్రాండ్ ఫర్ దిస్. ఇంకోటి షుగర్ ప్యాడీ అంటే అనకాపల్లి ఉంది కదా, బెల్లంకి బ్రాండ్ క్రియేట్ చేయండి. అనకాపల్లి జాగరీ, ఆర్గానిక్ జాగరీ, లిక్విడ్ జాగరీ, జాగరీ పౌడర్ బ్రాండ్ చేసి త్రూఅవుట్ కంట్రీ. చూడండి, గుజరాత్లో డిమాండ్ ఉంది, రాజస్థాన్లో డిమాండ్ ఉంది, వెస్ట్ బెంగాల్లో డిమాండ్ ఉంది ఈ బెల్లంకి. లిక్విడ్ బెల్లము, పౌడర్ బెల్లము, ఉంట బెల్లము. కల్కటా, రాజస్థాన్, గుజరాత్ ఎక్స్పోర్ట్కి ఆర్గానిక్ బెల్లం విత్ మోర్ కీపింగ్ క్వాలిటీ. అనకాపల్లి, అఫ్ కోర్స్ నేను విశాఖపట్నం మొదలే చెప్పేస్తూ ఉన్నాను. ఈడ షుగర్ కేన్ ఉంది కదా, మీరు వెస్ట్ గోదావరిలో కావాలంటే బెల్లంకి యూ ఎన్కరేజ్ దమ్. సార్ షుగర్ కేన్ తీసేయండి అని చెప్తా ఉండ్రి. సో డోంట్ రిమూవ్ ఇట్, బట్ గో ఫర్ జాగరీ రాదర్ దాన్ షుగర్ కేన్. నెక్స్ట్ ప్లీజ్. ఈస్ట్ గోదావరిలో ఆయిల్ సీడ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అగ్రికల్చర్ ಯಾವುದಂటే ఆయిల్ సీడ్స్, పల్సెస్, బ్యాళ్ళు, ఈ వంట నూనె, ఇవి రెండు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మిగిలినవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఫార్చునేట్లీ ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ హయ్యర్ దాన్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్. మనము కివీ ఫ్రూట్ న్యూజిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాము. సార్ చెప్పినట్లు కాలిఫోర్నియా నుండి ಯಾವುದది డ్రై ఫ్రూట్ బాదాంలు ఇంపోర్ట్ చేసుకుంటాము. ఆస్ట్రేలియన్ ఆపిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము. చైనా నుండి ఫీర్ ఫ్రూట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవంతా ఏం ఇంపోర్ట్ చేసుకుంటాము, ఏం ఎక్స్పోర్ట్ చేసుకుంటాము అంటే అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ హయ్యర్ దాన్ అవర్ ఇంపోర్ట్స్. సో ఇండియాలో
ఈవెన్ చైనా మనం చైనాకి ఏం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ చేస్తామో, చైనా నుండి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటామో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. చైనాకు కూడాను వీ కెన్ ఫీల్ ప్రౌడ్. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ చైనా ఇండియా నుండి జాస్తి ఉంది, చైనా నుండి మన ఇండియాకి వచ్చేది తక్కువ ఉంది. వన్ మోర్ ఆపర్చునిటీ సార్, లాస్ట్ ఆపర్చునిటీ టు ఆంధ్రప్రదేశ్ సార్. అనంతపూర్, కడప, చిత్తూరు సిరికల్చర్ ఆ బార్డర్లో రేషం పంట పెడతారు. పాపం రైతులు, మీ ఆంధ్ర రైతులు రామ్నగర్కి ఎత్తుకొని పోతారు రేషం గోల్డ్. ఒక బెస్ట్ మార్కెట్ రీలింగ్ యూనిట్స్, సిల్క్ ఎక్స్చేంజ్ మదనపల్లిలో చేయండి, నియర్ టు చిత్తూరు, అనంతపూర్, కడప. సిరికల్చర్ బెస్ట్ మార్కెట్, సపోర్టింగ్ రీలింగ్ యూనిట్స్. రీలర్స్ ఉంటేనే అక్కడ కకూన్ కొనుక్కుండేకి వస్తారు. రీలింగ్ యూనిట్స్, కకూన్ మార్కెట్, సిల్క్ ఎక్స్చేంజ్, ఈ మూడు ఇంటిగ్రేట్ చేసి, యూఆర్ టాకింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. మీరు మదనపల్లిలో లేకపోతే ఆ పక్క ఇంకో కదిరో ఏడో ఒకతావు చేయండి, గోరంట్లను ఇక్కడ చేస్తే మంచిది. ఈస్ట్ గోదావరి సీడ్స్ నెక్స్ట్ ప్లీజ్. అక్కడ కోకోనట్ చెప్తా ఉండ్రి, కోకోనట్ ప్రాబ్లం అని. సార్ కోకోనట్ నీరా అంటే నీరా ఫర్మెంట్ అయితే అది ఆల్కహాల్, ఫర్మెంట్ కాలేదంటే ఇట్ ఈస్ హెల్త్ డ్రింక్. సార్ ఒక లాంచ్ చేయండి మీరు, ఒక నీరా, కోకోనట్ నీరా, అఫిషియలీ యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ పర్మిటెడ్. ఒక బ్రాండ్ లాంచ్ చేసి, కర్ణాటకలో ఇది ఆల్రెడీ ఉంది సార్, ఈ బ్రాండ్ నీరా బ్రాండ్ ఉంది. టెండర్ కోకోనట్ కూడాను మీరు బాటిల్ యూనిట్ చేయొచ్చు. మళ్ళీ బై ప్రోడక్ట్స్, ఈ కార్పెట్, ఒక తాడు అంటే పగ్గలు, అట్లా ఇట్లా బై ప్రోడక్ట్స్ చేయొచ్చు. చైర్ నెక్స్ట్ ప్లీజ్. కోకోనట్ బై ప్రోడక్ట్స్కి ఫోకస్ చేయండి మీరు ఈస్ట్ గోదావరిలో. కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ నెక్స్ట్ ప్లీజ్. ఇంకా లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ యాజ్ ఫర్ యాజ్ మార్కెటింగ్ ఇస్ కన్సర్న్. ఇప్పుడు నేను హైలైట్స్, టైం కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి చూడండి, యూ కెన్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ది కోకోనట్, యూ కెన్ ట్రై, దాన్ని బ్రాండ్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సప్లై చేయొచ్చు. నెక్స్ట్ ప్లీజ్. కోకోపెట్ ఇది మంచి ఎరువు కూడా చేయొచ్చు, దీంట్లో ఎరువు చేయొచ్చు. ప్లస్ సాయిల్ కడియం నర్సరీ ఉంది కదా, అనదర్ గోల్డెన్ ఆపర్చునిటీ. నర్సరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, కడియం నర్సరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎక్స్పోర్ట్ చేస్తారండి అక్కడి నుండి ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ నుండి బట్టి ఫ్రూట్ ప్లాంట్స్, సీడ్లింగ్ నర్సరీస్. అది ఒక ప్రొజెక్ట్ చేస్తే చాలు మీరు, సీడ్ నర్సరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో బిల్డ్ ది బ్రాండ్. నెక్స్ట్ అక్వాకల్చర్ ఆల్రెడీ సార్ చెప్పిండారు వాళ్ళు, వైస్ ఛాన్సలర్. మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, యూ కంప్లీట్ ఇట్, జస్ట్ లాస్ట్ అయిపోయి విశాఖపట్నం అండ్ ఓకే. 3 more districts needs to be covered. ఉత్తరాంధ్రను మనము నెగ్లెక్ట్ చేయడం అనుకునేది వద్దు. మధ్యలో ఒక ఇంటర్వెల్, సినిమాలో ఒక ఇంటర్వెల్ అనుకోండి, ఆన్లైన్ స్పీకర్ ఢిల్లీ నుండి ఒకరు మాట్లాడతారంట. సో మనము ఈ 3 డిస్ట్రిక్ట్లు కీప్ ఇట్ ఇన్ వుడ్ బి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ విశాఖపట్నం. వెయిట్ ఫర్ సమ్ టైమ్, విల్ గో టు విశాఖపట్నం ఫర్ మోర్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ. Thank you, sir, for bearing with us. And I will now request Dr. Ella Reddy Garu onto the stage. Ella Reddy, sir. We have a break of this session because our guests from IRA and other Government of India institutes, they are waiting for their views and as far as the policies in the theme area of farm mechanization and artificial intelligence. We have experts like Dr. C.R. Mehta. Good evening, sir. Good evening, all of you. Dr. C.R. Mehta, sir, Director CIAE Bhopal. He is going to have a few important points about the resilient farm mechanization ecosystem. And I am Mishra, Dr. I am Mishra, Head Agriculture Engineering, IRA, and also he is the Chairman for National
he is also chairman. Then Dr. Harilal Kushwaha, Principal Scientist, Agriculture Engineering, IRI. Srimati Rajul Patkar, CEO, Proximal Soil Science, and Sri D. Vijayabhaskar Reddy, CEO, EdgeQuick Technologies, Bangalore. So they're all actually waiting in the honor line. And may I now request Dr. C.R. Mehta, sir? Sir, I have another request to all of you. हेलो हाँ डॉक्टर साहब आप तो दिख रहे हैं एंड आई हैव रिक्वेस्ट. अभी भी मैं इंस्टीट्यूट में इंद्रमणि जी अनम्यूट करो. म्यूट हो गए हैं सर? हाँ सर, आप तो दिख रहे हैं, आपका आवाज तो सही तरफ से आ रहे हैं सर. सो मैं ऐसा करूंगा सर, अभी 1 by 1 जाएंगे. हर एक्सपर्ट के लिए अपने पास 4 मिनट हैं सर, क्योंकि बहुत डिले हो गया था प्रोग्राम, क्योंकि बहुत सारा प्रोग्राम चल रहे हैं. सो इसीलिए 1 by 1 जाएंगे. पहले हम जाएंगे डॉक्टर C.R. मेहता साहब, डायरेक्टर CII भोपाल. मेहता साहब हैं? बिल्कुल हूँ. हाँ सर प्लीज़, अभी दिख रहे हैं सर, क्योंकि यह तो अपना पास कैमरा नहीं था. कोई बात नहीं सर. मेहता साहब, द dais is yours, please. We have to be brief to all the speakers. So we have policy makers, senior IAS officers and principals, secretaries, and we have the ex-vice chancellors, we have many policy makers, we have scientists, we have farmers, we have many people, and even the many other stakeholders across state of Andhra Pradesh, sir. So please focus briefly about your viewpoint as far as this topic is concerned. Thank you, sir. Okay, thank you. How many minutes I have? 4 minutes. 4 minutes. I think in that case I should not go for presentation. No presentation. We should also, I was just waiting. Okay. So let us finish just. So distinguished delegates participating in this workshop. And good evening everyone. So I am supposed to talk about the mechanization, particularly with relation to Andhra Pradesh. So as you know that Andhra Pradesh, if we see the land holding, is bottom of a pyramid structure like that. 89% of land holding of Andhra Pradesh is below 2 hectares. Only 2.4% land holding of Andhra Pradesh is above 4 hectares. So we can say that 2.4% land holding of Andhra Pradesh can be mechanized on individual ownership. So that highlights the need for going for custom hiring of farm equipment, particularly for the state of Andhra Pradesh. And in India also we have the similar conditions. So if we see the average land holding also, so Andhra Pradesh average land holding is also very low. In addition to that, previous speaker was also mentioning about the labor available in agriculture, particularly in the Andhra Pradesh, is also going down day by day. If you see the trend in that, particularly for India, labor availability presently around 45% of total workforce in agriculture, and it is expected to go down to further to 26% by 2050. And similar is the condition in the Andhra Pradesh. So that also highlights the need for going for mechanization of the state of the Andhra Pradesh. If we see the major crops which are being grown in Andhra Pradesh, so in Andhra Pradesh major crops are grown, particularly rice is one crop, another one is cotton, and then chili. So these are some of the major crops, and if you see the mechanization level in these crops, in rice we have good mechanization except for transplanting. Other operations are mechanized. But if we see in cotton, so mechanization is very low. Particularly for cotton picking, there is no mechanization. Even some efforts have been made, particularly in Andhra Pradesh, around Guntur district, and for mechanization of cotton picking with the help of John Deere, etc. But still there is no mechanization. Even in planting also mechanization, cotton planting mechanization level is low. So that also highlights the need for mechanization of cash crops, particularly which are grown in Andhra Pradesh like cotton. Even sugarcane also mechanization is not
as expected. So there are number of technologies as well as equipments are available, which may suit to even Andhra Pradesh state also, and those may be adopted on custom hiring basis. For that purpose, even Government of India is providing subsidy through Submission on Agriculture Mechanization and through RKVY scheme of the state. The farmers of these states can take benefit of mechanization of the state. If we see the mechanization, particularly chili is also one of the most important crop of the state, and in that also there is nearly no mechanization. Some efforts have been made. So that highlights the need for mechanization of the crops which are being grown in Andhra Pradesh. If we see the power availability in Andhra Pradesh, it is around 2 kilowatt per hectare, and in India power availability is around 2.5 kilowatt per hectare. So that also highlights the need for enhancing the power availability, and if we are in a position to enhance the power availability in Andhra Pradesh, then we may lead to mechanization. And my other colleagues may be talking about the AI, IoT, robotics, etc. And that is also the need of the hour, because in future we may not see the labor availability, and there are some operations which are difficult to mechanize using mechanical sources of power. Then we have to move towards the automation, or we have to move towards the use of robotics, particularly like if we talk about the coconut plucking. So these operations can be mechanized using automation. So with these words, I thank organizer for providing me an opportunity to have a talk, particularly on the areas in which there is need for mechanization in Andhra Pradesh state. Thank you. Thank you, sir. Professor Ella Reddy, sir, would you like to? Thank you, Mehtaji. So, Central Institute of Agricultural Engineering is the Central Institute for supporting mechanization in the entire country. So, you have briefly explained how important it is in the context of Andhra Pradesh. As you said, this support from RKVY and the government of AP is doing a quite bit in this direction. And from our university side also, we are trying to link these developments up to the Rythu Bharosa Kendras. The university is also doing quite good work in particularly focusing on small and marginal farmers' requirement. And those developments we are sharing, and those details, whatever the equipment that needed, we are also providing details to RBK level. But as you said, land holding is the major constraint for having a lot of farm machinery at farm level in Indian context. So that is one issue where custom hiring can really help. Thank you, Dr. Mehtaji, for your time. So next, Srinivas. Next, is it Misra? Yes, sir. Dr. Indramani Mishra, Head Agriculture Engineering, IRI, and also Chairman for National Committee on Drones. Dr. please carry on, sir. Thank you. Thank you very much, Dr. Ella Reddy Saab. Please. And I really, feel honored to be invited here for a talk. And as such, we all had, a structured presentation. But since
results and experiments which they have conducted. So as we know that future agriculture is engineering agriculture, and all it will be based on application of new technologies, maybe it artificial intelligence, sensors, and then robotics and drones. All are coming to be in practice very soon in the country, and particularly in Andhra Pradesh. And we all know that of late, Prime Minister, while addressing in July 21, very recently addressing to top 100, institutions directors, including all IIT directors, he mentioned that this 2020 to 2030, it is going to be decade for the country. And decade means the 6 areas has been identified where innovation and technology is going to be, important priority. And agriculture is one. So agriculture is bracketed with defense, bracketed with education, bracketed with health. So 5-6 top areas are included in the top areas where technology and innovation is going to be very important. Taking this as a clue, in 2018, Government of India, Ministry of Agriculture and Farmers Welfare constituted a committee under Dr. K. Lagu Sundaram, Deputy Director General Engineering, and I was convener of that committee. And after exhaustive work, a report was submitted to the ministry, and most of those points of that report were accepted, and Government of India decided that yes, drone is going to be applicable to applied in agriculture. And reports, major points were sent to DGCA, and DGCA also agreed to most of the point, but the ministry thought that there should be, it is not only for pesticides. So earlier committee was application of pesticide using drone. So then JS Ashwini Kumarji and the present JS later on Madam Somita Biswas both decided that for any machinery use hours should be more. So let us take SOP for pesticide application and SOP for nutrient application also. So 2 committees were formed, one under the chairmanship of Plant Protection Commissioner at the ministry level, and another that was for looking into SOPs for pesticide application. Another under me, in which Sambaya and representation was there from industry and all from whole country, and we worked out, and those both committees have submitted a report, and number of meetings were held. The beauty was that in these committees we had industry also, we had industry means drone industry, we had pesticide industry, we had fertilizer industry, and all were included, that whatever recommendations should be there, they should be easily adopted. And I am happy to inform you that only last week final meeting was held under Additional Secretary Dr. Lekhi, and it was decided that drone will be drone application is accepted in agriculture. So very soon the policy guidelines, inclusion of drone technology into SMAM, providing subsidies, providing all. So two-part recommendation were asked. One that policy issue, another that SOP. So both for pesticide and this those recommendations are being accepted. Little bit inhibition was there, that drone compatible pesticides should be developed. So industry has given this confirmation that they have some formulations are available. With that we will start, and but for particularly for phytotoxicity, both in particularly in case of pesticides. So some they have recommended that in next 6 months some experiments should be done, so that we should really finalize that what dosage, what SOP should be applicable in drone. So good news is that drone is
has been accepted by the ministry, that it will, and DGCA has already given a lot of relaxation. You might be reading in newspaper. So this technology and very advanced technology for both for pesticide application and for nutrient application will be there, and the farmers will be able to use it. And I'm sure that Andhra Pradesh farmers will be the first one, and government of Andhra Pradesh will be the first one to take it at large scale. With this, I wish all good success to the seminar, and on this particular topic, I wanted to put my thing. Thank you very much. థ్యాంక్ యూ ఇంద్రమణి మిశ్రాజీ. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మనకు, ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ను చాలామంది మన రైతులు ఉపయోగిస్తున్నారు అన్అఫిషియల్గా, ఎందుకంటే సైంటిఫిక్గా దానికి ఎవాల్యుయేషను టెస్టింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యనే దానికి కావాల్సిన అనుమతులు ఇచ్చింది, వ్యవసాయ రంగంలో డ్రోన్లు ఉపయోగించడానికి పర్మిషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఫర్టిలైజర్ స్ప్రే కానీ అది పెస్టిసైడ్స్ కానీ ఎలా చేయాలని కూడాను గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు. దాంట్లో మన యూనివర్సిటీ కూడాను ప్రముఖ పాత్ర పోషిస్తుంది. డాక్టర్ సాంబయ్య అండ్ హిస్ టీమ్ వర్కింగ్. మన రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డ్రోన్స్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ అగ్రికల్చర్ కింద యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది. సో థ్యాంక్ యూ ఇంద్రమణి ఫర్ ఆల్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you. We meet again. We have Dr. Harilal Kushwala, who is principal scientist from IRI. He will be speaking on artificial intelligence applications, a roadmap for AP. Dr. Harilal. Thank you, sir. Thank you. Yeah, time constraint, please keep in mind. Okay. Thank you. I think already Shri Mehta have talked about little bit about the automation and robotics application for the future, and as well as Dr. Indamani has also described the future of the drone in application agriculture. But now think about the artificial intelligence for its use in this agriculture system. That is going to be crucial role, because nowadays everything day by day or day to day activity, whatever you are using, even everybody are using the AI. Like if you are using a Google Map, you are using the AI. If you are using the camera, they have also equipped with the AI. But where we can apply our AI in the agriculture, it can be used as a surveillance system for monitoring the crop system, and AI learning can improve the yield prediction model, and that can be used can be also used for the machine learning based tractor and robotics application for the variable options, and that can be increased. That is the main phenomenon. Nowadays, if you are working at the RPA, robotic process automation, I think people are using nowadays in scenario, and you have also just taking the image and that is converted into text. That is the RPA. That same technology can be used in the AI, can be detection and their strength, and can also suggest that which chemical and which pesticide can be used and how much quantity that is required. That is the AI application. But for the Andhra Pradesh, how AI can be useful for the future? Can you think about that? Whatever farmers nowadays using, and after 20 years, then these farmers can be useful, and how they can contribute their activities and workforce for the your agriculture. Even agriculture field is small in most of the farmers, but after 20 years, they cannot work in the field. If you are not giving the proper technology from today and for the future, then your next generation, those who are in 5 years or 10 years nowadays, after 20 years, they are 25 and 30 years. They can't be adopt this profession as a future, and they will leave. And that will be more problem for you in the future if for the production of agriculture. Because this is your backbone of any civilization, agriculture, and it is grain. Now I can tell you that what is your future for the robotics and AI application in the Andhra Pradesh.
Okay, as an institute, ANGRAU, I think I am seeing that the most active participation in everywhere. And just you take a example of taking 1 or 2 hectare, 4 hectare, and you make a model farm where you can give the full automation, full IoT base, full AI, and after 10 or 20 years you can go for the autonomous farming system. That will become the future. If you become an ideal role model for the farmer are coming for the training and other purpose as your field. If you have a field of 1 hectare, 2 hectare, or 5 hectare, and you are saying that these are one model where we are adapting all of the technology, 100% mechanization, even we can give the autonomous system where nobody is going inside and you are getting the production, like the hand-free hectare or hand-free farming system in UK. We can adopt this technology. I think very progressive university, and always working for the mechanization work. So my suggestion for the Andhra Pradesh that 1 or 2 or 4 model must be come in the future, so that after 10 or 20 or 15 years, you have a big things for the AI and autonomous and automation application for the agriculture. So these are, I think, I have a presentation, but this is time constraint. But I can say that AI can be useful if ANGRAU or any university which can be lead with the help of other institutions like engineering colleges and other, because they are expert. These are computer science subject, and if we involve, we know the better agriculture related problem, but they know the better in algorithm and the AI systems. If we make a project with a team, then it will be come for the agriculture as a AI model. So I think this is my just suggestion that ANGRAU, I think ANGRAU can start a farm which can be start autonomous to the IoT based and then AI based. So that will be helpful for your farmer, and that will be also learning for other state as well as your other part of the field. So, and it is also learning for the future agriculture professionals like those who are working nowadays, and after 10 or 20 years, that will be very applicable for the farmers. Because if you are not making nowadays, then it will be never come in the future. So this is my little bit suggestion, and I think I have completed within the time. Okay, thank you, sir. థ్యాంక్ యూ హరిలాల్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషను, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి రంగాల్లో మామూలుగా ఇండస్ట్రీలో కానీ ప్రాసెసింగ్ ఇలాంటి వాటిలో అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మ్స్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన రైతులకు ఇలాంటి టెక్నాలజీ తీసుకురావాలంటే దాని మీద పరిశోధనలు కూడా జరగాలి యూనివర్సిటీ స్థాయిలో. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇవి చిన్న సన్నకారు రైతులకు కూడాను ఏంటంటే మనం ఒక ఫ్రూట్ హార్వెస్ట్ చేయాలి, మెషిన్ ద్వారా చేయాలి. ఓకే, మనుషులు ఈరోజు మనం పత్తి కానీ మిర్చి కానీ కొయ్యాలంటే మనుషులు ఎంతో ఎక్స్పెన్సివ్గా ఉంది. వాటికి కూడాను ఈ రోబోటిక్స్ ఉపయోగించి చేయాలంటే ఎలా చేయాలి, దీని మీద కూడాను ఈరోజు కంట్రీ వైడ్ ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి తీసుకొని మన యూనివర్సిటీ ద్వారా కొంత మాడిఫికేషన్ ఏమైనా చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. కొంతకాలంలో అది కూడా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాలు చెప్పేదానికి మనకు ఇండస్ట్రీ తరపున CEO ప్రాక్సిమల్ శ్రీమతి రాజుల్ పాట్కర్ is there. I think she will give some clarity on this. Sir, I have one small submission, sir, before we invite Rahul Patkar madam. I would like to, because they are from IRI and probably they may exit. So I would like to thank on behalf of Acharya Ranga Agriculture and the State Government of Andhra Pradesh to Dr. C.R. Mehta sir, Director CII Bhopal, and also Dr. Indramani Mishra, Head Agriculture Engineering IRI, and Dr. Harilal Kushwaha, Principal Scientist Agriculture Engineering. Thank you so much, sir, for all the three for bearing with us and waiting for the last almost like 45 minutes to join with us. And your valuable inputs are clearly noted. And I also request sincerely to share your PowerPoint presentation so that and the important points from the presentations will be noted for making the policy at the in the state of Andhra Pradesh. Thank you so much, sir. I think probably you may
You can exit. Thank you so much, sir. Thanks again. And now it's the time for Madam Rajul Patkar. Please. Sorry. Hello, am I audible? You are audible, please, you can go ahead. Yeah, so thank you for inviting me. It's like coming back home for me. I have done my schooling in East Godavari and engineering in West Godavari. As a state best, we still see that there is a huge gap between what is expected from the we are expecting that how much soil analysis we do and how we give the recommendations.
we have only achieved the target of 28%. That's again where the Soil Sense has come up with different products, which I will talk about. So as a Soil Sense, we have come up with very affordable products for marginal farmers. So I'll only talk about portable moisture meters. It's like a small dongle which is connected to your mobile phone, and you will know the moisture, and all this data can be uploaded onto the cloud. I'm not going into detailed technology because lack of time, but we also developed a small lab which can be carried to the field. It's an NPK meter. It's like a glucometer for soil, what we call. So you can, and we can actually generate employment. An agripreneur can be trained, who is a 10th pass or may not be even that, who is smart enough to provide this as a service to the farmers. So one need not send the soil sample to agricultural labs. You can actually take this, and on the farmer's own field, this NPK and pH and all other micronutrient in the future analysis can be done in few seconds. So the results comes in less than a minute. So these are the kind of products which we have developed, which can be very useful in Andhra for all the soil health cards. So I'm not going into all these details, what can be done. This is lack of time, but we have done, and we are currently some of the systems are there in Andhra with Reddy Foundation. We are working, so we are already there in that. So I'm not talking about all this. So this is what we have built technologies for small farmers and very efficient to use, and this can help farmers to give advisory about the moisture, advisory about the NPK, pH and all that. So here I'm stopping my presentation. Thank you. Lack of time, I think was too fast to explain what the products are. But thank you for giving me this opportunity. Thank you, Dr. Patek. In short time, you explained very nicely about the opportunities available in this sector. How can we use these technologies for the benefit of managing the resources, soil and water, and even predicting the weather forecasting also we can do using these technologies. In fact, when we see that, ikkadunna raitulu chaala mandi unnaru, mana మెకనైజేషన్ అంటే వట్టి మెషినరీ కాదు, టెక్నాలజీస్ కూడాను అందులో ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి కూడా చెప్పబోతారు. ఇప్పుడు మనకు నీటి యాజమాన్యంలో కూడాను మైక్రో ఇరిగేషన్ ఇందాక చెప్పారు పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఈ దేశానికి మెకనైజేషన్ నీటి యాజమాన్యంలో మైక్రో ఇరిగేషన్ ద్వారా నేర్పించింది ఈ రాష్ట్రం. 2004లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు అది దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా అయ్యి ఇక్కడ నుండి వేరే రాష్ట్రాలు కూడా తీసుకొని, గుజరాత్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఆ మోడల్ ప్రాక్టీస్ చేశాయి. అందువల్ల ఏదైనా చిన్న సన్నకారు రైతు కూడాను 1 అర్ధ ఎకరా పొలంలో కూడాను డ్రిప్ సిస్టమ్ పెట్టుకునే దానికి ఈరోజు వీలైంది. ఎవరైనా రైతుకు మోటార్ ఉండి నీటి వస్తుంటే డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఒకప్పుడు పెద్ద రైతుల వరకే ఈ డ్రిప్ స్ప్రింక్లర్స్ ఉపయోగపడతాయి అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఆ విధంగా చిన్న సన్నకారు రైతులు కూడాను ఈ డ్రిప్ సిస్టమ్స్ పెట్టుకొని పంటలు పండిస్తున్నారు. అది డ్రిప్ లేకపోతే మొక్కలు పెట్టని రైతులు చాలామంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో. సో ఆ విధంగా ఈ టెక్నాలజీస్ కూడాను, ముఖ్యంగా మెకనైజేషన్, వాటర్ మేనేజ్మెంట్ త్రూ మైక్రో ఇరిగేషన్, అవర్ స్టేట్ లీడ్స్ ద కంట్రీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ప్రపంచంలో ఇండియా 2వ స్థానంలో ఉంది డ్రిప్ ఇరిగేషన్లో, చైనా తర్వాత. సో ఇది క్రెడిట్ గోస్ టు మన రైతులకి, ఆంధ్రప్రదేశ్ రైతులకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంబైన్డ్ రాష్ట్రంలో జరిగిన ప్రగతి అది. థ్యాంక్ యూ డాక్టర్ పాఠక్ ఫర్ బ్రీఫింగ్ అస్, అండ్ సమ్ టైమ్ విల్ హ్యావ్ మోర్ టైమ్. నౌ వీ హ్యావ్ ప్రజెంటేషన్ ఫ్రమ్ విజయభాస్కర్ రెడ్డి. ఆయన తెలుగులో మాట్లాడతారు అనుకుంటున్నాను. విజయభాస్కర్, ఆర్ యు దేర్ ఆన్లైన్? ఎస్ సార్. యా, విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పటి వరకు మన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు, బయట వాళ్ళు కాబట్టి మీరు తెలుగులో చెప్పండి. మీరు ఐఓటీ అండ్ సెన్సర్ అప్లికేషన్స్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, ఓకే, ఏ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏపీ అని మీ టైటిల్ ఉంది. దయచేసి తెలుగులో చెప్పండి విజయభాస్కర్. సరే సార్, థ్యాంక్ యూ. సో యా, ఎల్లారెడ్డి సార్ గారికి, అలాగే ఈ సమావేశానికి నన్ను ఇన్వైట్ చేసిన ఎన్జి రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, సాంబయ్య గారు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించిన సాంబయ్య గారికి అందరికీ నమస్కరిస్తూ, సో 20 సంవత్సరాలకు పైన బెంగళూరులో ఉండడం వల్ల నా తెలుగు కూడా కొంచెం తెలుగు ఇంగ్లీష్ మిక్స్ లాగా ఉంటుంది, కొంచెం భరించండి. సో
ఈ ఈ ఈ ప్రోడక్ట్ పేరు కిసాన్ రాజా అని పెట్టి మనము రైతులకు తేవడం జరిగింది. దీని గురించి కొంచెం చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఫార్మ్ మెకనైజేషన్ గురించి చెప్తున్నప్పుడు లేబర్ సమస్య ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. అన్నీ కూడా అంటే సీడ్ వేయడం కానీ లేకపోతే హార్వెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కొన్ని రోజుల్లో జరుగుతాయి. కానీ ఈ నీటి యాజమాన్యం ఇరిగేషన్ మాత్రం పంట ఉన్నన్ని రోజులు మనము ఇరిగేషన్ ఇవ్వాల్సి వస్తూనే ఉంటుంది. ఈరోజు రైతు ఎక్కడికైనా పోవాలన్నా కూడా అంటే పొలం వదిలి ఎక్కడికైనా పోవాలన్నా కూడా తొందరగా మళ్ళీ తిరిగి ఇంటికి పోవాలి అన్నట్లు అనుకుంటాడు. ఎందుకంటే ఈ నీటి యాజమాన్యం చూసుకోవాలి అంటే పంటకు నీళ్లు పెట్టాలి అన్న విషయాన్ని ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఎక్కడున్నా సరే ఇంటికి చేరుకోవాలి 1-2 రోజుల్లో అన్నట్టు రిలేటివ్స్ దగ్గరికి వచ్చినా ఏదన్నా బయట పనిబడి వచ్చినా ఎక్కువ రోజులు ఉండరు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా రైతులకి ఉన్న కష్టాల్లో ఈ ఇరిగేషన్ వచ్చి ప్రాబ్లం ఏంటంటే పొలాలు కొంచెం దూరంగా ఉంటాయి. వాళ్ళు నడిచిపోయి అక్కడ ఈ పంపులు ఈ ఆన చేసుకోవడాలు అవన్నీ ఇబ్బందుల్లో ఉంటారు అనమాట. ఈరోజు లేబర్ చాలా కష్టంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని దగ్గరలో ఇంకా పవర్ రాత్రిపూట వస్తుంది. మామూలుగా పవరు రాత్రిపూట వచ్చినప్పుడు పోతే ఎలక్ట్రిక్ షాక్స్ కానీ పాము కాట్లు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అట్లనే మిగతా ఏదైనా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ మోటార్లని వాటిని సరిగా మానిటర్ చేసుకోకపోతే ఎక్కువసార్లు కాలిపోతూ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎస్పెషల్లీ అంటే నేను రాయలసీమ నుంచి వచ్చాను, కడప జిల్లా. సో మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ నీళ్లు చాలా లోతులో ఉంటాయి. అంటే 200 అడుగులు మినిమం, ఇంకా 600 పులివెందుల్లో అయితే 600-900 అడుగులు కూడా ఈ బోర్వెల్స్ ఉంటాయి. సో అంత లోతుగా ఉన్నప్పుడు ఈ ఎక్కువ కెపాసిటీ పంపులు వాడాల్సి వస్తుంది, 15 HP 20 HP అట్లా. అంత పంపులు వాడేటప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ కింద ఒకవేళ వోల్టేజ్ కింద సరిగా లేనప్పుడు ఆ మోటార్లు మధ్యలో బర్న్అవుట్ అవడం అంటే కాలిపోవడము ఇవన్నీ సమస్యలు కూడా ఉంటాయి. సో మధ్యలో ఈ పంపులు కాలిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళలేక రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఆలస్యం అయితే వాళ్ళకు పంట ఎండిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. వీటన్నిటిని ఒకటి రైతు అక్కడ ఉండలేకపోవడం వల్ల ఏం చేస్తాడు, ప్రతిసారి పోయి పంపులు ఆన్ ఆఫ్ చేసుకునే ఈ కష్టాలు ఇవన్నీ లేక చూసుకోలేక ఆయన ఏం చేస్తాడు, ఒక చిన్న ఆటో స్విచ్ అని ఒకటి వాడతారు రైతులు. ఈ ఆటో స్విచ్ వల్ల ఎంత నష్టం అంటే మనకు ఉన్న 9 గంటల పవర్ లో విజయభాస్కర్, ఐఎమ్ సారీ డిస్టర్బింగ్ యూ, మీరు డైరెక్ట్ గా అప్లికేషన్కి వెళ్ళండి ఎందుకంటే ఇంట్రొడక్షన్ టైం లిమిట్ ఉంది ప్లీజ్. ఓకే. సో అగ్రికల్చర్ ఈ 9 గంటల పవర్ వాడడం ఉండడం వల్ల ఈ 9 గంటల ఆటో స్విచెస్ వాడడం వల్ల స్టేట్ కి విపరీతమైన ఎలక్ట్రిసిటీ అండ్ నీటి నష్టం జరుగుతుంది. ఈ యొక్క స్లైడ్ చెప్పాక నేను నా ప్రోడక్ట్ లోకి వెళ్తాను. సో మన స్టేట్ లో 18 లక్షల పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు ఒక గంట రన్ అయితే మనకు దగ్గర 10,000 లీటర్లు పంప్ చేస్తుంది. సో ఇది యాక్చువల్లీ 25,000 లీటర్లు పంప్ చేస్తుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనము ఒక్క పంపు ఒక గంట వేస్ట్ చేసినా కూడా సంవత్సరానికి దాదాపు ఒక 50 లక్షల లీటర్ల నీళ్ళు వేస్ట్ అవుతా ఉన్నాయి. 3,300 రూపాయల విలువైన విద్యుత్ వేస్ట్ అవుతా ఉంది. ఇది మొత్తం రాష్ట్రం అంతా చూసినట్లయితే ఈ వేస్ట్ 300 చిల్లర టీఎంసీల నీళ్లు మనం పొలంలో వేస్ట్ చేస్తున్నాం. అది ఈ నీళ్ళ గురించి రాయలసీమ వాళ్ళకి తెలిసినంత మిగతా ఏరియాలు తెలియకపోవచ్చు. దానివల్ల మనకు ఎలక్ట్రిసిటీ ఖర్చు 600 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది యాక్చువల్గా మేము చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ కొన్ని IoT లాగా పొలంలో ఉంటుంది. ఈ ప్రోడక్ట్ లో మనం ఒక సిమ్ కార్డ్ పెట్టుకొని ఒక సెన్సార్ను దీనికి కనెక్ట్ చేసి అక్కడ ఉన్న మోటార్ స్టార్టర్ను దీనికి కనెక్ట్ చేస్తే రైతు ఎక్కడి నుంచైనా కానీ తన మోటార్ని నియంత్రించుకోవచ్చు అనమాట. అదే విధంగా అక్కడ ఏం జరుగుతుందన్న తెలుస్తుంది. ఇప్పుడు పవర్ ఉందా లేదా, మోటార్ రన్ అవుతుందా లేదా, లేకపోతే పవర్ ఎంతసేపు ఉంది, వోల్టేజ్ సరిగా ఉందా లేదా, ఈ ఒకవేళ పంపు రన్ అవుతున్నప్పుడు మధ్యలో నీళ్ళు ఆగిపోయినాయా లేదా, ఆ నీళ్ళు ఆగిపోతే ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ చేసి చెప్తుంది అన్నమాట. ఇది ఎట్లా అంటే ఇందులోనే సిమ్ కార్డుకి రైతు ఎక్కడి నుంచైనా ఫోన్ చేస్తే తెలుగులో మాటల రూపంలో వాళ్ళకి చెప్తుంది. ఇప్పుడు మీకు మన కరెంట్ ఉంది, మోటార్ ఆన్ చేసుకోవాలంటే ఒకటి నొక్కండి, ఇలాంటివి. మోటార్ ఆన్ అయితేనే మోటార్ ఆన్ అయింది, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు రావట్లేదు, ఇలాంటి విషయాలన్నీ చెప్తుంది అనమాట. అంటే రైతు తను అక్కడే ఉండి చేసుకున్నంత సులభంగా ఉంటుంది. సో దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మన ఎల్లారెడ్డి సార్ చెప్పినట్టు మైక్రో ఇరిగేషన్ ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
సో సార్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండి విపరీతమైన పెనట్రేషన్ అయింది డ్రిప్. కానీ అప్పుడు పవర్ ప్రాబ్లమ్స్, రైతులు పడే కష్టాలతోటి నేను రాజశేఖర రెడ్డి గారికి ఇది చెప్పడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ను ఆయన ఇన్స్పిరేషన్తో ఈ ప్రోడక్ట్ తయారు చేసి ఈవెన్ ఇప్పుడు మన సీఎం జగన్ గారు దీన్ని 2010లో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని మళ్ళీ కూడా కొత్త వర్షన్స్ ఆయన లాంచ్ చేశారు. దీన్ని నాబార్డ్ వాళ్ళ సహకారంతో ఒక ఊరంతా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ చేసి ఒక ఎఫ్పిఓ సహకారంతో ఒక నెల్లూరు జిల్లాలో కోవూరు మండలంలో వేగూరు అన్న విలేజ్లో. సో దీనివల్ల జరిగే మేలంతా కూడా క్యాప్చర్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక ఊరిలోనే దాదాపు మనము వాటర్ 12 కోట్ల లీటర్లు సేవ్ చేసినాం ఒక సీజన్ కోసం. ఒక సీజన్ అంటే ఒక సంవత్సరం పొడుగున్న దీన్ని పైలట్ చేసి దాదాపు మనం 66,000 రూపాయల విద్యుత్ 4,50,000 విద్యుత్ సేవ్ చేయడం జరిగింది. 66,000 యూనిట్ల విద్యుత్తుని సేవ్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం చేస్తే నేను ఇప్పుడు చెప్పినట్టు చాలా ప్రయోజనం అవుతుంది. ఇది ఒక పంప్ కంట్రోలరే కాకుండా మనము దీన్ని ఇప్పుడు రాజుల్ గారు చెప్పినట్టు వేరే వేరే సెన్సార్స్ పెట్టి, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్స్, ప్యాడ్లో అయితే వాటర్ లెవెల్ సెన్సార్స్, హ్యూమిడిటీ అంటే మనకు ఆర్ద్రత, ఈ టెంపరేచర్, ఇవన్నీ సెన్సార్స్ పెట్టి కరెక్ట్ టైంలో కరెక్ట్ అమౌంట్ వాటర్ ఇస్తే పంటలకు విపరీతమైన ప్రొడక్షన్ ఇది ఉంది. వరల్డ్ బ్యాంక్ సహకారంతో మనము వరిలో దాదాపు 25-30 లక్షల లీటర్లు ఎకరాకి మనం సేవ్ చేయడం జరిగింది సంవత్సరంలో. ఇది మన ఏపీలో పాలసీలో పెట్టి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తొందరలోనే ఏపీలో ఇది వచ్చి దీనికి ఏదో సబ్సిడీ కానీ లేకపోతే గవర్నమెంట్ మొత్తంగా తీసుకొని డ్రిప్ లాగా దీనికి సబ్సిడీ ఇస్తే పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. తెలంగాణలో కూడా ఇది ఆల్రెడీ పైలట్ లాగా జరుగుతూ ఉంది. సో ఇది దాదాపు 50,000 మంది రైతులు వాడుతున్నారు. రైతులకి ఇది చాలా ప్రయోజనం. మొదటిది వాళ్ళు లేబర్ లేకుండా, వాళ్ళు పొలంకి వెళ్లకుండా కంట్రోల్ చేసుకునేది, నియంత్రణ చేసుకునేది అయితే పొరపాటున కూడా వాళ్ళ మోటార్ కాలిపోకుండా చూసుకునేది జరుగుతుంది. అంటే లో వోల్టేజ్, హై వోల్టేజ్ అయినా, కరెంట్ ఎక్కువైనా, నీళ్లు రాకపోయినా, ఏవైనా ప్రతి విషయం వాళ్ళు పొలంలో ఉన్నట్టే వాళ్ళకు మాటల రూపంలో సమాధానం ఇది చెప్తూ ఉంటుంది. సో గవర్నమెంట్కి చాలా మేలు జరుగుతుంది దీనివల్ల. ఎలక్ట్రిసిటీ, వాటర్ విపరీతమైన ఈరోజు నష్టం జరుగుతుంది. మొన్న చూసాం ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంది స్టేట్లో. ఎప్పుడున్న మనకి ఈ బొగ్గు ఇవి నిల్వలు లేనప్పుడు కూడా ఇబ్బంది జరుగుతుంది. మన ఈ కిసాన్ రాజా ప్రోడక్ట్ వల్ల చాలా లాభం ఉంది. మనం వేరే సెన్సార్స్ కూడా దీనికి పెట్టచ్చు తక్కువ ధరలో. దీన్ని రైతులకు ఇప్పుడు మనం 7,000కు ఈ ప్రోడక్ట్ని అమ్ముతున్నాము. కానీ ఇది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే 3,000-3,500లోనే రైతులకు అందుబాటులోకి వస్తుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్జి రంగా యూనివర్సిటీకి ధన్యవాదాలు. ఇది 2012లో మనం ఎన్జి రంగా యూనివర్సిటీలో దీన్ని టెస్టింగ్ పెట్టి సాంబయ్య గారి ఆధ్వర్యంలో దీన్ని టెస్ట్ చేసి సర్టిఫై చేసినారు దీన్ని. సో ఈ ప్రోడక్ట్ ఫార్మ్ మెకనైజేషన్లో కూడా తెలంగాణలో ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఆదరిస్తే ఎక్కువ మంది రైతులు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి. ఇది చాలా వండర్ఫుల్ ఇన్నోవేషన్. నాకు ప్రత్యక్షంగా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను. ఎందుకంటే ముఖ్యంగా నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. చెప్పారు దాదాపు మనము 1 గంట పంపులన్నీ కూడా ఉపయోగించితే, నీటిని ఉపయోగించుకోకపోతే వేస్ట్ అయితే 300 టీఎంసీ నీళ్లు వేస్ట్ అవుతాయి. మన స్టేట్లో 18 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. సో మన దగ్గర చాలా చోట్ల నీటికి విలువ మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల రైతులకు అవగాహన లేక కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. నేను ప్రత్యక్షంగా చూశాను. డ్రిప్పు పెట్టి కూడాను అక్కడ ఫ్లడ్ ఇరిగేషన్ జరుగుతుంది. స్ప్రింక్లర్స్ పెట్టి కూడాను మనం వెళ్ళిన తర్వాత ఆన్ చేసి వెళ్ళిన తర్వాత 4 గంటలకి వెళ్ళినా స్ప్రింక్లర్ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ కాలువలో నీళ్లు పెట్టినట్టు పరిస్థితులు చాలా చోట్ల నేను చూశాను. ఎప్పుడు దీన్ని మార్పు వస్తుందంటే నీటికి విలువ కట్టినప్పుడు. ముఖ్యంగా మనము పండించేటప్పుడు చూస్తాము ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది, తర్వాత ఒక బస్తాకు ఎంత ఖర్చు అయింది, ఓకే, ఇలా లెక్క పెడతాం. అలానే మీరు 1 కేజీకి ఎన్ని నీళ్లు పడతాయి ఇందని కూడా ఎవరో చెప్పారు మార్నింగ్. 1 కేజీ పంట పండించాలంటే ఎంత నీళ్లు ఖర్చు అవుతుంది అనే లెక్కలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనం ప్రొడ్యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్ పైన ఎన్ని కేజీల నీళ్లు పడ్డాయి, ఎన్ని లీటర్ల నీళ్లు మీరు పండించే 1 కేజీ వరికి ఎన్ని లీటర్ల నీళ్లు పడ్డాయి, మీరు పండించే బియ్యము మార్కెట్లో పండితే దాని మీద లేబుల్ చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే అటువంటి ప్రక్రియ వస్తుందో నీటి వృధా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే వాటికి
నీటి ఆదాను కన్వర్ట్ చేసి వాటర్ క్రెడిట్స్ రూపంలో ఎవరైతే ఆదా చేస్తారో వాళ్ళకి అందజేసే విధంగా కూడాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం 1 కేజీ బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా 3000 లీటర్లు ఖర్చు అవుతుంది ఈరోజు. మన దగ్గర డెల్టాలో కొన్ని చోట్ల 4000 లీటర్లు కూడా ఖర్చు అవుతుంది. కొన్ని చోట్ల 1500 లీటర్లతోనే రైతులు పండిస్తున్నారు. ఆ 1500 లీటర్లతో పండించినప్పుడు అది దాదాపు 1500 లీటర్లు ఆయన కేజీ బియ్యానికి సేవ్ చేస్తున్నారు. అతనికి వాటర్ క్రెడిట్స్, ఇన్సెంటివైజింగ్ వాటర్ ఎఫిషియన్సీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక స్కీమ్ ఉంది. ఇలాంటి అన్నింటిని అనుసంధానం చేసినప్పుడు ఇది ఆదా అయ్యేదానికి, ఇది లార్జ్ స్కేల్ ఇంప్లిమెంట్ అయ్యేదానికి తప్పకుండా జరుగుతుంది. ఇది మంచి ఇన్నోవేషను. అందరు రైతులకు ఇది గవర్నమెంట్ ద్వారా కూడా అందాలి. 7,000 ఖర్చు అని చెప్పారు కిసాన్ రాజాకి. ఎందుకంటే వాటర్ వాల్యూ కట్టినప్పుడు చాలా తక్కువ, విలువ అనేది చాలా తక్కువ అవుతుంది దీనికి అయ్యే ఖర్చు. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి, మీరు మంచి మీ ఆవిష్కరణ గురించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పటివరకు ఈ మెకనైజేషన్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు ఇది మన జూమ్ ద్వారా వాళ్ళ ప్రజెంటేషన్ చూశారు. ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పేదానికి బ్రీఫ్గా ఇక్కడ డాక్టర్ పుండ్రికాక్షులు గారు ఉన్నారు, అలానే డాక్టర్ జోసెఫ్ రెడ్డి. కెన్ యూ కమ్ టు ద డయాస్ ప్లీజ్, జస్ట్ బ్రీఫ్గా. ఎందుకంటే మీ జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ చేసేద్దరు. అదే ఎందుకంటే ఈరోజు మనం మెకనైజేషన్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులకు యాంత్రీకరణ అనేది సీడ్ టు సీడ్, మనము విత్తనం వేసే దగ్గర నుండి మళ్ళీ కోసే వరకు ఏ విధంగా కావాలి, అటువంటి కొన్ని మన దగ్గర ఈరోజు మన రాష్ట్రంలో వేరుశెనగ కానీ వరికి కానీ చాలా వరకు ఆ విధంగా జరిగింది. మిగతా పంటలు కూడాను అటువంటి అవసరం ఉంది. జోసెఫ్ రెడ్డి గారు, మీరు ప్రజెంటేషన్ ఉందా? సార్ we have a paucity of time. By 8:30 we need to close it. Just 5 minutes we will allocate 5 minutes each. Yes sir, because it's already 8:10. So yes. we have some 2 more discussions. No, do you want to close it or No, we sir. give some time? Shall we give it some time? 8:30 because we are asked to close it. Just మీరు చెప్పగలిగితే వితౌట్ ప్రజెంటేషన్. Yes sir. So what are the recent developments కానీ focused area? Can you brief what is the status? సభకు నమస్కారం. ముఖ్యంగా మెకనైజేషన్ అంటాం మనము. వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరమా అన్నప్పుడు డెఫినెట్గా ప్రతి రైతు దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కానీ ఎస్ అనే వస్తుంది. ఎందుకంటే వివిధ కారణాలని చెప్పచ్చు. ఎందుకంటే వ్యవసాయం అనేది మనకు టైం బౌండ్, సమయాభావం. కరెక్ట్గా ఏ పంట తీసుకున్నా కానీ, ఏ పంటలో ఏ వ్యవసాయ పని తీసుకున్నా కానీ డెఫినెట్గా అది సమయంలో చేయకపోతే కనుక డెఫినెట్గా మనకు కొంతవరకు ఈల్డ్లో లాస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి. అంతేకాకుండా రెండవది, మనకి ఇప్పుడు చూస్తున్నాం అక్యూట్ షార్టేజ్ ఆఫ్ లేబర్. రైతులు దొరకడం లేదు. రైతు పెద్ద రైతు కావచ్చు, లేకపోతే చిన్న రైతు కావచ్చు, మనం మామూలుగా గమనించినట్టయితే. అంతేకాకుండా ఇప్పుడు వరకు మన వాళ్ళు చెప్తూ వచ్చారు మనకు. మనం మామూలుగా చూసుకున్నట్టయితే సాంప్రదాయ పద్ధతి మెకనైజేషన్ అంటాము, తర్వాత అటానమస్ తర్వాత అటానమస్ అంటాం. మనం మామూలుగా చూస్తే ఇప్పుడు మన దేశంలో మనం మెకనైజేషను నాట్ ఈవెన్ 32% వరకు కూడా మనం రాలేదు. 32% మెకనైజేషన్, అవి కూడా కొన్ని భాగాల్లోనే, అంటే భూమి దున్నేది, నేల తయారీ, వాటిలో మటుకు ఒక 32% వరకు వస్తే కనుక విత్తనాలు వేయడం వాటితో 45% వరకు వచ్చింది. అంతేకాకుండా మనము క్రిమి సంహార మందులు, పిచికారి మందులు అయినప్పుడు 40% అంతవరకు వస్తుంది. కాబట్టి టోటల్గా మనం మెకనైజేషనే దాదాపు 35 నుంచి 45% కూడా రాలేదు. దాని తర్వాత ఆటోమేషన్ అనేది మనం ఇంకా 10% కూడా రీచ్ కాలేదు. ఆటోమేటిక్ మెకనైజేషన్ అంటే మాన్యువల్ ఉండకుండా పొలంలో ఆటోమేటిక్గా పనిచేయడం. అంటే అదే కాకుండా అటానమస్ అన్నాం. అటానమస్ అంటే డైరెక్ట్, నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇండస్ట్రీలో వచ్చేసింది, కానీ అగ్రికల్చర్లో మనం 1 to 1.5% కూడా రాలేదు. మన దేశంలో అది కూడా రావాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా మనము పెద్దలు చెప్పారు కొంతమంది ముందు, మనం ఏమైనా చేయాలి అంటే యాంత్రీకరణ, పర్టికులర్గా మనం దేశం నుంచి చూసుకున్న, దేశము, రాష్ట్రంలో, జిల్లా, తాలూకా, మండలం లేక విలేజ్ వరకు చూసుకున్నా కానీ, కింద నుంచి పై కానీ, పైనుంచి చూసుకున్నా కానీ మనం దాదాపు 75 నుంచి 80% వరకు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే 1 నుండి 2 ఎకరాలు, 2 నుంచి 5, 5 నుంచి 10 లోపల ఉండే వాళ్ళే ఈ 80% వరకు ఉన్నారు. వీళ్ళే దాదాపు మన టోటల్ ప్రొడక్షన్లో 60% కూడా వీళ్ళే కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగిలిన 40% మాత్రమే 10 ఎకరాల పైన ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరికి కూడా మెకనైజేషన్ కావాలనే దృక్పథంతో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్లో మేము 2013-14లో మినీ ట్రాక్టర్ అని చిన్న సన్న రైతుల కోసం
ఇంప్లిమెంట్స్ అనేసి దాదాపు ఒక 17-18 పరికరాలు మేము తయారు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పరికరాలను రైతు పొలాలలోనూ అదేవిధంగా మా క్షేత్రాల్లో కూడా చేయడం జరిగింది. తర్వాత డిపార్ట్మెంట్ సహాయంతో దానిని మేము ముందుకు తీసుకుపోవడం జరిగింది. రైతులందరూ దాన్ని ఆసక్తికరం చూపడం వల్ల 2013-14లో దానికి ₹1,00,000 వరకు సబ్సిడీ గవర్నమెంట్ తెప్పించడం జరిగింది. తర్వాత కొన్ని జిల్లాలలో, రాయలసీమ జిల్లాల్లో 50% వరకు వచ్చింది. అంతవరకు మున్సిపాలిటీలకే పరిమితమైన మినీ ట్రాక్టర్లు తర్వాత కొన్ని లక్షలలో ఈ 2 రాష్ట్రాలు అప్పుడు 2 కలిసి ఉన్నాయి కాబట్టి దాదాపు లక్షలలో తయారైనా. అంతేకాకుండా కొన్ని కంపెనీలు కూడా, ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా చిన్న ట్రాక్టర్లు తయారు చేసేది కూడా మనం తీసుకుపోయినామంటే అది మన గొప్పదనమే. అది మన RARS నంద్యాలలో జరిగిన రీసెర్చ్ పరిశోధన. తర్వాత దానికి ఏమైందంటే దాన్ని మార్చడం వల్ల ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పాల్సి వచ్చింది, మామూలుగా ప్రతి ఒక్కరూ మెకనైజేషన్ అంటున్నారు. మెకనైజేషన్ దీంట్లో ఒక చిన్న ప్రావర్బ్ చెప్పాల్సి వచ్చింది నాకు ఇక్కడ. మనం మామూలుగా ప్రతి ఒక్కరు దేవుని దగ్గర పోయి ప్రార్థించినప్పుడు నేను స్వర్గానికే పోవాలనుకుంటాడు, కానీ అన్ఫార్చునేట్గా ఎవడు చావాలనుకోడు. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కానీ, రైతు వచ్చినా కానీ, పాలసీ మేకర్స్ వచ్చినా, లేదు పొలిటీషియన్స్ వచ్చినా కానీ మెకనైజేషన్ ఇది అవర్ అన్నారు. ఈ టైంలో మేము చెప్పాలా, కొన్ని ఏమైనా సూచనలు చేయాలన్నప్పుడు మా అన్ఫార్చునేట్ మా మెకనైజేషన్కు ఎప్పుడు లాస్ట్ అవర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు కాబట్టి కొన్ని ర్యాపోర్టియర్స్ నోట్ చేసుకోవాలని చెప్తాను. ఎందుకంటే యూనివర్సిటీ ఈజ్ ద అపెక్స్ బాడీ కాబట్టి మేమే వెళ్తూ ఉంటాము రేట్స్ ఫిక్స్ చేసినప్పుడు ఈ రైతులకు. అటువంటిప్పుడు మేము కొన్ని చోట్ల ఇంటర్ఫీరెన్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకుముందు వరకు గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చిన్న ట్రాక్టర్లకు 50% సబ్సిడీ కానీ ₹1,00,000 కానీ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు మాత్రం పెద్ద ట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నారు. మొన్ననే రీసెంట్గా ఒక వారం వెళ్ళినప్పుడు పెద్ద ట్రాక్టర్లకు మాత్రం రైతు భరోసా కేంద్రాల్లో ఇస్తున్నామన్నారు. మీరు ఆ విధంగా ఇవ్వడం వల్ల మీరు ఏం లాభం అంటే, సార్ వాళ్ళు చెప్పిన రీజనింగ్ ఏమంటుంటే రైతులు పెద్ద ట్రాక్టర్లు దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షలు అవుతాయి, 50% సబ్సిడీ అయినప్పుడు 5 లక్షలు వస్తుంది కాబట్టి చిన్న ట్రాక్టర్ నాకు అవసరం లేదు అంటున్నాడు. కానీ గవర్నమెంట్ ఆ విధంగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాంతీయ వారీగా ఏ ప్రాంతాలలో ఏ అవసరాలో మనకు తెలుసు కాబట్టి మినీ ట్రాక్టర్ను కూడా రేషనల్గా 40%, 30% కంపల్సరీ అది ఉంటే అది ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ విల్ ఇంక్రీజ్. చిన్న ట్రాక్టర్ ఖరీదు 3,50,000 4 లక్షలు అయితే కనుక దాంట్లో 50% అంటే 1,50,000 ప్రభుత్వం అవుతుంది. జోసెఫ్, we will just close it. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు జోసెఫ్ రెడ్డి కొన్ని పాలసీ ఇష్యూస్ చెప్తున్నారు. యూనివర్సిటీ చాలాసార్లు గవర్నమెంట్ మీటింగ్లో పార్టిసిపేట్ మా కమిటీ మెంబర్స్ ఉన్నారు. అక్కడ చేసే పాలసీ ఇష్యూలో ఎటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వాలి, ఆ సబ్సిడీ ఎలా ఉండాలి, అంటే సబ్సిడీ అంటే ఏ విధంగా రైతుకు బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ రెగ్యులర్ గైడ్లైన్స్ ఇస్తుంటుంది. మా సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ డాక్టర్ రమణ కానీ జోసెఫ్ కానీ ఇందు పార్టిసిపేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ జోసెఫ్. వీళ్ళు మీరు ఏదైతే ఉందో మీరు రైటప్లో ఇవ్వండి, దట్ విల్ గో ఇన్ టు ద ప్రొసీడింగ్స్. యా ప్లీజ్, థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఇది జోసెఫ్ రెడ్డి గారు చెప్పారు, ముందర వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, ఇది మనం ప్రొడక్షన్ మీద చాలా టైం స్పెండ్ చేసి క్రాపింగ్ సిస్టమ్స్ అంటూ మార్కెటింగ్ అనేది ఈ రోజుల్లో మీరు ఎంత పండించినా రైతుకు లాభం లేకపోతే ఉపయోగం లేదు, మనందరికీ తెలుసు. డ్రిప్పులో కూడా పెట్టి అక్కడ పొలంలో వదిలేస్తున్నారు. అది మీరు అడిగారు టైం, దీనికి ఎక్కువ టైం ఉండాలని. డెఫినెట్గా ఒక ఎంటైర్ డే షుడ్ బి ఆన్ దిస్ వన్ మెకనైజేషన్ మార్కెటింగ్. అన్ఫార్చునేట్లీ తక్కువ టైం ఇచ్చారు, అయినా కానీ మనమే అరేంజ్ చేసుకున్నాం కాబట్టి లెట్ us bear it. థ్యాంక్ యూ జోసెఫ్. సార్ అదేవిధంగా మనము మినీ ట్రాక్టర్ కావాలని చెప్పి రైతులు చెప్పారు కాబట్టి ప్యాడీలో కూడా ప్యాకేజ్ ఆఫ్ ఇంప్లిమెంట్ తయారు చేసినాము. అవి సక్సెస్ అయినాయి కాబట్టి దాని గురించి పునరికాక్షులు గారు మనం తెలియజేస్తారు సార్. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. టైం కన్స్టెంట్ పుండ్రికాక్షులు గారు రేపు మీరు కొంచెం ఎలాబరేట్గా ప్రజెంట్ చేద్దరు. ఓకే, రేపు వీడియో కూడా చేసి ఒక 15 minutes వీ కెన్ హ్యావ్ టైమ్ ఫర్ దట్. ఎందుకంటే ప్యాడీ మెకనైజేషన్ గురించి చాలా ఆయన వీడియోలు కూడా తెచ్చారు, 2 వీడియోలు ఉన్నాయి ప్రజెంటేషను. రేపు శ్రీనివాస్ మై రిక్వెస్ట్ టుమారో ప్రొవైడ్ సమ్ 15 minutes స్లాట్ ఫర్ ద ప్యాడీ మెకనైజేషన్. థ్యాంక్ యూ. నౌ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కూర్చున్న వాళ్లకు చాలా అలసట అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే సాయంత్రం 8:20 అయింది. అంటే ఈరోజు మార్నింగ్ ఇనాగురల్ సెషన్ నుంచి కూడా చాలా మంచి చర్చలు జరిగాయి. దాంట్లో
నాకు బాగా నచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని యూనివర్సిటీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ప్లస్ డిపార్ట్మెంట్స్ ఒక కన్వర్జెన్స్తో ఒక యూనిఫైడ్ అప్రోచ్ ఆర్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఐ థింక్ అది చాలా అద్భుతమైన విషయం. ఇది కష్టసాధ్యమైన పని, బట్ మనందరిలోనూ పట్టుదల ఉంటే ఇది సాధ్యమవుతుంది. నా ఉద్దేశంలో యూనివర్సిటీసు, గవర్నమెంటే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. దాంతోపాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా గడిచిన 10-15 సంవత్సరాల్లో ఎఫ్పిఓస్ పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో వస్తున్నాయి కాబట్టి ఈ ఎఫ్పిఓస్ మీద కూడా మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఈ స్లైడ్స్లో జస్ట్ 2-3 ముఖ్యమైన స్లైడ్స్ మీద నేను దృష్టి పెడతాను. ముందుకెళ్ళండి. ఇంకా అంటే మన ఏపీ మాస్ సంస్థ ముఖ్యంగా మహిళా సంఘాలు, సమాఖ్యలు, దాంతోపాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో పనిచేయడం జరుగుతుంది. గడిచిన 20 సంవత్సరాలుగా దిస్ ఇస్ ద వర్క్ వీ హ్యావ్ బీన్ డూయింగ్. బట్ లాస్ట్ 5 to 7 ఇయర్స్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్తో మనం ఎక్కువ పనిచేస్తున్నాము. ఇంచుమించు 200 ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లో ఒక 200 ఎఫ్పిఓస్తో మనం పనిచేస్తున్నాము. ఒక విధంగా ఈరోజు జరిగిన ఉదయం నుంచి జరిగిన చర్చలన్నింటిలో కూడా నాకు అనిపించింది ఏంటంటే ఒక ఎఫ్పిఓ అనేది ఒక మ్యాజిక్ బుల్లెట్, లేకుంటే ఒక జిందా తిలిస్మాత్, లేకుంటే ఒక సర్వరోగ నివారణ కాకపోయినా కానీ ఇట్ కెన్ బి ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లాట్ఫామ్ ఫర్ అడ్రస్సింగ్ మెనీ ఆఫ్ ది ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ దట్ వీ టాక్డ్ అబౌట్. సో అది మెకనైజేషన్ కావచ్చు, లేకుంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే మనము ఏదైతే మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నామో, నా ఉద్దేశంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వాల్యూ చైన్ యాక్టర్స్గా, అంటే దానికి వాల్యూ అడిషన్ ఎట్లా చేయగలుగుతారు అనే దాని మీద ఎక్కువ పనిచేసేదానికి అవకాశం ఉంది. గో ఫార్వర్డ్, ఇంకా ముందుకెళ్ళండి. అంటే ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఒకే ఒక్క మాట ఈ స్లైడ్లో నేను చెప్పాల్సింది ఏమిటంటే ఇది ఒక వ్యాపార సంస్థ, రైతులే పెట్టుకున్న, రైతులే నడిపే ఒక వ్యాపార సంస్థ. అది ఇన్పుట్ మార్కెటింగ్ చేయొచ్చు, లేకుంటే మనం అనుకున్నట్లు న్యాచురల్ ఫార్మింగ్, లేకుంటే ఖర్చు తక్కువ అయ్యే విధంగా వ్యవసాయ పద్ధతులు ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే అవుట్పుట్ మార్కెటింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్ ద్వారా గ్రేడింగ్, సార్టింగ్ ఇవన్నీ కూడా చేసే ఒక రైతులే నడుపుకునే ఒక సంస్థ. 500 నుంచి 1000 మంది వాటాదారులుగా ఉంటూ, అది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక టేబుల్ ఉంది, తర్వాత నేను చూపిస్తాను. నెక్స్ట్ వెళ్ళండి ముందుకు. మన దేశంలో ఇప్పటి వరకు సుమారుగా ఒక 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఉన్నాయి. ఇంకా ఒక 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద స్కీమ్ తీసుకొచ్చింది. సుమారుగా 6,500 కోట్లు దానికి అలొకేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క ఎఫ్పిఓకు సుమారుగా 58 లక్షల రూపాయలు 5 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒక 4 ముఖ్యమైన సంస్థల ద్వారా చేయడం జరుగుతుంది. నాబార్డు, ఎన్సిడిసి, ఎస్ఎఫ్ఏసి, నాఫెడ్. వైస్ ఛాన్సలర్ గారికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ మీటింగ్లో నాబార్డు కొంచెం మిస్సింగ్ ఏమో అనిపించింది. అంటే వాళ్ళు కూడా ఈ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్లో ఎక్కువగా పాత్ర పోషిస్తారు కాబట్టి. నెక్స్ట్ స్లైడ్. సో ఈ 58 లక్షలు అనేది మొట్టమొదటిగా ఒక 25 లక్షల రూపాయలు ఒక ఎఫ్పిఓను డెవలప్ చేయడం, షేర్ హోల్డర్స్ మొబిలైజ్ చేయడం కానీ, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, బుక్ కీపింగ్ సిస్టమ్, రిజిస్ట్రేషన్, వీటికన్నిటికీ కూడా 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి 5 లక్షల చొప్పున. అంటే ఈరోజు మన ఇక్కడ మల్లారెడ్డి గారు ఉన్నారు, ఈకాలజీ సెంటర్ వాళ్ళు కానీ, లేకుంటే మా సంస్థ ఏపీ మాస్ కానీ, ఇట్లా ఒక 22 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్గా పనిచేస్తున్నాయి. వాళ్ళ ద్వారా ఒక 25 లక్షల సపోర్ట్తో ఈ ఎఫ్పిఓస్ ఒక్కొక్కటి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎఫ్పిఓకు వాళ్ళు గన 15 లక్షలు ఈక్విటీ గన మొబిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళ యొక్క షేర్ క్యాపిటల్ ప్రభుత్వం తరఫు నుంచి 15 లక్షలు 1:1 బేసిస్ మీద వాళ్లకు ఈక్విటీ గ్రాంట్ సపోర్ట్ అందుతుంది. దీంతోపాటు వాళ్ళ ఎఫ్పిఓను నడిపేదానికి అయ్యే ఖర్చులు
సంవత్సరానికి 6 లక్షల చొప్పున ఒక 3 సంవత్సరాలకు 18 లక్షల రూపాయలు వస్తుంది. సో దీంతోపాటు మనం ఈరోజు మార్నింగ్ నుంచి చాలా కార్యక్రమాలు మాట్లాడాము. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. ఈరోజు మన వెంకటరెడ్డి గారు కూడా చాలా చెప్పారు. అనంతపూర్ గ్రౌండ్నట్, లేకుంటే చిత్తూరు టొమాటో. సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో కూడా దాని మీదనే ఈ ప్రోడక్ట్ మీద దృష్టి పెడుతూ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా మనం వాల్యూ ఎడిషన్ ఎలా చేయగలుగుతాము, అంటే పండించిన పంటకు ఎక్కువ లాభం వచ్చేటట్లు ఎట్లా చేయగలుగుతాం అనేది. దీని అన్నిటితో పాటు ప్రతి ఎఫ్పిఓకు కూడా ఒక 2 కోట్ల రూపాయల వరకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. అదే కాకుండా ఒక ఎఫ్పిఓ 100 కోట్ల వరకు బిజినెస్ చేసినా కానీ ట్యాక్సేషన్ ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ ది డిస్పెన్సేషన్ అవైలబుల్. ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్పిఓకు మన దేశంలో ఈరోజు ఒక మంచి వాతావరణం, ఒక ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది అవసరం లేదు, ముందుకెళ్ళి బాబు. సో ఈరోజు ఈ వివిధ సంస్థలు మన ఎఫ్పిఓ ప్రమోషన్లో, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సో ఈరోజు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో నాబార్డ్ ద్వారా ఒక 324 ఎఫ్పిఓలు ప్రమోట్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ మన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ వాళ్ళు ఒక 170 ఆల్రెడీ ప్రమోట్ చేశారు, ఇంకొక 175 కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒక 140 వరకు ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 105. సో సుమారుగా 1000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఈరోజు ఉన్నాయి. అంటే సుమారుగా మండలానికి ఒక ఎఫ్పిఓ ఉంది. కాబట్టి ఈ ఎఫ్పిఓను మనం సపోర్ట్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంక్స్, ప్రైవేట్ కంపెనీలు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయగలిగితే ఈ ఎఫ్పిఓస్ వ్యాపార సంస్థలుగా ఎదిగి వాళ్ళ యొక్క సభ్యులకు లాభాన్ని చేకూర్చే కార్యక్రమం వాళ్ళే చేయగలుగుతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా రాజకీయాలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా ఒక అటానమస్ బిజినెస్ ఆర్గనైజేషన్స్గా వీ మస్ట్ బి ఏబుల్ టు ప్రమోట్ దీస్ ఎఫ్పిఓస్. ఇవన్నీ కూడా లిస్ట్ మన క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. నేను చెప్పాను కదా ఒక 17 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని కూడా ఈ మధ్య సెలెక్ట్ అయినాయి. సో వీళ్ళందరూ కూడా అంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంపానల్ చేసిందో వాళ్ళకే ఎఫ్పిఓ ప్రమోషనల్ రెస్పాన్సిబిలిటీ అలొకేట్ చేయడం జరుగుతుంది. ముందుకెళ్ళు బాబు, ముందుకెళ్ళు. నెక్స్ట్. సో మా అనుభవం గడిచిన 5-6 సంవత్సరాల్లో మనం ఈరోజు చర్చించిన దాన్ని బట్టి కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి, ఒక ఎఫ్పిఓ వాల్యూ అడిషన్ చేసి సభ్యులకు మంచి లాభాలు వచ్చేటట్లు చేయాలి, ప్రాఫిటబుల్గా చేయాలి అనుకుంటే మొదటిది ఆ సంస్థలో మంచి అకౌంటింగ్, బుక్ కీపింగ్ సిస్టమ్ ఉండాలి. అదే కాకుండా వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ కంపెనీగా కానీ, ప్రొడ్యూసర్ కోఆపరేటివ్గా కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ స్టాట్యూటరీ కంప్లయన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చూపించిన 1000లో ఒక 500 సరిగా కంప్లయన్సెస్ చేయట్లేదు. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లు పెట్టట్లేదు, ఆడిట్ జరగట్లేదు, రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం అనే సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా ఈ ఎఫ్పిఓలు అన్నీ కూడా చిన్న సన్నకారు రైతులు మీద దృష్టి పెడతాయి ఎక్కువ. కానీ ఒక మిస్సింగ్ అంశం ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో కూడా రానిది, రికమెండేషన్లో మనం జోడించాల్సింది ఏంటంటే, మనం మహిళలను రైతులుగా గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు 60 to 70% అగ్రికల్చర్ ఈజ్ డన్ బై విమెన్. సో ఇన్ఫ్యాక్ట్ మన ఏపీ మాస్ సంస్థ ప్రమోట్ చేసిన ఒక 10 ఎఫ్పిఓస్ 100% విమెన్ షేర్ హోల్డర్స్. అంటే మన దేశంలోనే ఈరోజు విమెన్ హ్యావ్ ప్రూవ్డ్ టు బీ వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్. 1 కోటి మహిళా సంఘాలు ఉన్నాయి మన దేశంలో ఈరోజు. వాళ్ళు గడిచిన 20-30 సంవత్సరాల్లో మీటింగ్లు ఎట్లా పెట్టుకోవాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, బ్యాంక్తో ఎట్లా సంబంధాలు పెట్టుకోవాలి అనేది నిరూపించారు. కాబట్టి విమెన్ షుడ్ బి ప్రయారిటైజ్డ్. ఎఫ్పిఓస్లో వాళ్ళ లీడర్షిప్, ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైనా మార్కెటింగ్ చేయాలనుకున్నా, వాల్యూ అడిషన్ చేయాలనుకున్నా, ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్, కస్టమ్ హైరింగ్ సెంటర్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఐ థింక్ విమెన్ ఆర్ మోస్ట్ సూటెడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ రోల్. సో మనము పెద్ద ఎత్తున రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో మహిళలను వాటాదారులుగా చేయాల్సిన అవసరం ఉంది. వీలైతే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో బాగా పనిచేస్తున్న మహిళా సమాఖ్యలు ఉన్నాయి కాబట్టి వాటినే మండల సమాఖ్యలు అంటారు.
వాటిని కూడా మనము ఎఫ్పిఓలుగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందే అటానమస్, ఇండిపెండెంట్, ఎందుకంటే ఒక విధంగా ఏమవుతుందంటే ఇది ఈ పార్టీ ప్రమోట్ చేసిన సంస్థలు, ఇవి ఆ పార్టీ ప్రమోట్ చేసిన సంస్థలు, లేకుంటే ఈ ఎన్జిఓ ప్రమోట్ చేసినవి, అలా కాకుండా రైతుల ఆధ్వర్యంలోనే ఈ సంస్థలు పటిష్టంగా, ఈరోజు ఐ థింక్ మన ఒక రైతు మిత్రులు మాట్లాడినప్పుడు బాధతో మాట్లాడుతున్నాను నేను అని చెప్పారు. అంటే ఒక విధంగా రైతులకు స్పేస్ లేకుండా పోయింది. ప్రభుత్వం ఏమో అన్నీ మేము చేస్తామంటారు, లేకుంటే ప్రైవేట్ కంపెనీలు అన్నీ మేము చేస్తామంటారు. నిజంగా మనము రైతు రాజ్యం కావాలి అనుకుంటే రైతు సంస్థల ద్వారానే మన ఈ వాల్యూ చైన్ డెవలప్మెంట్, రైతులకు ప్రాఫిటబిలిటీ రావాలనేది మనం ప్రయత్నించాలి. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం మనకు అర్థమైంది ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇట్స్ రియల్. వర్షాలు, అకాల వర్షాలు పడుతున్నాయి, లేకుంటే ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారి. సో ఈ క్లైమేట్ చేంజ్లో దానికి అనుగుణంగా రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని చేసుకోవాలి అంటే మనం ఈకలాజికల్ అగ్రికల్చర్ మీద ఎట్లా ఫోకస్ చేయాలి, ఇంకా మిగతా అటానమస్ ఆ సంస్థలు స్వయం ప్రతిపత్తి ఉండాలి అనేది నెక్స్ట్ స్లైడ్. సో మనం ఈ సంస్థలు పటిష్టం చేయాలంటే బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఊరికే మీరు షేర్ హోల్డర్స్ అవ్వండి, 10 లక్షలు 5 లక్షలు వాటాధనం తీసుకొస్తే సరిపోదు. ఆ సంస్థలు బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అంటే ప్రతి ఎఫ్పిఓకు పటిష్టమైన ఎఫ్పిఓ షేర్ హోల్డర్స్లో మొట్టమొదటిది అంశము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పటిష్టంగా ఉండాలి. రెండవది వాళ్లకు ప్రతి ఎఫ్పిఓకు ఒక క్వాలిఫైడ్ ట్రైన్డ్ సిఇఓ ఉండాలి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ మేనేజర్. మూడవది వాళ్ళకు ఒక అకౌంటెంట్ ఉండాలి ఈ లెక్క జమ చూసుకోవడానికి కోసం. సో ఈ బిజినెస్ ప్లాన్ తయారు చేయడము, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము, వాళ్ళు ఏదైనా వ్యాపారం కస్టమ్ హైరింగ్ సెంటర్ చేయాలంటే దానికి ఒక డిపిఆర్ ఉండాలి, లేకుంటే మార్కెటింగ్ చేయాలంటే దానికి ఒక డిపిఆర్ ఉండాలి, లేకుంటే ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలంటే దానికి ఒక డిపిఆర్ ఉండాలి. ఆ డిపిఆర్ను బేస్ చేసుకొని మీకు మార్కెట్ లింకేజ్ కానీ, ఫైనాన్షియల్ లింకేజ్ కానీ, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకున్నా కానీ చాలా సంస్థలు ఉన్నాయి ఇట్లాంటి ఫైనాన్స్ చేయడానికి. ఇప్పుడు సమున్నతి ఫైనాన్స్ కావచ్చు, న్యాప్ కిసాన్ కావచ్చు, రెగ్యులర్ బ్యాంక్స్ కూడా ఫైనాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మన సంస్థలో ఇప్పుడు వరకు మనము ఈ ఎఫ్పిఓ ద్వారా చేసిన మొట్టమొదటి కార్యక్రమం మనకున్న ఇప్పుడు చేస్తున్న 200 ఎఫ్పిఓల్లో ఇంచుమించు ఈ ఇన్పుట్ మార్కెటింగ్ అనేది అన్ని ఎఫ్పిఓస్ చేస్తున్నాయి. అంటే కంపెనీల నుంచి కొనుక్కోవడం, సభ్యులకు అది విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, లేకుంటే వాళ్ళే తయారు చేసిన బయో ఫెర్టిలైజర్స్. సో ఇది ఒక ముఖ్యమైన సర్వీస్ వాళ్ళ యొక్క సభ్యులకు అందించడం. దాని ద్వారా కొంత వాళ్ళ యొక్క పెట్టుబడి వ్యయం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో దీనికి వెనక ఒక్క నిమిషం. సో అవుట్పుట్ మార్కెటింగ్లో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా మనం చేయగలిగేది ఒకటి ప్రైమరీ ప్రాసెసింగ్. మనం ఇప్పుడు మ్యాంగో గురించి మాట్లాడుకుంటే మ్యాంగో మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని గ్రేడింగ్ చేసుకొని, సార్టింగ్ చేసుకొని, క్లీనింగ్ చేసుకొని మనము రీటైల్ చైన్స్ కానీ, బిగ్ బాస్కెట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ లేకుంటే వీళ్ళకి అమ్మొచ్చు. లేదు సెకండరీ ప్రాసెసింగ్, దాన్ని పల్పింగ్ కానీ, లేకుంటే ఇట్లా టొమాటో అనుకోండి ప్యూరే తయారు చేయడము. సో ఇలాంటి కలెక్టివ్ మార్కెటింగ్ అనేది ఎఫ్పిఓస్ మనం చూసింది ఏంటంటే ఒక ఎఫ్పిఓ ఒక మండల స్థాయిలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రైమరీ ప్రాసెసింగ్ చేయగలుగుతుంది. అదే ఎఫ్పిఓ ఫెడరేషన్, ఇప్పుడు మనము ఏపీ మాస్ సంస్థ తరఫున ఒక 10 ఎఫ్పిఓలను కలిపి ఒక 10,000 మంది రైతులతో ఒక ఎఫ్పిఓ ఫెడరేషన్ చేసాం మదనపల్లిలో. ఆ టొమాటో ఫెడరేషన్ వాళ్ళు సెకండరీ ప్రాసెసింగ్ మీద కూడా ఇప్పుడు దృష్టి పెడుతున్నారు, ముఖ్యంగా లింకేజ్ విత్ ది ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సో ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ అవి కూడా చేయడం జరిగింది మనం. నెక్స్ట్ ఇది రికమెండేషన్స్లో పెట్టుకోవచ్చు మనము. స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ, నిజంగా నా ఉద్దేశంలో ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నప్పుడు ప్రతి జిల్లాలో ప్రోడక్ట్ బ్రాండింగ్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఐ థింక్ దోస్ ఆర్ ఎక్సలెంట్ ఐడియాస్. బట్ ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ షుడ్ డూ ఆల్ దట్. బికాజ్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేస్తుందో
మళ్ళీ ఒక సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో అది ముందుకెళ్ళదు. సో ఐ థింక్ వీ మస్ట్ బిల్డ్ పార్ట్నర్షిప్స్ విత్ ప్రైవేట్ కంపెనీస్ and we must create linkages between farmer producer organizations and private companies, and I think that kind of a facilitating role government can play. So దాంతో పాటు ముఖ్యంగా ఈరోజు రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఉన్న బిజినెస్ చేయడానికి ఉన్న పెద్ద సమస్య ఫైనాన్స్. సో ఎఫ్పిఓ బ్యాంక్ లింకేజ్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సహకారం ఇవ్వడం, ఈ ఎఫ్పిఓలను రైతు భరోసా కేంద్రాలతో కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎఫ్పిఓస్ కొన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ మేబీ నెక్స్ట్ స్లైడ్. సో ఈ లాస్ట్ స్లైడ్లో నేను ఫోకస్ చేస్తుంది ఏంటంటే, మనము నాన్ పెరిషబుల్ కమాడిటీస్ అన్నీ కూడా ఎంఎస్పి కింద ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, రెడ్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, గ్రౌండ్ నట్, ఇవన్నీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇవాళ రేపు ఎఫ్పిఓస్ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. బట్ ఐ థింక్ ఏవైతే పెరిషబుల్ కమాడిటీస్ ఉన్నాయో, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నా ఉద్దేశంలో మార్కెటింగ్ ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. ఇక్కడ మనము ఎఫ్పిఓస్ ద్వారా ఈ యొక్క మార్కెటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చేసేదానికి అవకాశం ఉంది. మేము 2020 కోవిడ్ సమయంలో ఒక 5,000 మెట్రిక్ టన్స్ టొమాటో, మ్యాంగో, అదర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎఫ్పిఓస్ ద్వారా మార్కెటింగ్ చేయడం జరిగింది. రూపాయి కూడా రాదనుకున్న సమయంలో టొమాటోకు లాస్ట్ ఇయర్ ₹4 వరకు ఎఫ్పిఓ వాళ్ళ సభ్యులకు ఇవ్వగలిగింది పర్ కిలో ఆఫ్ టొమాటో. సో ఈ సంవత్సరం కూడా మరొక 5,000 టన్నులు మ్యాంగో ప్లస్ టొమాటో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కు సప్లై చేయడం జరిగింది. ఏపీ మాస్, మన ఎఫ్పిఓ ఫెడరేషన్, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరినీ అనుసంధానం చేసి ఇది చేయడం జరిగింది. సో నా ఉద్దేశంలో ఫార్మర్స్కు బెనిఫిట్ జరగాలి, మార్కెటింగ్ మీద దృష్టి పెట్టాలి అంటే అది అవుట్పుట్ మార్కెటింగ్ మీద పెట్టాలి. అది సింపుల్గా ఒక 20-30% వాల్యూ అడిషన్ జరగాలి అంటే గ్రేడింగ్, సార్టింగ్, క్లీనింగ్, ఇది ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ చేయడం వల్లనే రైతులకు లాభం వచ్చేదానికి అవకాశం ఉంది. సెకండరీ ప్రాసెసింగ్ చేసామంటే ఇంకొక 20-30%, అంటే మనము ఈరోజు ₹1 కన్జ్యూమర్ ప్రైజు ఫార్మర్కి 25 పైసలు వస్తుంటే దాన్ని మనము 50 నుంచి 70 పైసలు వచ్చేంత వరకు 70% ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ కెన్ బి retained by the or realized by the farmer if we can take up both primary processing and secondary processing, and this can be done by the FPOs. Yeah. So I think this is basically, this is the final slide. So in addition to primary and secondary processing, FPOs kuda కొంతవరకు అయినా మన ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ నాన్ పెరిషబుల్ కమాడిటీస్, ప్యాడీ కావచ్చు, రెడ్ గ్రామ్ కావచ్చు, ఇవి చేయగలిగితే బాగుంటుంది. సో ఈ కాన్ఫరెన్స్లో మనము ఈరోజంతా కూడా మాట్లాడుతున్నాము. ప్రొడక్షన్ సిస్టమ్స్ గురించి పెద్ద దిగులు లేదు, కొంత ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంది, రైతులు కొంచెం స్మార్ట్ ఉన్నారు. బట్ ఎఫ్పిఓస్ ద్వారా మనము అవుట్పుట్ మార్కెటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగి ప్రైవేట్ కంపెనీస్తోనూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తోనూ లింకేజ్ చేసి ఈ సంస్థలను ఒక పటిష్టమైన వ్యవస్థగా మనము తయారు చేయగలిగి వాళ్లకు ఫైనాన్షియల్ లింకేజెస్ కానీ, బిజినెస్ లింకేజెస్ కానీ, మార్కెట్ లింకేజెస్ కానీ, ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో 1000 మంది ఎఫ్పిఓ సిఇఓస్ కావాలి. మేబీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ మాలాంటి సంస్థలతో కలిసి అలాంటి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ చేసేదానికి అవకాశం ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కావలసిన ప్రొఫెషనల్ సపోర్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ప్రొఫెషనల్ సపోర్ట్ మనం ప్రొవైడ్ చేసినప్పుడే ఈ సంస్థలు బిజినెస్ ఆర్గనైజేషన్గా ఎదిగేదానికి అవకాశం ఉంది. అండ్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ఏపీ మాస్ వీల్ బీ మోర్ దెన్ హ్యాపీ. వైస్ ఛాన్సలర్ గారు, వీఆర్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యనే ఏపీ మాస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక MOU కూడా సైన్ చేయడం జరిగింది.
So we consider this workshop as a starting point of our partnership, and I hope there will be some good results that we will achieve together. Thank you very much. మా కర్ణాటకలో కన్నడంలో ఒక సాట ఉంది. అరికథ దాసులో రాత్రి కోడికొసే వరకు కథ చేస్తూనే ఉంటారంట. అందరూ లేసి వెళ్ళిపోయింటారు, ఒకడు ఉంటాడంట. ఏమప్ప ఇంతమంది అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒకడే ఉండవు ఏమని అడిగితే, మీ కింద వేసిండేది కమ్మిడి నాదప్ప, నేను ఎత్తుకోపోవాలి అందుకు కూర్చోండి అన్నట్లు. మీరు మా కమ్మిడి మీ కమ్మిడి నా దగ్గర లేదు. సో స్టిల్ రియలీ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని వేస్ట్ చేస్తూ జస్ట్ ఒక 5 minutes 3 డిస్ట్రిక్ట్లదే అట్లా నేను క్విక్గా కవర్ చేసేస్తాను. ఎఫ్ఏఓలు మాట్లాడారు కదా, ఇన్ఫ్యాక్ట్ కూడాస్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ ఎక్సలెన్సీ అవార్డు నిన్న ఇచ్చిండారు కదా, దాంట్లో 2 ఎఫ్ఏఓలకు అవార్డు ఇచ్చిండారు సార్. ఒకటి మా తోట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి, ఇంకొకటి ఆంధ్ర ఓటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ. 2 ఎఫ్ఈఓలకి స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి అవార్డు ఇచ్చిందంటే ది గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఎఫ్ఈఓస్కి ఎంత ఇచ్చిండారు అని జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది హౌస్ అండ్ ది ఎఫ్ఈఓ ఎక్స్పర్ట్స్ సార్. సార్ గోయింగ్ టు ది విశాఖపట్నం, మీరు దీంట్లో పాడేరు అక్కడ హనీ, విశాఖపట్నంలో హనీకి రీసెంట్గా కొంచెం వీళ్ళు డాబర్ కాదు అమూల్ వాళ్ళు హనీ బ్రాండ్ లాంచ్ చేస్తారు 1 month బ్యాక్. సో వాట్ గవర్నమెంట్ కెన్ డూ ఈస్ ఏజెన్సీ ఏరియాలో చిన్న రైతుల దగ్గర ఒక్కో బాక్స్ది హనీ కలెక్ట్ చేసి ఈ అమూల్ బ్రాండ్కి లింక్ చేస్తే ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఓన్ బికాస్ పాలసీ ఇష్యూ యూ కెన్ లింక్ సార్. ఇది చూడండి, ఇదే హనీ 1 month బ్యాక్ వాళ్ళు లాంచ్ చేశారు. దిస్ అడ్వైస్ టు ది గవర్నమెంట్. వీళ్ళు డాబర్ కాస్ట్లీయెస్ట్, వాళ్ళతోనే ట్రై చేయొచ్చు. 1 month దీంట్లో కాఫీ పంట పెడతారో దాని తోడకి వాళ్ళు పెప్పర్, దిస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ పెప్పర్ కొంచెము ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇస్ దేర్, డొమెస్టిక్ మార్కెట్ ఉంది, మెడిసినల్ వాల్యూ ఉంది. పెప్పర్ డ్రై చేయొచ్చు ఏజెన్సీ ఏరియాలో. కాఫీ ఆల్రెడీ ఉంది. దీనికి వస్తే అనకాపల్లి బెల్లము పౌడర్ చేయొచ్చు, లిక్విడ్ ఫారం చేయొచ్చు, ప్లస్ ఏదైతే బెల్లము ఆర్గానిక్ బెల్లం ఎక్స్పోర్ట్ మార్కెట్కి చేయొచ్చు. విజయనగరంలో క్యాష్యూ వరల్డ్లో నంబర్ 1 ఎక్స్పోర్టర్ ఆఫ్ క్యాష్యూ నట్ ఈజ్ ఇండియా. నంబర్ 1 ఇంపోర్టర్ ఈజ్ ఇండియా. నంబర్ 1 కన్జ్యూమర్ ఈజ్ ఇండియా. నంబర్ 1 ఎక్స్పోర్టర్, నంబర్ 1 ఇంపోర్టర్, నంబర్ 1 కన్జ్యూమర్. ఎందుకంటే మన ఇండియాలో ఏం పంట పెడతామో అదంతా వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాము. మనకు కావాల్సింది వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటాము. ప్రోడక్ట్ ఆఫ్ ఇండియాని ఎక్స్పోర్ట్ చేస్తాము. బట్ కన్జ్యూమర్ ఎవరంటే ది టాప్ మోస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ కంట్రీస్ వరల్డ్లో ఎక్కడుంటే అవంతా మన క్యాష్ తింటూ ఉండరు. మీ విజయనగరంలో పలాస, అక్కడ శ్రీకాకుళము ఫర్ డే 60,000 క్వింటాల్స్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. 60,000 kgs పర్ డే పలాస అండ్ కాసిబుగ్గలో ప్రాసెస్ చేస్తూ ఉంటారు. బ్రాండింగ్ చేయాల. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్ టు బ్రాండ్ దిస్ ఎక్స్పోర్ట్. సింపుల్గా ఒకంత పెప్పర్ వేసి ఎక్స్పోర్ట్ చేసిన చాలు సార్. ఆన్లైన్ ట్రేడింగ్ ఇప్పుడు లాట్ ఆఫ్ స్కోప్ ఇస్ దేర్. ఆన్లైన్ ట్రేడింగ్కి ఒక పోర్టల్ చేయొచ్చు. కర్ణాటకలో 2014లో ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ చేసిండారు. నవ్ యూ కెన్ ట్రై విత్ దిస్. లెట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ వన్ ఆన్లైన్ పోర్టల్ అండ్ లింక్ టు ది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆంధ్ర ప్రోడక్ట్స్. అది ఒక అవకాశం ఉంది. మళ్ళీ లాజిస్టిక్స్ ఎన్సిడిఎక్స్ ఇదండి మీద ఒక సపరేట్ ఈనామ్కి లింక్ చేయొచ్చు. చూడండి, లాస్ట్ టైం మన ఎంవిఎస్ నాగిరెడ్డి సారు చీఫ్ మినిస్టరు ఒక కిసాన్ రైల్ని ఇనాగ్రేట్ చేస్తారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి లాంగ్ డిస్టెన్స్ మార్కెట్కి
ఎగ్జాంపుల్ ఇక్కడి నుండి విజయవాడ నుండి మ్యాంగో స్పెషల్ అని ఒక ట్రైన్ డైరెక్ట్గా జైపూర్కి జోధ్పూర్కో లేదంటే అహ్మదాబాద్కో లేదంటే నార్త్ ఈస్ట్కో కల్కట్టాకో వేయచ్చు. మ్యాంగో స్పెషల్, టమాటో స్పెషల్, ఆనియన్ స్పెషల్. గూడ్స్ ట్రైన్ ఇప్పుడు చేయొచ్చు, కోల్డ్ స్టోరేజ్, కోల్డ్ యూనిట్. లేదంటే రెగ్యులర్ ట్రైన్లో లాస్ట్ ఒక 3 bogies ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ products to be transported with conditioned cold storage. ఏమనంటే పాలసీ డిసిషన్, ఇట్ కెన్ బి రెఫర్డ్ టు ది గవర్నమెంట్. దే కెన్ రిపీట్ దిస్. చూడండి, అనంతపురం నుండి దుబాయ్కి బనానా ఎక్స్పోర్ట్ చేస్తారు మొన్న ఈ కోవిడ్ పీరియడ్లో కూడాను. దేశాయి ఫ్రూట్స్ మహారాష్ట్ర వల్ల. ఎక్కడంటే తాడుపత్రి పులివెందుల నుండి అనంతపురంకి ఇన్లాండ్ కంటైనర్లో తెచ్చి మన ఇక్కడ ఈ ట్రైన్కి జోడించి ఈ ట్రైన్ ముంబై పోర్ట్కి పోయి ముంబై నుండి దుబాయ్కి పోయింది. అది దే కెన్ రెప్లికేట్, ఎక్స్పాండ్ దిస్. చూడండి, ట్రైన్ దేన్నంటే ఎక్కడంటే జల్గావ్, మహారాష్ట్ర జల్గావ్ నుండి ఢిల్లీకి బిగ్గెస్ట్ ఏపీఎంసీ ఇన్ ఏషియా. బిగ్గెస్ట్ ఏపీఎంసీ ఇన్ ఏషియా ఈజ్ ఇన్ ఢిల్లీ, ఆజాద్పూర్ మండి. గూడ్స్ ట్రైన్ డైరెక్ట్గా మార్కెట్ ఏపీఎంసీ లేకపోతుంది. సో ట్రై విత్ యువర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బై పుట్టింగ్ లాజిస్టిక్స్, ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, ఆట పోయి అక్కడ తీసుకుంటే ఎట్లా. చూడండి, మీ అరకు వ్యాలీలో కాఫీ ప్రొడ్యూస్ చేస్తారు, దానికి కరెక్ట్ స్టోరేజ్ లేదు, ఒక మార్కెట్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. బెంగళూరుకి ఎత్తుకొస్తారు అమ్మేదానికి విశాఖపట్నం నుండి. వాట్ ఈస్ దిస్? మీరు ఒక మార్కెట్, ఇక్కడ చిన్న మార్కెట్, ఆన్లైన్ మార్కెటింగ్ ఐడెంటిఫై చేసి క్వాలిటీ పారామీటర్స్ అంతా సర్టిఫై చేసి కాఫీ బోర్డ్ నుండి వైజాగ్లో ఒక ఆక్షన్, ఆన్లైన్ ఆక్షన్ ప్లాట్ఫామ్ చేస్తే లెట్ ది బయ్యర్స్ అక్రాస్ ది వరల్డ్ పార్టిసిపేట్ అండ్ చేయొచ్చు. చూడండి, ప్యాకేజింగ్ మెటీరియల్ ఫర్ ఫార్మ్ ప్రొడ్యూస్, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ సార్. మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ జొత్తులో టైఅప్ అయ్యే ఆల్ పెరిషబుల్స్, గుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్. చూడండి, అగైన్ వన్ మోర్ అట్రాక్షన్ టు ది రాయలసీమ పీపుల్, సీతాఫలము. అది ఏమిటికి పనికి రాకుండా దానంతకదే పెరుక్కొని కాయ కాసింటే దాన్ని వీళ్ళు పోయి పెరుక్కొని వచ్చి రోడ్ పక్కన అమ్ముతారు. దాని బదులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రాప్ రికమెండ్ చేయండి. మార్కెట్ ఉంది, డిమాండ్ ఉంది. 180 రూపీస్ పర్ కేజీ బెంగళూరు సిటీలో, 180. బాంబేలో 200 రూపీస్ పర్ కేజీ. దాన్ని హౌ టు ప్రజెంట్, హౌ టు ప్యాకెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రాయలసీమ ఏరియాలో అనంతపూర్, కడప, చిత్తూరులో దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ప్యాకేజింగ్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది దేశాయి ఫ్రూట్స్ పొమగ్రనట్ ఎక్స్పోర్ట్, క్వాలిటీ ప్యాకింగ్ మెటీరియల్, ఆర్గానిక్కి డిమాండ్ ఉంది. బ్రాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్తాను కదా, సీతాఫలము, నేరేడుకాయలు. సో ఫోకస్ దిస్ విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్, గ్రీన్ కవర్, అఫారెస్టేషన్, ఇన్కమ్, చాలానే స్కోప్ ఉంది మీకు అక్కడ. కడియం నర్సరీకి మీరు దాన్ని చూడండి. Finally, you bring these 2 people as brand ambassadors for agri products from Andhra Pradesh. Let them sponsor, consume Andhra products. అని ఒక చీఫ్ మినిస్టర్ని మనం మీట్ చేసినట్లు పేపర్లో చదివితే, నేను కర్ణాటకలో ఉన్న కూడా న్యూస్ చదువుతూ ఉంటాము. సో హీ మెట్ చీఫ్ మినిస్టర్ 1 week back or so. Let him be a brand ambassador for Andhra products at the national level. By that his appeal will be there. Even జాస్తి ఖర్చు రాదు, బట్ ఇట్ విల్ గెయిన్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ వస్తుంది. విత్ దిస్ ఐ థ్యాంక్ ది ఆర్గనైజర్స్, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంవిఎస్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి సార్, అండ్ ఎవ్రీబడి, రఘునాథ్ రెడ్డి, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. ఇట్ నీడ్స్ ఎ సపరేట్ టైమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మార్కెటింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇస్ ది క్రక్స్ ఆఫ్ ది హోల్ ఇష్యూస్ ఇన్ అగ్రికల్చర్ ఈస్ మార్కెటింగ్. అదే ప్రొడక్షన్ నేను చెప్తుంది కదా, ఎనీబడి కెన్ ప్రొడ్యూస్, బట్ not everybody can market. Thank you very much and good night. Thank you, sir. డాక్టర్ వెంకటరెడ్డి గారు, మీ సెకండ్ పార్ట్, ఇన్ఫర్మేషన్ తర్వాత ఉన్న పార్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఓకే, మీరు అన్నారు కదా ఫస్ట్ పార్ట్ బ్రేక్ అయింది, సెకండ్ పార్ట్ మళ్ళా అనేసి. ది సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్ ఈజ్ అగైన్ వండర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ప్లీజ్ గివ్ బిగ్ హ్యాండ్ టు వెంకటరెడ్డి గారు, బికాజ్ ఆంధ్రప్రదేశ్లో జిల్లా వైజ్, ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ కూడాను ఏ పంట, ఏ ప్రోడక్ట్ ఉంది, దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా బ్రాండింగ్ చేయాలి అని చాలా విపులంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యూనివర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే సిఎస్ రెడ్డి గారు, ఎఫ్పిఓస్ ఏ విధంగా వాటి ఫంక్షనింగ్ ఉంటుంది, తర్వాత దాని స్ట్రక్చర్ ఏంటి, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, అందులో ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చాలామందికి
ఒక ఇన్ఫర్మేషను తర్వాత వాటికి ఉన్న ప్రాముఖ్యత చెప్పారు సార్. ఇందులో మీరు ఒక పాలసీ పాయింట్ కూడా చెప్పారు, ఉమెన్ రోలు పార్టిసిపేషన్ తక్కువగా ఉంది అందులో అని. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమే ఈవెన్ మన నీటి యాజమాన్య సంఘాల్లో కూడా ఉంది. ఓకే, మనం నీటి యాజమాన్యాల కానీ మీటింగ్ పెట్టినప్పుడు ఓన్లీ జెంట్సే వస్తారు. కారణం ఏంటంటే ఎవరి పేరుతో పొలం ఉంటుందో వాళ్ళే ఉండాలి. అటువంటి క్లాజ్ ఇందులో ఉంటే ఒకవేళ ఎవరు లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ని కూడా మెంబర్ని చేయొచ్చు. మీరు ఏదన్నా అలాంటి సజెషన్ ఇస్తే ప్రాబ్లీ దట్ కెన్ హెల్ప్ ఇంక్లూడింగ్ ఇన్వాల్వింగ్ ద ఉమెన్, బికాజ్ వితౌట్ దేర్ ప్రజెన్స్ దెర్ ఇస్ నథింగ్ విల్ హ్యాపెన్. సో మీరు యా సో థ్యాంక్ యూ. మీ నంబర్లు కూడాను మీకు అందరికి కూడాను కమ్యూనికేషన్ ఇస్తాము. ఓకే, ఇప్పుడే చెప్పాలా? రేపు కూడా ఉంటారు కదండి మీరు. ఇప్పుడు ఇస్తే రేపు ఉండరు మీరు, రేపు ఇస్తాం మేము నెంబర్లు, రేపు ఇస్తాంలేండి. కూర్చోండి వెంకటరెడ్డి గారు, రేపు ఇద్దాం. Yes. సో మీ ప్రజెంటేషన్లో మీరు చెప్పిన మాటలు అందరికీ చాలా నచ్చాయి. మీ ఇద్దరి నెంబర్లు కావాలంటున్నారు. అలానే సిఎస్ రెడ్డి గారికి కూడాను ప్లీజ్ గివ్ బిగ్ హ్యాండ్ ఫర్ హిజ్ గుడ్ ప్రజెంటేషన్. అండ్ ఆల్సో ఈరోజు అందరికీ కూడాను ఆల్ స్పీకర్స్ ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ కూడాను చాలా విషయాలు చెప్పారు. వాళ్ళందరికీ కూడాను ఒకసారి బిగ్ క్లాప్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెంబర్లో ఈరోజు ఈవినింగ్ నైట్కి మాట్లాడతారండి సార్ మీతో. మీ నా పేరు వెంకటరెడ్డిని. నంబరు 9448 బిఎస్ఎన్ఎల్ కామన్ నంబర్. వన్స్ అపాన్ ఎ టైమ్ మైగ్రేట్ అయిపోయినాను. 9448 798402. ఒకతో రిపీట్ చేస్తాను, 9448 798402. 9448 79 798402 402. థ్యాంక్ యూ సార్. సిఎస్ రెడ్డి గారు. నా పేరు సిఎస్ రెడ్డి అండి. సో నంబర్ 9440800600 800-600. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. సో చివరిగా ముగింపు సమావేశంలో ఒక్క మాట. ఇంత లేట్ అయినా కానీ మీరందరూ ముఖ్యంగా చివరిలో చాలా ఉత్సాహంగా వెంకటరెడ్డి గారు కానీ అలానే సిఎస్ రెడ్డి గారు కానీ డిస్కషన్ చాలా ఉత్సాహంగా ఉన్నాయి. అన్నిటితో పాటుగా ఇంత లేట్ అయినా కానీ అందరూ కూర్చొని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అలానే ఇంటరాక్షన్స్ అన్నీ కూడా మా ర్యాపోర్టరీస్ కూడా నోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫైనల్లీ ఐ ఆల్సో థ్యాంక్ ఎల్లారెడ్డి సార్ ఫర్ చైరింగ్ దీస్ 2 sessions and also Venkatreddy garu for chairing this session on marketing strategies. And finally I request my Honorable Vice Chancellor to give away a small memoir from our side to Venkatreddy sir and also CS Reddy garu. Thank you so much, sir, for being with us today. And thank you. Good night, all of you. And we have a dinner right now here. And రేపొద్దున 9 గంటలకల్లా మనకి యాజ్ యూజువల్గా 3 హాల్స్లో సెషన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ కూడా